హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకలవ్య తెలుగు ఛానల్. సో మీ అందరూ కూడా ఇప్పటివరకు మేము చేసినటువంటి కెమిస్ట్రీ వీడియోస్ అన్ని చూస్తున్నారు. సో అవన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. సో ఈరోజు నెక్స్ట్ చాప్టర్ ఏంటిది? నెక్స్ట్ చాప్టర్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. మనం ఆల్రెడీ పి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పుకునేటప్పుడు పీరియాడిక్ టేబుల్, ఒక పక్కన ఎస్ బ్లాక్, ఒక పక్కన పి బ్లాక్, మధ్యలో డి బ్లాక్, బాటంలో ఎఫ్ బ్లాక్. సో అవన్నీ కూడా ఆల్రెడీ చూసుకున్నాం మనం. సో ఆ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఈరోజు మనం చూస్తున్నాం. ఓకే, సో ఈ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఈరోజు మనం చూడబోయే టాపిక్స్ ఇంట్రడక్షన్, యాజ్ యూజువల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చూద్దాం. తర్వాత KMnO4, K2Cr2O7, లాంథనైట్స్, యాక్టినైట్స్, ఇవన్నీ మనకి ఈరోజు లెక్చర్లో సింగిల్ షాట్లో చూద్దాం. సో ఈ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్లో నేను చెప్పబోయేది ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్తాను. సో లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ తీసుకున్నట్లయితే ఈ లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, ఈ రకంగా మనం మొత్తం పీరియాడిక్ టేబుల్ అంతటినీ కూడా 4 బ్లాకుల కింద డివైడ్ చేసాం. ఈ 4 బ్లాకులు కూడా డెఫినేషన్స్ ఎలా? ఇఫ్ ద లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ వ్యాలెన్స్ షెల్, అంటే వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్లోనికి ఎలక్ట్రాన్స్ కనుక చేరినట్లయితే, ఏ ఎలక్ట్రాను? లాస్ట్ ఎలక్ట్రాన్. సో అప్పుడు ఆ ఎలిమెంట్స్ని మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. అదే ద లాస్ట్ ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్లోని ఏదైతే వ్యాలెన్స్ షెల్ ఉందో అందులో కనుక చేరినట్లయితే వాటిని పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి డి అండ్ ఎఫ్, ఇందులో ఏం చెప్పుకున్నాం మనం? ఇక్కడేమో ఎన్ఎస్, ఇక్కడేమో ఎన్పి, ఇక్కడ మాత్రం ఏంటి? n-1d, అంటే పెనల్టిమేట్ షెల్, లాస్ట్ బట్ వన్ షెల్. లాస్ట్ బట్ వన్ షెల్లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్లోనికి కనుక ఎలక్ట్రాన్లు వచ్చి చేరినట్లయితే ఆ ఎలిమెంట్స్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. అదే n-2f, యాంటీ పెనల్టిమేట్ షెల్లో ఉన్నటువంటి లాస్ట్ బట్ 2 షెల్, n-2 యాంటీ పెనల్టిమేట్ షెల్, ఈ షెల్లో ఉన్నటువంటి ఎఫ్ ఆర్బిటాల్లోనికి కనుక ఎలక్ట్రాన్లు వచ్చి చేరినట్లయితే వాటిని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. సో ఈ రకంగా డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, ఎస్ బ్లాక్, పి బ్లాక్. పి బ్లాక్ ఆల్రెడీ మనం అంతా చదివాము. సో ఇప్పుడు మనం చూడబోయేది డి అండ్ ఎఫ్ బ్లాక్. సో ఈ డి బ్లాక్లో మనం డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు? సో ద లాస్ట్ ఎలక్ట్రాన్ enters into d orbital of penultimate shell. Penultimate shell అంటే ఏంటి? n-1th shell, n-1th shell. ఏ ఆర్బిటాల్లో ఏంటది? డి ఆర్బిటాల్. డి ఆర్బిటాల్ కనుక ఎందులో ఉంటుంది? పెనల్టిమేట్ షెల్లో ఉంటుంది. ఈ పెనల్టిమేట్ షెల్లో ఉన్న డి ఆర్బిటాల్లోని కనుక ఎలక్ట్రాన్ వచ్చి చేరినట్లయితే ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇవి మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క డెఫినిషన్. సో ద లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ డి ఆర్బిటాల్ ఆఫ్ పెనల్టిమేట్ షెల్ ఆర్ n-12 షెల్. ద ఎలిమెంట్స్ ఆర్ ఇన్ డి బ్లాక్. సో ఈ డి బ్లాక్లో మనకి ఎన్ని డి ఆర్బిటాల్స్ ఉన్నాయి? మనకి ఎక్కడ వస్తుంది డి ఆర్బిటాల్ అనేది? మనం తీసుకున్నట్లే కనుక ఫస్ట్ షెల్లో ఓన్లీ ఎస్ సెల్, ఎస్ సబ్ షెల్. అదే సెకండ్ షెల్లో తీసుకుంటే కనుక ఎస్ అండ్ పి సబ్ షెల్స్. థర్డ్ ఎప్పుడైతే 3వ సబ్ షెల్ మొదలవుతుందో అప్పుడు మాత్రమే డి ఉంటుంది. అందుకని డి ఆర్బిటాల్ అనేది థర్డ్ షెల్ నుంచి మాత్రమే వస్తుంది. అందుకని మనకి ఇక్కడ ఏముంటాయి? 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ గ్రూప్స్ కనుక తీసుకున్నట్లయితే 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11,
12. ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఈ డీలో ఉంటాయి. కానీ మనం వీటిని గ్రూప్స్గా కంటే కూడా మనం ఎలా చదువుతాం వీటిని మనం సిరీస్ అంటే 3D ఆర్బిటాల్ నిండినట్లయితే కనుక వాటిని 3D సిరీస్ అని, ఈ మొత్తం అంతా కూడా 3D సిరీస్. ఈ తర్వాత అంతా కూడా 4D సిరీస్, తర్వాత 5D సిరీస్, తర్వాత 6D సిరీస్. సో ఆ రకంగా మనం ఈ పీరియడ్ లాగా చదువుతాం అన్నమాట. అంటే 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్ కింద చదువుతాం. ఇప్పుడు ఈ 3D సిరీస్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? సో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి మనకి? స్కాండియంతో స్టార్ట్ అవుతుంది, జింక్తో ఎండ్ అవుతుంది. ఓకే, సో మనకి స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, సో దెన్ మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. అది ఇక్కడ మనకి ఉండేటటువంటిది. ఇక్కడ ఏముంటాయి మనకి? యుట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, సో టెక్నీషియం, రుథీనియం, రోడియం, పెలాడియం, సిల్వర్, క్యాడ్మియం. సో ఇక్కడ మనకి ఏముంటాయి? యుట్రిబియం నుంచి మొదలు పెట్టుకుంటే క్యాడ్మియం ఉంటుంది. ఇక్కడ ల్యాంథనం, సో ల్యాంథనం ఉంటుంది. ఆ ల్యాంథనం తర్వాత ఏముంటాయి మనకి? ల్యాంథనం తర్వాత ఇమీడియట్గా ల్యాంథనైట్స్ ఫాలో అవుతాయి. సో సీరియం, ప్రసోడియం అవన్నీ కూడా వస్తాయి. ఆ రకంగా ఒకసారి 58 నుంచి 71 ఈ 14 ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ 72 ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది హాఫ్నియం. సో ల్యాంథనం, హాఫ్నియం, టాంటలం, టంగ్స్టన్, తర్వాత తీసుకుంటే కనుక రీనియం, ఆస్మియం, ఆరియం లైక్ గోల్డ్ అండ్ మెర్క్యూరీ. ఓకే, ఇరీడియం, ప్లాటినం కూడా ఉంటాయి. ఇక్కడ మనకి లాస్ట్కి వచ్చేసరికి మెర్క్యూరీ. ఇక్కడ ఏమవుతుంది మనకి? యాక్టీనియంతో స్టార్ట్ అయ్యి మనకి రోదర్ఫోడియం 103 అయిపోయిన తర్వాత 104. సో ఉన్న ఎలిమెంట్ ఏంటంటే రోదర్ఫోడియం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లాస్ట్ ఎలిమెంట్. సో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ పీరియడ్లో 3D సిరీస్, 4D సిరీస్లో కనుక మనం తీసుకున్నట్లయితే కనుక ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. సో ఇవి మనకి ఈ 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్లో తీసుకున్నప్పుడు మనకి వచ్చేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా. దీన్నే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా సో 3D సిరీస్లో మనకి స్కాండియం, జింక్ వరకు ఉన్నాయి, యుట్రియం నుంచి క్యాడ్మియం వరకు ఉన్నాయి, ల్యాంథర్ నుంచి మెర్క్యూరీ వరకు ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 89 యాక్టీనియం అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక ఒగనెసన్. సో ఇది పీ బ్లాక్ ఎలిమెంట్స్లోనికి, ఇది యాక్చువల్గా ఇన్కంప్లీట్ అనుకుంటున్నాం కదా మనం, కానీ ఒగనెసన్ వరకు మనకి పీరియడ్ ఉంది. సో దీంట్లో మనకి యాక్టినియం నుంచి మనకి 112, సో అప్రాక్సిమేట్గా కోపర్నికం సో వస్తుంది. సో ఇవి మనకి ప్రతి సిరీస్ 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్. ఇక్కడ 3D సిరీస్ అని ఎందుకు అన్నాం? దీన్ని 3D ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది కనుక 3D సిరీస్ అన్నాం, 4D ఆర్బిటాల్ నిండుతుంది కనుక 4D సిరీస్ అన్నాం, 5D నిండుతుంది కనుక 5D సిరీస్, 6D నిండుతుంది కనుక 6D సిరీస్. సో ఆ రకంగా ఏ ఆర్బిటాల్ అనేది నిండుతుందో ఆ ఆర్బిటాల్ యొక్క సిరీస్ కింద మనం ఈ ఎలిమెంట్స్ని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రతి దాంట్లో కూడా చెప్పుకున్నాం కదా మనం 58 సీరియం నుంచి 71 లుటీషియం, అలాగే 90 థోరియం నుంచి 103 లారెన్షియం. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఎలిమెంట్స్ ఎక్కడుంటే మనకి ఇందాక చెప్పాను కదా, ల్యాంథనం తర్వాత వచ్చేటటువంటివి ల్యాంథనైట్స్, అదే మనకి యాక్టీనియం తర్వాత వచ్చేటటువంటి యాక్టినైట్స్. ఇదెంత ల్యాంథనం 57, ఇదెంత అంటే 89. సో 89 యాక్టినియం తర్వాత వచ్చేటువంటి 90 థోరియం నుంచి 103 లారెన్షియం వరకు, థోరియం నుంచి లారెన్షియం వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనం యాక్టినైట్స్ అంటాం. ఎందుకంటే అవి యాక్టీనియం తర్వాత ఉన్నటువంటి ఎలిమెంట్స్ కాబట్టి యాక్టినైట్స్ అని. ల్యాంథనం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ 58 సీరియం నుంచి 71 లుటీషియం వరకు, వీటినేమో మనం ల్యాంథనైట్స్ అని పిలుస్తాం. సో ఈ ల్యాంథనైట్స్, యాక్టినైట్స్ రెండు కూడా మనకి 3B గ్రూప్లోనే ఉంటాయి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, పీరియాడిక్ టేబుల్లో లాంగెస్ట్ గ్రూప్ ఏది అంటే ఆన్సర్ ఏం చెప్పాలి మనం? 3B గ్రూప్, లేదంటే థర్డ్ గ్రూప్. అరబిక్ నెంబర్ అయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. సో ఈ గ్రూప్లో మనకి మొత్తం ఇవి ఒక 14, అవి ఒక 14, 28 ప్లస్ అక్కడ ఉండేటువంటి 4 అంతే కదా. స్కాండియం తర్వాత మనకి యుట్రియం, తర్వాత ల్యాంథనం, తర్వాత హాఫ్నియం. సో ఇవన్నీ కూడా మనకి ల్యాంథనం తర్వాత యాక్టీనియం,
ఈ పక్కన ఆ గ్రూప్లోనే మనకి ఈ ఎలిమెంట్స్ 28 కూడా ఉంటాయి. సో టోటల్గా మనకి 32 ఎలిమెంట్స్ అనేవి ఆ గ్రూప్లో ఉన్నాయి. కాబట్టి లాంగెస్ట్ గ్రూప్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఏదయ్యా అంటే అది థర్డ్ గ్రూపు లేదంటే 3B గ్రూప్ అని చెప్పాలి. ఓకే, సో అది ఈ ఎలిమెంట్స్ గురించి. తర్వాత ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమని చెప్పాం మనం, ఏదైతే ఒక ఎలిమెంట్లో లాస్ట్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డీలోకి వచ్చి చేరుతుందో దాన్ని డి బ్లాక్ అన్నాం. సో దీంట్లో మళ్ళీ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఎందుకని అంటే ఎస్ బ్లాక్ నుంచి పి బ్లాక్కి ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ కంప్లీట్గా మెటల్స్, ఇక్కడ కంప్లీట్గా మెటల్స్ నాన్ మెటల్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ రకమైన ట్రాన్సిషన్ జరుగుతుంది కాబట్టి వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి డెఫినేషన్ ఏం చెప్పాలి, సో ఎక్కడైతే మనకి డి ఆర్బిటాల్ అనేది ఫిల్ అవుతూ ఉంటుందో, అంటే ఇన్కంప్లీట్లీ ఫిల్ డి ఆర్బిటాల్ అయి ఉండాలి, అది కంప్లీట్లీ ఫిల్ డి ఆర్బిటాల్ అయి ఉండకూడదు. ఎప్పుడది ఎలిమెంట్స్ విత్ partially filled d orbitals, ఎక్కడైతే పార్షియల్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్ ఉంటాయో ఆ పార్షియల్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్ కలిగి ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇది ఎయిదర్ ఇన్ గ్రౌండ్ స్టేట్ ఆర్ in any oxidation state. అంటే గ్రౌండ్ స్టేట్ అంటే నా ఉద్దేశం ఏంటి, ఎలిమెంటల్ స్టేట్ అని, అంటే డైరెక్ట్గా ఎలిమెంట్లో అయినా ఉండొచ్చు లేదంటే ఏదైనా ఆక్సిడేషన్ స్టేట్లో అయినా ఉండొచ్చు. అందుకనే మనం కాపర్ తీసుకుంటే కనుక 3D10, కాపర్ అనేది 3D10. సో దాన్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనొచ్చా అనకూడదా, సో దాన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్ అనొచ్చు. ఎందుకని అంటే దాంట్లో Cu+లో D10 కానీ Cu+2లో అది ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు Zn2+ ఉంది, క్యాడ్మియం 2+ ఉంది, మెర్క్యూరియం 2+ ఉంది. ఈ మూడింటికి కూడా ఎలిమెంటల్ స్టేట్లో కూడా D10, తర్వాత ఆక్సిడేషన్ స్టేట్లో తీసుకున్నా సరే D10, అంటే ఇది కంప్లీట్లీ ఫిల్డ్. సో దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. వీటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలకూడదు. ఎందుకని అంటే వాటికి ఆక్సిడేషన్ స్టేట్ +2లో ఉన్నా సరే ఎలిమెంటల్ స్టేట్లో అయినా సరే D10. అదే కాపర్ తీసుకున్నాం అనుకోండి, మనం కాపర్లో అయితే కనుక ఫస్ట్ 4s1 3D10 ఉంటుంది కాన్ఫిగరేషన్, కానీ తర్వాత ఏమవుతుంది Cu+లో అయితే కనుక 3D10, Cu+2లో ఇంకొక ఎలక్ట్రాన్ పోయి 3D9 అవుతుంది. సో Cu+2లో ఇది పూర్తిగా డి ఎలక్ట్రాన్ని ఫిల్ అయ్యి లేదు కాబట్టి దీన్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాం. కానీ జింక్, కాడ్మియం, మెర్క్యూరీ ఈ మూడిట్లో ఎలిమెంట్స్ని కూడా మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కింద తీసుకోము. ఎందుకంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని ఏం చెప్తున్నాను, విత్ పార్షియల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ మాత్రమే మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. అందుకోసం జింక్, కాడ్మియం, మెర్క్యూరీ అనేవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కింద తీసుకోలేము, కానీ కాపర్ని మాత్రం తీసుకోగలుగుతాం. ఎందుకంటే కాపర్ +2 స్టేట్లో అది మనకి 3D9 కాన్ఫిగరేషన్ చూపిస్తుంది కాబట్టి. ఓకేనా, సో ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కోసం. తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం ఏం చెప్పొచ్చు, 3D సిరీస్ తీసుకుంటే కనుక ఆల్రెడీ మనం రాసేంతకుముందే n-1 D2 1 2 10 ns2. 4D సిరీస్ తీసుకుంటే కనుక ఈ n-1 ఏమవుతుంది మనకి 3D అవుతుంది, 3D 1 2 10, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4s2. ఇది 4D సిరీస్ తీసుకుంటే కనుక 4D 1 2 10 5s2. 5D సిరీస్ తీసుకుంటే కనుక 5D 1 2 10 6s2. అదే 6D సిరీస్ తీసుకుంటే కనుక 6D 1 2 10 7s2. సో ఈ రకంగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ జనరల్గా తీసుకోవచ్చు. సో నేను ఓన్లీ 3D సిరీస్ వరకు నేను చూపిస్తాను ఇక్కడ. సో మొత్తం అన్ని ఎలిమెంట్స్ కనుక రాయలేం కాబట్టి ఒక 3D సిరీస్లో ఎలా వేరియేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా అనుకున్నట్టు జరగదు, కొన్ని అనామలస్ కాన్ఫిగరేషన్స్ కూడా ఉన్నాయి. సో ఆ అనామలస్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం 3D సిరీస్ గురించి తెలుసుకుందాం. సో 3D సిరీస్ తీసుకున్నట్లయితే కనుక సో ఏంటి ఎలిమెంట్స్,
scandium, it's going to be atomic number 21. So we are going to be having 4s2 3d1. So first electronic configuration, we are going to be having 4s2 3d1. Next, scandium, titanium, 22 atomic number, 4s2 3d2. తర్వాత ఏంటి వెనేడియం 23 4s2 3d3. తర్వాత వచ్చి క్రోమియం 24 4s2 3d4. మనకి ఒరిజినల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ ఏమవుతుంది ఇక్కడ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 4s1 3d5. తర్వాత మ్యాంగనీస్ 4s2 3d5. ఐరన్ 4s2 3d6. కోబాల్ట్ 27 4s2 3d7. nickel, it's going to be 4s2 3d8. copper 4s2 3d9. we are expecting, but it's going to be 4s1 3d10. zinc 30 4s2 3d10. సో మనం కనుక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3D సిరీస్లో తీసుకుంటే అన్నిట్లో కామన్గా ఆర్గాన్, అది నేను రాయలేదు, ఆర్గాన్ 4s2 3d5, సారీ 3d1, 4s2 3d2, 4s2 3d3. ఈ రకంగా మనకి అన్ని ఎలక్ట్రాన్స్, సరే అన్ని ఎలిమెంట్స్ కూడా సేమ్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే కాన్ఫిగరేషన్ కలిగి ఉంటాయి. ఎక్సెప్ట్ ఏంటి, ఇక్కడ మనకు చూసినట్లయితే కనుక క్రోమియం అండ్ కాపర్. సో ఈ రెండింటికి కనుక తీసుకున్నట్లయితే ఏమవుతుంది, వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎనామలస్గా ఉంటుంది. ఎనామలస్ కాన్ఫిగరేషన్ అంటే అర్థం ఏంటి, మనకి ఎక్స్పెక్ట్ చేసిన కాన్ఫిగరేషన్ కాకుండా డిఫరెంట్గా కాన్ఫిగరేషన్ ఉంటే కనుక దాన్ని ఎనామలస్ కాన్ఫిగరేషన్ అంటాం. ఎందుకు ఇది ఎనామలస్గా ఉంటుంది, ఎందుకని అంటే, ఇప్పుడు నేను క్రోమియంది తీసుకుందాం. ఆర్గాన్ 4s2 3d4, ఇది ఒరిజినల్. it is get converted to argon 4s1 3d5 తీసుకున్నట్లయితే సో ఈ రకంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇది ఈ రకంగా ఉంటుంది. సో 4s2 3d4 కాకుండా 4s1 3d5లా ఉంటుంది. ఇక్కడికి తీసుకుంటే కనుక ఫస్ట్ రీజన్ ఏం చెప్పొచ్చు, ఇక్కడ సిమెట్రికల్గా లేదు, అన్సిమెట్రికల్. ఇక్కడ సిమెట్రికల్ అంటే అర్థం ఏంటి, అన్ని ఆర్బిటాల్లో కూడా ఒకేలా ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్కడ చెప్తున్నాను, డి గురించి చెప్తున్నాను, 4s గురించి చెప్పట్లేదు. డిలో ఇక్కడ 4 సింగిల్గా ఉన్నాయి, ఇక్కడ 5 సింగిల్గా ఉన్నాయి. సో ఇక్కడ అన్సిమెట్రికల్గా ఉంది. 4 ఆర్బిటాలు ఒక్కొక్క ఎలక్ట్రాన్ తోటి, ఒకటి మాత్రమే ఎంటీగాను. ఇక్కడ 5 కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్తో సిమెట్రికల్గా ఉన్నాయి. తర్వాత ఇది పార్షియల్లీ ఫిల్డ్, ఇది హాఫ్ ఫిల్డ్. ఇదేమో హాఫ్ ఫిల్డ్, అదేమో పార్షియల్లీ ఫిల్డ్.
ఎక్స్చేంజ్ ఎనర్జీ లెస్సర్, ఇక్కడ ఎక్స్చేంజ్ ఎనర్జీ మోర్. ఎక్స్చేంజ్ ఎనర్జీ అంటే ఏంటి? మనం గనక ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్తో ఎక్స్చేంజ్ చేయొచ్చు, ఈ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్తో ఎక్స్చేంజ్ చేయొచ్చు, ఈ ఎలక్ట్రాన్ ఈ ఎలక్ట్రాన్తో ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఎన్ని ఎక్స్చేంజెస్ పాసిబుల్? ఇక్కడ 3 ఎక్స్చేంజెస్ ఆర్ పాసిబుల్. ఇక్కడ ఎన్ని ఎక్స్చేంజెస్ పాసిబుల్? 1 2 3 4 ఎక్స్చేంజెస్ ఆర్ పాసిబుల్. అంటే ప్రతి ఎక్స్చేంజ్కి కూడా కొంత ఎనర్జీ లాస్ అవుతుంది కదా, ప్రతి ఎక్స్చేంజ్కి కూడా కొంత ఎనర్జీ లాస్ అవుతుంది. సో ఎనర్జీ ఎప్పుడైతే లాస్ అవుతుందో ఆ ఎలిమెంట్ యొక్క స్టెబిలిటీ అనేది పెరుగుతుంది కదా, మనకు తెలిసినట్టే కదా. సో ఎనర్జీ తగ్గితే స్టెబిలిటీ పెరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేది ఎక్కువ దేనికి ఉంటుంది? ఇక్కడ ఎక్స్చేంజ్ ఎనర్జీ డెఫినేషన్ చూసుకోండి, ఎనర్జీ లాస్ట్ డ్యూరింగ్ ద ఎక్స్చేంజెస్, అంతేగాని ఎక్స్చేంజ్ ఎనర్జీ ఎక్కువ ఉంది స్టెబిలిటీ తక్కువ అనుకోవద్దు. సో అందుకోసం ఏమవుతుంది, ఎక్స్చేంజ్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? ఎనర్జీ ఎప్పుడైతే మనకి ఒక ఎలక్ట్రాన్ అనేది ఇంకొక ఎలక్ట్రాన్తో ఎక్స్చేంజ్ చేయబడుతుందో కొంత లాస్ అవుతూ ఉంటుంది. ఆ లాస్ అయ్యే ఎనర్జీనే ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఎక్స్చేంజ్ ఎనర్జీ ఎక్కువ అంటే అర్థం ఏంటి? అంత ఎనర్జీని లాస్ అయింది, అది అంత ఎనర్జీని లాస్ అయింది కాబట్టి దాని స్టెబిలిటీ అనేది పెరిగింది. సో దీని స్టెబిలిటీ అనేది ఎక్కువ, దీని స్టెబిలిటీ అనేది తక్కువ. సో ఏదైనా సరే ఎలిమెంట్ స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుందా, అన్స్టేబుల్గా ఉండడానికి ట్రై చేస్తుందా? స్టేబుల్గా ఉండడానికే ట్రై చేస్తుంది. అందుకని క్రోమియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s2 3d4గా ఉండడం కంటే కూడా 4s1 3d5గా ఉన్నప్పుడు దీని యొక్క స్టెబిలిటీ ఎక్కువ. ఎందుకంటే పార్షియల్లీ ఫిల్డ్, తర్వాత సిమెట్రికల్ నేచర్ అండ్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. సిమెట్రికల్ నేచర్ ఉన్న వల్ల ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేది పెరిగింది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల మనం 4s1 3d5 కాన్ఫిగరేషన్ ఈజ్ మోర్ స్టేబుల్ కంపేర్ టు 4s2 3d4. 4s2 3d4తో కంపేర్ చేసినట్లయితే కనుక 4s1 3d5 అనేది మోర్ స్టేబుల్గా ఉంటుంది. అందుకని ఈ మోర్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషనే క్రోమియం ఉంచడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇది ఎనామలస్ కాన్ఫిగరేషన్లోకి వచ్చింది. ఇప్పుడు మనం కాపర్ని చూద్దాం. కాపర్ ఒరిజినల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఆర్గాన్ 4s2 3d9 ఉండాలి. మనం దీన్ని ఏం చెప్తున్నాం? మనం 4s1 3d10 కింద మార్చాం. సో అన్ని పాయింట్లు కూడా సేమే ఎక్సెప్ట్ ఏంటి మనకి? అది ఇందాక హాఫ్ ఫిల్డ్ అన్నాం, ఇది కంప్లీట్లీ ఫిల్డ్ అవుతుంది అంతే. సో ఇక్కడ ఫస్ట్ ఇందాక ఏదైతే చెప్పుకున్నామో ఇది పార్షియల్లీ ఫిల్డ్, ఇది పార్షియల్లీ ఫిల్డ్. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్లీ ఫిల్డ్. సో ఇది పార్షియల్లీ ఫిల్డ్ కాబట్టి అన్సిమెట్రికల్, ఇది సిమెట్రికల్. యాజ్ ఇట్ ఈస్ అన్సిమెట్రికల్, ఎక్స్చేంజ్ ఎనర్జీ లెస్. Here exchange energy more. So అందుకని stability less for this configuration, stability more for this configuration. సో ఏవైతే రీజన్స్ అందాక మనం చెప్పుకున్నామో అదే రీజన్స్ అన్నీ, కాకపోతే ఏంటంటే ఒక పార్షియల్లీ ఫిల్డ్, ఒక కంప్లీట్లీ ఫిల్డ్, ఈ రకంగా మనకి కన్ఫిగరేషన్ ఉండడం వల్ల మనకి కాపర్ 4s1 3d10లో స్టేబుల్గా ఉంటుంది కంపేర్ టు 4s2 3d9. అందుకని ఈ 3d సిరీస్లో తీసుకున్నట్లయితే కనుక ఈ రెండు ఎలిమెంట్స్ కూడా ఎనామలస్ కాన్ఫిగరేషన్ చూపిస్తాయి. తర్వాత నెక్స్ట్ 3d సిరీస్ తర్వాత 4d సిరీస్ మాలిబ్డినం, అది కూడా 5s1 4d5, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 5s2 4d4. సో టంగ్స్టన్ కూడా మనకి మాలిబ్డినం కూడా మనకి ఎనామలస్ కాన్ఫిగరేషన్ చూపిస్తుంది. ఇదే రకంగా పెలాడియం,
ఇవన్నీ కూడా ఏదైతే మనకి 4D సిరీస్లో ఎలిమెంట్స్ ఎక్కువగా మనకి అనామలస్ చూపిస్తాయి. తర్వాత 5D 6D సిరీస్లు తీసుకుంటే కనుక మనకి అంత ఎక్కువగా అనామలస్లు కనిపించవు, సో తక్కువ ఉంటాయి. సో అందుకని ఇవన్నీ కూడా మనకి అనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఆ అనామలస్ కాన్ఫిగరేషన్లు ఏదైనా సరే అడగొచ్చు. సో అడిగినప్పుడు మనం కంపల్సరీ బాగా రాయాలి. సో అలా అంటే మనం గుర్తుపెట్టుకోవాలి. సో 3D సిరీస్లో ఈ రెండు. ఓకే, నెక్స్ట్ అక్కరెన్స్. సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనం 3D సిరీస్ గురించి ఎక్కువ చూస్తున్నాం మనం. సో దీంట్లో అక్కరెన్స్ తీసుకుంటే కనుక టైటానియం. సో ఇది కొన్ని స్మాల్ క్వాంటిటీస్లో కోల్, రాక్స్ అండ్ శాండ్ ఈ అన్నిటిలో కూడా మనకి కనిపిస్తుంది. అదే టైటానియం తీసుకుంటే కనుక కోలు, క్లే, రాక్స్లో ఉంటుంది. వెనేడియం తీసుకుంటే కనుక వెనాడినైట్, క్యారోనైట్ ఇవన్నీ కూడా ఏంటంటే కార్నోటైట్. ఇవన్నీ కూడా మెయిన్గా మనకి లెడ్, జింకు, కాపర్ ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు వెనేడియం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్రోమియం తీసుకుంటే కనుక క్రోకోయిజైట్ PbCr4, క్రోమ్ ఓర్ Cr2O3, క్రోమైట్ ఓర్ FeOCr2O3. మనం దీన్ని FeCr2O4 అని కూడా రాయొచ్చు. FeCr2O4 అని కూడా రాయొచ్చు కలిపి. సో ఇది క్రోమైట్ ఓర్. మ్యాంగనీస్ ఇదేంటంటే ఫ్రీ స్టేట్లో ఉండదు, కానీ పైరోలుజైట్ ఓర్ అనేది MnO2 చూపిస్తుంది. సో MnO2 చూపించడానికి ఇది కనిపిస్తుంది మనకి. కాపర్ మనకు తెలిసిందే, బోల్డ్ ఉన్నాయి. క్యూప్రైట్, క్యూప్రిక్ ఆక్సైడ్. malachite, it is going to be CuCO3 CuOH combination. Azurite, it is going to be CuCO3 and we are going to be having the CuOH combination. So ఈ రకంగా మనకి ఈ azurite అనేది కూడా ఉంటుంది. ఐరన్ తీసుకుంటే మనం బోల్డ్ ఓర్లు ఉన్నాయి. హెమటైట్, ఫ్రీ స్టేట్, కంబైన్ స్టేట్ రెండిట్లో ఉంటుంది. సో కంబైన్ స్టేట్ తీసుకుంటే కనుక మనకి హెమటైట్ ఉంది, మ్యాగ్నటైట్ ఉంది, ఐరన్ పైరైట్ ఉంది. సో అలా చాలా ఉన్నాయి మనకి. సో కోబాల్ట్ తీసుకుంటే కనుక ట్రేసెస్ ఈజ్ ఫౌండ్ ఇన్ సాయిల్ ఆల్సో విత్ నికెల్ అండ్ ఆర్సెనిక్. సో ఇవన్నీ కూడా మనకి అక్కరెన్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇదంతా కూడా అక్కరెన్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే కనుక అటామిక్ సైజ్, అయానిక్ సైజ్. ఇప్పుడు మనకి జనరల్గా పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇప్పుడు అంతా చెప్పాను కదా నేను, గ్రూప్స్ కింద కాకుండా డీ బ్లాక్ని ఎలా చదువుతాం మనం, సిరీస్లా చదువుతాం. అంటే 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్, 6D సిరీస్ అలా చదువుకుంటూ వెళ్తాం. కాబట్టి ఇప్పుడు మనం స్కాండియం నుంచి జింక్ వరకు, సో 21 స్కాండియం నుంచి 30 జింక్ వరకు ఎలా ఈ అటామిక్ సైజ్ అనేది పెరుగుతుంది అనేది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది మనం మామూలుగా లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో ఏం చెప్తాం మనం, సైజు తగ్గుతూ పోతుంది. ఎందుకని అంటే కనుక ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కనుక. అదే కదా జనరల్ స్టేట్మెంట్ మనకి, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది, అందుకని అటామిక్ సైజ్ కానీ అయానిక్ సైజ్ కానీ తగ్గుతూ ఉంటుంది. ఇది మనం జనరల్గా చెప్పే స్టేట్మెంట్. కానీ ఇక్కడ వచ్చేసరికి అవి అనీవెన్గా ఉంటాయి. సైజులన్నీ కూడా ఒకేలా పెరగకుండా, ఒకేలా తగ్గకుండా ఇక్కడ కొంచెం అబ్నార్మల్గా ఉంటాయి. దాన్ని నేను 3D సిరీస్లో ఎలా జరుగుతుందో వాల్యూస్తో సహా ఇక్కడ నేను రాసిచ్చాను. సో చూసినట్లయితే కనుక స్కాండియం 162, టైటానియం 147, వెనేడియం 134, 128, 127. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక స్కాండియం నుంచి ఇక్కడ మ్యాంగనీస్ వరకు తగ్గుతుంది, అది బాగానే తగ్గింది. 162, 147, 134, 128. కానీ ఇక్కడ ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇవన్నీ తీసుకున్నట్లయితే కనుక మనకి ఏమవుతుంది, అవి సైజ్ అనేది ఆల్మోస్ట్ సేమ్, 127, 126, 125, 124. సో మళ్ళీ కాపర్, జింక్ దగ్గర మళ్ళీ పెరిగింది 128, 134. ఈ రకమైన ప్యాటర్న్ మనం చూడొచ్చు. ఇది ఎందువల్ల జరుగుతుంది? సో ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే కనుక షీల్డింగ్ ఎఫెక్ట్, జెడ్ ఎఫెక్టివ్ గ్రేటర్ దాన్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఆ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వల్ల సో సైజ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడు ఈ ఫస్ట్ ఎలిమెంట్స్లు తీసుకున్నట్లయితే కనుక. తర్వాత ఎలిమెంట్లను తీసుకున్నప్పుడు ఏమవుతుంది, స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇవి డి ఆర్బిటాల్స్ కదా, సో డి ఆర్బిటాల్స్ అనేవి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో అందుకోసం సో ఎఫెక్టివ్ అండ్ దిస్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇవి రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి షీల్డింగ్ ఎఫెక్ట్. అందుకోసం ఆల్మోస్ట్ సైజ్ సేమ్గా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, రిపల్సివ్ ఫోర్సెస్ ప్రిడామినేట్ చేస్తాయి. అంటే
డి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ పెరిగినా కూడా రిపల్షన్స్ పెరుగుతాయి కాబట్టి ఆ రిపల్షన్స్ పెరగడం వల్ల సైజ్ అనేది పెరుగుతుంది. సో దీన్ని మనం ఈ రకంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో జెడ్ ఎఫెక్టివ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద షీల్డింగ్ ఎఫెక్ట్, లేదంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇక్కడ పెరుగుతుంది, రిపల్సివ్ ఫోర్సెస్ ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్. దాన్ని ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసాం. సో స్కాండియం నుంచి మ్యాంగనీస్ వరకు కూడా డి ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల స్క్రీనింగ్ ఎఫెక్ట్, అవి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతూ పోయి ఆ సైజ్ అనేది తగ్గుతుంది. మనం చూసాం విత్ వాల్యూస్ ఆల్రెడీ నేను ఇచ్చాను. తర్వాత ఏమవుతుంది, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఐరన్ నుంచి నికెల్ వరకు కూడా ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి మనకి, 124, 125, 128, లైక్ 126 అలా ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా ఎందుకని, ఆ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంతగా బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ అండ్ బ్యాలెన్సెస్ ద ఇంక్రీజ్డ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ని బ్యాలెన్స్ చేసేయడం వల్ల మనకి అక్కడ సైజ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది, ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ అనేవి పెరగడం వల్ల ఇక్కడ మనకి తగ్గుతుంది. సో తగ్గి మళ్ళీ సైజ్ అనేది పెరుగుతుంది. సో ఈ రకంగా మనకి 3 రకాల ప్యాటర్న్ చూసాం మనం 3D సిరీస్లో. 3 రకాల ప్యాటర్న్. ఫస్ట్ ఏంటి, స్కాండియం నుంచి మ్యాంగనీస్ వరకు కూడా మనం సైజ్ తీసుకుంటే బాగానే తగ్గింది. ఎందుకు తగ్గింది, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగింది, ఎందుకంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గింది. అందువల్ల మనకి జెడ్ ఎఫెక్టివ్ ఈజ్ గ్రేటర్ దాన్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. అదే మనకి కనుక ఐరన్ నుంచి నికెల్ వరకు తీసుకుంటే కనుక బ్యాలెన్స్ అయిపోయింది, జెడ్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇది బ్యాలెన్స్ అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ సైజ్ సేమ్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఏమైంది, కాపరు జింక్ ఈ రెండు కూడా పెరిగినాయి సైజ్. ఎందుకు పెరిగింది, ఆ రిపల్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే వచ్చినటువంటి డి ఎలక్ట్రాన్స్ అనేవి ఒకదానితో కొట్టుకుని ఇంటర్ ఎలక్ట్రానిక్ రిపల్షన్ జరగడం వల్ల అక్కడ సైజ్ అనేది పెరిగింది. సో ఆ రకంగా మనకి ఒక ప్యాటర్న్, డిఫరెంట్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. మనగా ఈ 3D 4D 5Dని కంపేర్ చేసినట్లయితే కనుక, సో 3D 4D 5D అంటే గ్రూప్స్ అవే కదా, 3D ఎలిమెంట్ ఒకటి, 4D ఎలిమెంట్ ఒకటి, 5D ఎలిమెంట్ ఒకటి, 6D ఎలిమెంట్ ఒకటి, అవి ఒక గ్రూప్. ఈ గ్రూప్స్లో తీసుకుంటే కనుక మనకి ఏమవుతుంది, 3D సిరీస్ నుంచి 4D సిరీస్కి వెళ్ళే కొద్దీ సైజ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే గ్రూప్లో పైనుంచి కిందకి సైజు పెరగాలి కాబట్టి పెరుగుతుంది. కానీ 4D నుంచి 5Dకి వచ్చేసరికి ఏమవుతుంది, లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే మనకి ఏదైతే 4F సిరీస్ ఎలిమెంట్స్ మధ్యలో వచ్చినాయి అనుకుంటున్నామో వాటిలో ఫిల్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్ ఎఫ్ కాబట్టి అవి ఇంకా పూర్ షీల్డింగ్ కాబట్టి అవి కొంత సైజుని తగ్గిస్తాయి. లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ లాంథనైడ్స్లో ఫిల్ అవి ఏంటి ఆర్బిటాలు, 4F ఆర్బిటాల్. సో 4F ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ అనేవి పూరెస్ట్ షీల్డింగ్. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఎస్ విల్ హ్యావ్ పీ గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ ఎఫ్. ఎఫ్ అనేది పూరెస్ట్ షీల్డింగ్. ఆ పూరెస్ట్ షీల్డింగ్ వల్ల లాంథనైడ్స్లో సైజ్ తగ్గుతుంది. ఆ సైజ్ తగ్గడం మూలకంగా మనకి 4D నుంచి 5Dకి సైజ్ అనేది ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. సో 4D సిరీస్ 5D సిరీస్ హ్యావ్ ఆల్మోస్ట్ ఈక్వల్ రేడియై, ఎందుకంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ జరగడం వల్ల. సో ఇది మనకి గ్రూప్స్లో మాట్లాడుకుంటున్నప్పుడు సైజ్ గురించి. సో ఓవరాల్గా 3D సిరీస్ 4D సిరీస్ 5D సిరీస్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కనుక చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి 3D సిరీస్. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సో ఇక్కడ కోబాల్ట్, నికెల్ కూడా రెండు సేమ్ సైజ్ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ నుంచి ఏమి ఎలా పెరిగింది, ఇక్కడ ఎలా పెరిగింది. అదే 4Dకి 5Dకి గ్యాప్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పుకున్నాం కదా, అది కూడా రెండు దగ్గరగా ఇచ్చారు. సో 4D ఎలిమెంట్స్ ఇక్కడ తీసుకుంటే కనుక యుట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి రుథీనియం, రోడియం, పెలాడియం, సిల్వర్, కాడ్మియం. అదే మనకి లాంథనం, హాఫ్నియం, టాంటలం, టాంగస్టన్, రీనియం, ఆస్మియం, ఇరీడియం, ప్లాటినం, గోల్డ్, మెర్క్యూరీ. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి సైజుల్ని మనం గ్రాఫ్ కనుక చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ప్యాటర్న్ ఎలా పెరిగింది, ఎలా తగ్గింది. నెక్స్ట్ మెటాలిక్ క్యారెక్టర్. సో ఏదైనా సరే మెటాలిక్ క్యారెక్టర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, మెటాలిక్ బాండ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనకు మామూలుగా కనుక ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ని, పీ బ్లాక్ ఎలిమెంట్స్ని, డి బ్లాక్ ఎలిమెంట్స్ని మూడిట్లో కూడా మెటల్స్ ఉన్నాయి. ఏవి మోర్ మెటాలిక్ క్యారెక్టర్ అంటే ఎస్ విల్ హ్యావ్ మోర్ మెటాలిక్ క్యారెక్టర్, అన్నిటిలోని కూడా ఎస్కి ఎక్కువ ఉంటుంది. తర్వాత డి, తర్వాత పి. సో ఎందుకంటే పీలో ఉన్నటువంటి మెటల్స్తో పోలిస్తే డీలో ఉన్నటువంటి మెటల్స్ కొంచెం హార్డ్, ఇవి కొంచెం ఎక్కువ మెటాలిక్ క్యారెక్టర్ ఉంటాయి. ఎందుకని అంటే మెటాలిక్ బాండ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో
అంత స్ట్రాంగర్ మెటాలిక్ బాండ్ ఫామ్ చేస్తాయి. సో ఎప్పుడైనా కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మెటల్ గెట్ కన్వర్టెడ్ టు M+ అండ్ ఎలక్ట్రాన్. సో ఒక మెటల్ ఇంకొక మెటల్తో ఎలా ఫామ్ చేస్తుందంటే బాండ్, ఈ M+లన్నీ కలిసి ఈ మధ్యలో ఈ ఎలక్ట్రాన్ పూల్స్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ రిలీజ్ అయితే కొంత స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్లు అయితే ఇంకా ఎక్కువ, 3 ఎలక్ట్రాన్లు అయితే ఇంకా. సో ఎన్ని ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వగలిగితే అంత మోర్ ఎలక్ట్రాన్ పూల్ అనేది ఫామ్ అయ్యి ఒక మెటల్కి ఇంకొక మెటల్కి బాండ్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగ స్ట్రాంగర్ బాండ్ ఎప్పుడవుతుంది, మెటాలిక్ బాండ్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్ అయానికి మధ్యలో ఉన్నప్పుడు వాటి యొక్క మెటాలిక్ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో అందుకనే మనం డి బ్లాక్ ఎలిమెంట్స్లో తీసుకున్నట్లయితే కనుక D10, సో మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి డి బ్లాక్లో మనకి మెటాలిక్ క్యారెక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసాం, మనం కనుక ఎగ్జిబిట్ మెటాలిక్ నేచర్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని వాటి యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ కానీ, సో వాటి యొక్క మెటాలిక్ బాండ్ కానీ, HCP, BCC, CCP క్రిస్టల్ లాటిసెస్ కానీ, ఇవన్నీ కూడా వీటి యొక్క మెటాలిక్ నేచర్ని ఎక్కువగా చూపిస్తాయి. సో మెటాలిక్ క్యారెక్టర్ అవి ఏమవుతుంది, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎప్పుడైతే మెటాలిక్ క్యారెక్టర్ ఎప్పుడు ఉంటుంది, ఎలక్ట్రో పాజిటివ్ ఎక్కువగా కన్వర్ట్ అయిపోతే కనుక వాటి యొక్క మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక లో అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ సెవరల్ వేకెంట్ ఆర్బిటాల్స్, ఇవన్నీ కూడా కలిపి మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క మెటాలిక్ నేచర్ని బాగా పెంచుతున్నాయి. క్రోమియం, మాలిబ్డినం ఇవి తీసుకుంటే మాత్రం వీటి యొక్క మెటాలిక్ నేచర్ అనేది టిపికల్. సో అవి కొంచెం అంత ఎక్కువ మెటాలిక్ కాకుండా టిపికల్ మెటాలిక్ నేచర్ అంటాం వాటి యొక్క అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే కనుక. తర్వాత చాలా హార్డ్, ఎందుకంటే మనకి ఎక్కువ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, D5 క్రోమియం, D5 మ్యాంగనీస్ ఎక్కువ అన్పెయిడ్, అంతే కదా, 5 కదా మ్యాక్సిమం ఛాన్స్ ఉండేవి, అవి ఉండే కాబట్టి అవి హార్డ్. జింకు, కాడ్మియం, మెర్క్యూరీ తీసుకుంటే కనుక వీటిలో అన్పెయిడ్ ఎలక్ట్రాన్సే ఉండవు కాబట్టి ఇవి లీస్ట్ మెటాలిక్ క్యారెక్టర్ని చూపిస్తాయి. వాలటైల్ మెటల్స్ అంటాం వీటిని. సో జింక్ కానీ, కాడ్మియం కానీ, మెర్క్యూరీ కానీ వాలటైల్ మెటల్స్ అంటే, ఎందుకంటే వాటిలో అసలు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి అంత స్ట్రాంగ్ మెటాలిక్ బాండ్ అనేది మనం చూడలేం. ఓకే, నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే మెటాలిక్ బాండే. ఎక్కువ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ దేంట్లో అయితే ఉంటాయో అందులోనే మనకి ఎక్కువ మెల్టింగ్ పాయింట్, ఎక్కువ బాయిలింగ్ పాయింట్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఆర్డర్ తీసుకుంటే కనుక అటమైజేషన్ ఎంథాల్పీ, మెటాలిక్ బాండింగ్, ఈ రెండు కూడా మనకి డిసైడ్ చేస్తాయి మెటాలిక్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ని. జింక్, కాడ్మియం, మెర్క్యూరీ ఇవి ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో ఈ జింక్, కాడ్మియం, మెర్క్యూరీ ఇవన్నీ కూడా మనకి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్లు తక్కువగా ఉంటాయి. ఎందుకని అంటే వాటి యొక్క కంప్లీట్లీ ఫిల్డ్ డి ఆర్బిటల్ కాన్ఫిగరేషన్. అదే మనకి ట్రాన్సిషన్ సిరీస్లో తీసుకుంటే కనుక లెఫ్ట్ టు రైట్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం వాల్యూస్ వచ్చి తర్వాత డిక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కడైతే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది అన్నమాట. సో ఆ రకంగా మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఆర్డర్స్ అనేవి ఒక 3D సిరీస్లో తీసుకుంటే కనుక మనకి స్కాండియం నుంచి క్రోమియం వరకు పెరుగుతుంది, తర్వాత మళ్ళీ మ్యాంగనీస్ నుంచి తగ్గి తర్వాత మళ్ళీ పెరుగుతుంది. సో ఈ ఆర్డర్లో మనకి యాటమైజేషన్ ఎంథాల్పీ, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, హార్డ్నెస్ ఇవన్నీ కూడా ఒకేలా మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే కనుక మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఆర్డర్లు ఇచ్చారు. అతి ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉన్నది ఏంటి, టంగ్స్టన్. సో ఇక్కడ ఆర్డర్ తీసుకోండి, మనకి టైటానియం, వెనేడియం, క్రోమియం. మ్యాంగనీస్ సడన్గా తగ్గిపోయింది, టిపికల్ మెటాలిక్ నేచర్. తర్వాత ఐరన్, కోబాల్ట్, నికెల్, పెల్లాడియం అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. సో తర్వాత మళ్ళీ ఇక్కడ తగ్గింది. అదే మనకి జిర్కోనియం తీసుకుంటే కనుక, సో జిర్కోనియము, నియోబియం, ఇక్కడ మాలిబ్డినం, ఇదేమో టాంటలం, సో టెక్నీషియం, తర్వాత రుథీనియం. సో టంగ్స్టన్ అనేది మాత్రం పెరిగింది, ఇక్కడ టెక్నీషియము, మ్యాంగనీసు ఈ రెండింటికి మాత్రం తగ్గింది. సో ఇది ఎందుకు అంటే కాన్ఫిగరేషన్. సో వాటి యొక్క కాన్ఫిగరేషన్లో అవి స్టేబుల్గా ఉండి టిపికల్ మెటాలిక్ నేచర్ని చూపిస్తాయి. సో అందుకోసం మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ మనకి ఇలా ఉంటాయి అన్నమాట. యూజువల్గా మెల్టింగ్ పాయింట్ అన్నీ కూడా 5Dకి ఎక్కువగా ఉంది, తర్వాత 4Dకి ఎక్కువగా ఉంది, తర్వాత 3Dకి ఎక్కువ ఉంది, అంతే కదా. 5D గ్రేటర్ దాన్, 4D గ్రేటర్ దాన్ 3D ఇక్కడ మనం తీసుకున్నట్లయితే కనుక. కానీ లాస్ట్లో ఉన్నటువంటి కాపరు, సిల్వరు, గోల్డ్ ఈ మూడింటికి కూడా ఇది మాత్రం ఫాలో అవుతుంది. ఇవి రివర్స్లో ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి, రివర్స్లో ఉంటాయి.
కాపర్కి ఏమో ఎక్కువ ఉంటుంది, తర్వాత గోల్డ్, తర్వాత సిల్వర్. సో అది మాత్రం కొంచెం ఎందువలన అంటే వాటి యొక్క మెటాలిక్ నేచర్, అంటే టిపికల్ మెటాలిక్ కాయినేజ్ మెటల్స్ అంటాం, వాటి యొక్క టిపికల్ మెటాలిక్ నేచర్ వల్ల అవి మాత్రం రివర్స్లో ఉంటాయి. యూజువల్గా అయితే కనుక 5D గ్రేటర్ దాన్ 4D గ్రేటర్ దాన్ 3D. సో కానీ ఈ మూడు మాత్రం రివర్స్లో చూపిస్తాయి మనకి. సో అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో గోల్డ్ ఈజ్ లెసర్ దాన్ సిల్వర్, సిల్వర్ లెసర్ దాన్ కాపర్. ఇది మాత్రం కొంచెం ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గోల్డ్, సిల్వరు, కాపర్. తర్వాత ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్. సో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ అంటే ఏంటి? ఒక మెటల్ ఏదైనా ఉంటే కనుక అది చాలా క్లోజ్డ్గా అటాచ్ అయి ఉంటాయి యాటమ్ మెటాలిక్ బాండ్ ద్వారా. ఈ మెటాలిక్ బాండ్ ద్వారా బైండ్ అయినటువంటి ఈ మెటల్ యాటమ్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా విడదీయడానికి కావాల్సినటువంటి ఎనర్జీనే మనం యాటమైజేషన్ ఎంథాల్పీ అంటాం. సో యాటమైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటి? ఒక మెటల్ని ఇండివిజువల్ యాటమ్స్ కింద డివైడ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి అనేదాన్ని మనం ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ ఎంథాల్పీ అని పిలుస్తాం. ఓకే, ఈ ఎంథాల్పీ ఆఫ్ యాటమైజేషన్ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? హౌ మచ్ స్ట్రాంగ్లీ మెటాలిక్ బాండ్, అంటే ఒక మెటల్ ఇంకొక మెటల్తో ఎంత స్ట్రాంగ్గా మెటాలిక్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది అనే దాని మీద డిపెండ్ అయ్యే మనకి యాటమైజేషన్ ఎంథాల్పీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అగైన్ మనకి తీసుకుంటే కనుక 5D గ్రేటర్ దాన్ 4D గ్రేటర్ దాన్ 3D. ఎందుకంటే 5D అనేది కొంచెం ఎక్కువగా బాగా స్ట్రాంగ్గా బైండ్ అంటే కంపేర్ టు 4D కంపేర్ టు 3D. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూపించాము ఇక్కడ. సో ఇదేమో 3D సిరీస్, ఇదేమో 4D సిరీస్, ఇదేమో 5D సిరీస్. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇందాక చెప్పిన ఎక్సెప్షన్. సో సిల్వరు, గోల్డ్, కాపర్. సో ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే కనుక గోల్డ్ ఈజ్ లెసర్ దాన్ సిల్వర్ లెసర్ దాన్ కాపర్, గోల్డ్ లెసర్ దాన్ సిల్వర్ లెసర్ దాన్ కాపర్ అనేది దీనికి కూడా మనకి వర్కౌట్ అవుతుంది. ఇది కామన్గా మనకి యాటమైజేషన్ ఎంథాల్పీ కానీ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ల విషయంలో మామూలుగా అయితే కనుక 5D గ్రేటర్ దాన్ 4D గ్రేటర్ దాన్ 3D, కానీ ఈ మూడు కూడా రివర్స్లో ఉంటాయి ఎందుకంటే వాటి యొక్క టిపికల్ మెటాలిక్ నేచర్ వల్ల. తర్వాత అయనైజేషన్ ఎంథాల్పీస్. సో అయనైజేషన్ ఎంథాల్పీ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం? టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అన్ ఐసోలేటెడ్ గ్యాసెస్ యాటమ్, అంటే ఐసోలేటెడ్ గ్యాసెస్ యాటమ్ నుంచి మోస్ట్ లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్, బాగా లూజ్గా బైండ్ అయినటువంటి ఎలక్ట్రాన్ తీయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని అయనైజేషన్ ఎంథాల్పీ అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి అయనైజేషన్ ఎంథాల్పీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయితే కనుక ఎలక్ట్రాన్ తీయడం కష్టం. అది అన్స్టేబుల్ కాన్ఫిగరేషన్ నుంచి స్టేబుల్ కన్వర్ట్ అయితే కనుక దాని యొక్క ఎలక్ట్రాన్ తీసేయడం ఈజీ. అందుకని ఇక్కడ మన ఆల్రెడీ అనామలస్ కాన్ఫిగరేషన్లు ఉన్నాయని చెప్పుకున్నాం, అందుకని ఒకేలా పెరగడం తగ్గడం జరగదు. సో మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయ్యి మనకి ఈ అయనైజేషన్ ఎంథాల్పీ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 3D సిరీస్లో తీసుకుంటే కనుక 4s2 3d5 Mn. సో Mnకి ఏముంటుంది? ఎక్కువ అయనైజేషన్ ఎంథాల్పీ ఉంటుంది ఎందుకంటే స్టేబుల్ కాబట్టి. సో 4s2ని తీయడానికి. అదే ఇప్పుడు క్రోమియం తీసుకున్నాం అనుకోండి 4s1 3d5, అది కూడా స్టేబుల్ హాఫ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సో ఏదైతే మనకి తీసుకున్నప్పుడు ఆ ఎలక్ట్రానిక్. అదే ఇప్పుడు ఐరన్ తీసుకున్నాం అనుకోండి 4s2 3d6. సో దాంట్లోంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే మనకి 4s2 3d5 స్టేబుల్ కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి అది మొదటి అయనైజేషన్ ఎంథాల్పీ, అంటే ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చేయడానికి చాలా ఈజీగా ఇచ్చేస్తుంది. అదే రెండో అయనైజేషన్ ఎంథాల్పీ తీసుకుంటే అది కష్టంగా ఉంటుంది. సో అదే ఇక్కడ మనం రాసుకున్నాం. ఇన్ ఈచ్ సిరీస్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అయనైజేషన్ ఎంథాల్పీ ఇంక్రీజ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బికాజ్ ఆఫ్ ఇంటర్న్యూక్లియర్ ఛార్జ్. సో ఈ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి మనకి మామూలుగానే అయనైజేషన్ ఎంథాల్పీ పెరుగుతుంది. సో అదే అప్ టు మ్యాంగనీస్ అండ్ దెన్ బికమ్స్ ఇర్రెగ్యులర్. అది ఎలా జరుగుతుంది? 4s2 3d1 3d2 3d3 3d4 3d5 అనేది ఒక్క కంటిన్యూస్ ప్రాసెస్లో వెళ్ళింది. తర్వాత నుంచి ఏమవుతుంది? అక్కడ ఫిల్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పెయిర్ అప్ అవుతున్నాయో ఆ తీసేయడం మీద ఇర్రెగ్యులర్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అదే ఇర్రెగ్యులర్ డ్యూ టు ఇర్రెగ్యులర్ ట్రెండ్ ఆఫ్ అటామిక్ సైజ్ అండ్ కౌంటర్ బ్యాలెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అండ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇదైతే అటామిక్ సైజుకి సంబంధించి ఏదైతే మాట్లాడుకున్నామో అవి కూడా మనకి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. తర్వాత
IE values of 5D series higher than of 3D and 4D. అది ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది డ్యూ టు వీక్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ 4F ఎలక్ట్రాన్స్. సో 5D సిరీస్లోకి వచ్చేసరికి 4F ఎలక్ట్రాన్స్ వీక్గా ఉంటాయి కాబట్టి. అదే జింక్ కాడ్మియం మెర్క్యూరీ తీసుకుంటే కనుక అబ్నార్మల్లీ హయ్యర్, ఎందుకంటే అవి అంతా ఫిల్డ్ 4S to 3D10, అలాగే 5S to 4D10, 6S to 5D10. సో ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వాటి నుంచి ఎలక్ట్రాన్ తీయడం కష్టం. సో అది ఆల్మోస్ట్ లైక్ నోబుల్ గ్యాసెస్లా మాట ఇక్కడ డి బ్లాక్లో. సో అందుకని తీయడం కష్టం కాబట్టి వాటి యొక్క అబ్నార్మల్లీ హై అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత స్మాలర్ ద సమ్ ఆఫ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ నీడెడ్, వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ట్రాన్స్మెటల్ టు అటైన్ ఏ పర్టిక్యులర్ ఆక్సిడేషన్ స్టేట్ గ్రేటర్ ఇస్ ద స్టెబిలిటీ ఆఫ్ ద మెటల్ దట్ పర్టిక్యులర్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఏదైనా ఒక ఆక్సిడేషన్ స్టేట్ని తీసుకుని థర్మల్ స్టెబిలిటీ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం మనం. నికెల్ +2 ప్లాటినం +2, నికెల్ +4 ప్లాటినం +4. అంటే అయనైజేషన్ ఎంథాల్పీస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆర్డర్స్ మనం ఇచ్చాం. IE1 + IE2 ఫర్ నికెల్, IE2 + IE4 ప్లస్ నికెల్, అండ్ IE1, IE2, IE3, IE4. సో ఇక్కడ మనం కాంబినేషన్ తీసుకుంటే కనుక మనకి వాటి యొక్క వాల్యూ ఎంత వచ్చింది టోటల్ 11.29. అందుకని నికెల్కి ఈ థర్మల్ స్టెబిలిటీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, వాటి యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ ఏదైతే మనకి ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం చెప్తాం అన్నమాట. ఇప్పుడు ఏవైనా కంక్లూడ్ చేయొచ్చు మనం, నికెల్ 2 కాంపౌండ్స్ ఆర్ థర్మోడైనమికల్లీ మోర్ స్టేబుల్ కంపేర్ చేసినప్పుడు, అలాగే ప్లాటినం 4 కాంపౌండ్స్ ఆర్ మోర్ స్టేబుల్. సో అదే కదా మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్లాటినం 4కి మనకి ఏమొస్తుంది 9.36 × 10³ వస్తుంది. అదే మనకి నికెల్ 4 కావాలంటే 11.29. అదే ఓన్లీ +2 తీసుకుంటే కానీ ఇక్కడ 2.66, ఇక్కడ 2.49. సో ఎనర్జీ మనకి ఎంత తక్కువతో అది ఫామ్ అవుతుందో అది మనకి దాని యొక్క థర్మల్ స్టెబిలిటీని చెప్తుంది. సో ఈ వాల్యూస్ తోటి మనం ఈవెన్ వాటి యొక్క థర్మల్ స్టెబిలిటీని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అదే ఇక్కడ మనం చెప్తుంది K2PtCl6 is a known compound while corresponding nickel compound is not existing. సో మనకి ప్లాటినం తోటి +4లు ఉన్నాయి కానీ నికెల్తో +4 లేవు. సో నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను నేను. రెసిడ్యువల్ ఛార్జ్ ప్రజెంట్ ఆన్ ఎన్ ఎలిమెంట్ వెన్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ రిమూవ్డ్ యాజ్ దేర్ అయాన్స్. అంటే ఒక కాంపౌండ్లో నుంచి ఒక ఎలిమెంట్ని మనం తీసినప్పుడు ఎంత రెసిడ్యువల్ ఛార్జ్ అనేది సెంట్రల్ ఆటమ్ మీద ఉంటుందో ఆ టోటల్ రెసిడ్యువల్ ఛార్జ్నే మనం ఆక్సిడేషన్ స్టేట్ అంటాం. సో ఇక్కడ మనకి ఆక్సిడేషన్ స్టేట్ తీసుకుంటే కనుక మనకి 3D నుంచి అలా స్కాండియం నుంచి మ్యాంగనీస్ వరకు అలా పెరుగుతూ పోతుంది, తర్వాత తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఎన్ని డి ఎలక్ట్రాన్ని మనం ఇవ్వగలుగుతాం, ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అన్ని మాత్రమే ఇవ్వగలుగుతాం. కాబట్టి ఎప్పుడైతే పెయిర్డ్ అప్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని ఇవ్వడం కష్టం. కాబట్టి ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అంత ఆక్సిడేషన్ స్టేట్ మనకి ఇంక్లూడింగ్ S ఎలక్ట్రాన్స్ అనేది మనం చెప్పొచ్చు. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే 4s to 3d1 అందుకని +3, 4s to 3d2 +4. అవే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్కాండియం 4s to 3d1 +3 ఆక్సిడేషన్ స్టేట్, టైటానియం అయితే కనుక +2 +3 +4, వెనేడియం +2 +3 +4 +5, క్రోమియం +1 నుంచి +6, మ్యాంగనీస్ +2 నుంచి +6, ఐరన్ +2 +3 +4 +5 ఉండదు కానీ +6 ఉంటుంది, కోబాల్ట్ +2 +3 +4 +2 +3 +4, కాపర్ +1 +2, జింక్ ఓన్లీ +2. ఇవి మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ తీసుకున్నట్లయితే కనుక ఛాన్సెస్ వలన మనకి ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ తీసుకున్నట్లయితే కనుక మనం ఏ ట్రెండ్ మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం, స్కాండియం సోర్స్ +2 అండ్ +3 డ్యూ టు 4s to 3d1. అదేగా చెప్పాను నేను, 4s to 3d1 3 ఎలక్ట్రాన్స్ మనం తీసేయగలుగుతాం కాబట్టి అది +2 కానీ +3 కానీ చూపించవచ్చు. కానీ +3 అనేది డైరెక్ట్గా స్టేబుల్. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 ఎలక్ట్రాన్లు తీసామనుకోండి స్కాండియం నుంచి, ఆర్గాన్ 3d1 4s2, ఫస్ట్ ఈ 2 తీసాను, తర్వాత ఇది తీసాను, అప్పుడు ఇదేమైపోయింది ఆర్గాన్ నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. అందుకని ఇది హైయెస్ట్ స్టేబుల్. సో అందుకోసం +2 కంటే కూడా +3ని ఎక్కువగా చూపించడానికి ఇష్టపడుతుంది. మ్యాంగనీస్ అయితే కనుక +2 నుంచి +7, సో 4s to 3d5 ఉన్నాయి కాబట్టి అన్ని 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది అన్ని స్టేట్స్ని చూపిస్తుంది. జింక్ అనేది ఓన్లీ +2ని మాత్రమే చూపిస్తుంది, ఎందుకంటే డి ఎలక్ట్రాన్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి కాబట్టి అది ఎప్పటికీ కూడా ఇవ్వమాట. ఓకే, ఆ రకంగా మనం ఈ ప్యాటర్న్ని మనం చూడొచ్చు.
ఇంకా ఆక్సిడేషన్ స్టేట్స్లో కనుక తీసుకున్నట్లయితే కనుక ఏవి ఎక్కడ స్టేబుల్గా ఉంటాయి? మ్యాక్సిమం ఆక్సిడేషన్ రేట్ ఆఫ్ రీజనబుల్ స్టెబిలిటీ కరస్పాండ్ ఇన్ వాల్యూ టు ద సమ్ ఆఫ్ ఎస్ అండ్ డి ఎలక్ట్రాన్స్. అదే నేను చెప్పింది, డీని ఎస్ని కలిపి తీసుకుంటాం మనం. సో TiO2 సో +4, VO2 +4, CrO4 2- విల్ హ్యావ్ +6, MnO4 -+7. అంటే అవి హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్. అవన్నీ కూడా మనకి ఉన్నటువంటి వాటి యొక్క హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో ఇవన్నీ కూడా ఐరన్ తీసుకుంటే కనుక +2+3, కోబాల్ట్ తీసుకుంటే +2+3, నికెల్ +2, కాపర్ +1+2, జింక్ +2. వీటిలో మాత్రమే చూపిస్తాయి. ఇంతకంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్లు ఉన్నా కానీ అవి ఐరన్ కానీ ఇవన్నీ కూడా చూపించడానికి ఎక్కువగా స్టామినా ఉండదు. సో ఎందుకంటే వాటి యొక్క అయనైజేషన్ ఎంథాల్పీస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వాల్యూస్ ఉండడం వల్ల. తర్వాత హెవియర్ మెంబర్స్ ఎగ్జిబిట్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్. మనకి హెవియర్ మెంబర్స్ మాత్రమే హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తాయి. లైక్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఆపోజిట్ టు పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఏవైతే మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్కి ఆపోజిట్గా ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాయి అన్నమాట. అదే ఇనట్ పేర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఏమవుతుంది? గ్రూప్ మాలిబ్డినం 6 అండ్ టంగ్స్టన్ 6 ఇవన్నీ కూడా క్రోమియం 6 కంటే కూడా మోర్ స్టేబుల్ అవుతాయి. సో హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ కనుక తీసుకున్నట్లయితే కనుక మాలిబ్డినం కూడా 6 చూపిస్తుంది, టంగ్స్టన్ 6 చూపిస్తుంది. అవి క్రోమియం 6 పోలిస్తే కనుక ఇవి రెండు కూడా మోర్ స్టేబుల్ మనకి. అదే క్రోమియం 6 అనేది ఎప్పుడూ కూడా డైక్రోమేట్లో మాత్రం ఉంటుంది. అది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. అవే మిగిలినటువంటి ఈ +6 ఆక్సిడేషన్ స్టేట్లు ఆక్సిడైజింగ్ ఏజెంట్ యాక్ట్ చేయలేవు. సో అందుకోసం మనకి స్టెబిలిటీ మనం తీసుకుంటూ అయితే కనుక మాలిబ్డినం 6 అండ్ టంగ్స్టన్ 6 ఆర్ మోర్ స్టేబుల్ దెన్ క్రోమియం 6. సో నెక్స్ట్ వచ్చి ఐరన్ అనేది +2+3 చూపించింది, కానీ +3 స్టేట్ ఈజ్ మోర్ స్టేబుల్. ఎందుకని అంటే కనుక 3d5 కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి. అదే Mn కనుక ఎగ్జిబిట్ చేసినట్లయితే కనుక ఇట్ ఈస్ రేంజింగ్ ఫ్రమ్ +2 +7, కానీ +2 స్టేటే మోర్ స్టేబుల్. సో మ్యాక్సిమం ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ షోయింగ్ +2 స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకని అంటే కనుక ఈ D5 కాన్ఫిగరేషన్ చూపించడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఎబిలిటీ ఆఫ్ ఫ్లోరిన్ టు స్టెబిలైజ్ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్. మనకి ఏ ఎలిమెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఎయిదర్ ఫ్లోరిన్ కానీ ఆక్సిజన్ కానీ ఈ రెండే కూడా మనకి హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్లు చూపిస్తాయి, ఫ్లోరిన్ కానీ ఆక్సిజన్ కానీ. సో ఫ్లోరిన్నే అన్నిటికీ చూపిస్తుందా అంటే ఫ్లోరిన్తో కంటే కూడా ఆక్సిజన్కే ఎక్కువ ఎబిలిటీ ఉంటుంది. ఎందుకని అంటే మల్టిపుల్ బాండింగ్ ఎబిలిటీ. ఇప్పుడు మామూలుగా రెండిటికి తక్కువ సైజు, సో రెండిటికి కూడా మోర్ థర్మల్ స్టేబుల్, అంటే హైడ్రేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కువగా ఫామ్ చేయడం. హైడ్రేషన్ ఎనర్జీ స్మాల్ సైజే హైడ్రేషన్ ఎనర్జీకి రీజన్. లెసర్ ద సైజ్ మోర్ ద హైడ్రేషన్. అందుకని ఫ్లోరైడ్ కానీ ఆక్సైడ్ కానీ స్మాలెస్ట్ యానియాన్స్. సో అందుకని వీటితో మాత్రమే మనకి హయ్యెస్ట్ ఆక్సిడెంట్. అంటే ఇప్పుడు తీసుకున్నట్లయితే కనుక CrF6 అలా తీసుకుంటే కనుక మనకి ఫ్లోరిన్ తోటే ఉంటుంది. IF7 ఇందాక ఆల్రెడీ చెప్పుకున్న హాలోజన్ కాంపౌండ్స్లో. సో ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే కనుక హయ్యెస్ట్ ఆక్సిజన్ ఎప్పుడు కూడా ఫ్లోరిన్ తోటి లేదంటే ఆక్సిజన్ తోటి వస్తాయి మనకి. ఈ ఆక్సిజన్తో రావడానికి ఎక్కువ కారణం అంటే కొన్నిటికి ఫ్లోరిన్ కూడా సరిపోదు, సో ఆక్సిజన్తో మాత్రమే చేస్తాయి. సో అవి ఎందుకు అంటే కనుక మల్టిపుల్ బాండింగ్ కెపాసిటీ. అంటే ఇప్పుడు MnF7 అనేది మనకు కనిపించదు. మనకి ఎలా ఉంటుందంటే MnO3F అనేది ఉంటుంది. సో ఆక్సిజన్నే మనకి బాగా ఫేవరబుల్ కంపేర్డ్ టు ఫ్లోరిన్. ఎందుకని అంటే మల్టిపుల్ బాండింగ్ ఉండడం వల్ల. సో ఇవి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. లాటిస్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ COF3 ఆర్ హయ్యర్ బాండ్ ఎంథాల్పీ ఇన్ టర్మ్స్ ఆఫ్ VF5 CrF6. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్. అలాగే అనదర్ ఫీచర్ ఆఫ్ ఫ్లోరైడ్స్ ఈజ్ దేర్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద లోవర్ ఆక్సిజన్ రేట్ VX2. సో VX2లో మనకి F2 ఉండదు, దాంట్లో మనకి క్లోరిన్ బ్రోమిన్ ఐడిల్ మాత్రమే వస్తాయి. సో ఇవి లోవర్ ఆక్సిడేషన్ స్టేట్స్లో మాత్రం అంత స్టెబిలిటీ కనిపించు. ఇంకా హయ్యర్ ఆక్సిడెంట్లో మనం తీసుకున్నట్లయితే కనుక Cu2+, Cu+. ఇప్పుడు Cu+ తీసుకుంటే ఏంటి కాన్ఫిగరేషన్? 3D10. Cu2+ తీసుకుంటే కనుక 3D9. ఇప్పుడు మనకి మామూలుగా చూసుకుంటే ఏది మోర్ స్టేబుల్? 3D9 మోర్ స్టేబులా, 3D10 మోర్ స్టేబులా? 3D10 మోర్ స్టేబుల్. కానీ కాపర్ +1 స్టేట్లో కంటే కూడా
+2 స్టేట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఎందుకని అంటే కనుక హైడ్రేషన్ ఎనర్జీ. ఎక్కడైనా సరే స్మాల్ సైజ్ మోర్ హైడ్రేషన్ ఎనర్జీ. ఈ హైడ్రేషన్ ఎనర్జీ అనేది డామినేట్ చేసేయడం కాబట్టి Cu+2 కంటే కూడా Cu+లో చూపిస్తుంది. అదే మనకి డిస్ప్రపోర్షనేషన్ ఇక్కడ చూసినట్లయితే కనుక Cu+2 + 4i- Cu2i2 + i2. ఈ రకంగా మనకి Cu2 హ్యాలైడ్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపించవు. ఎందుకంటే కనుక అవి ఐడైడ్ని ఈజీగా ఆక్సిడైజ్ చేసి Cu2i2 కింద మారిపోతున్నాయి అన్నమాట. సో తర్వాత హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇందాక. సో MnF4 మాత్రమే ఉంటుంది, Mn2O7 ఉండొచ్చు, MnO3F ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఇందాక నేను ఆల్రెడీ చెప్పుకునేవే. ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది మోర్ ప్రిఫరబుల్ ఈవెన్ కంపేర్డ్ టు ఫ్లోరిన్. ఫ్లోరిన్తో కంపేర్ చేసినప్పుడు కూడా ఆక్సిజన్నే ఎక్కువ, ఎందుకంటే మల్టిపుల్ బాండింగ్ కెపాసిటీ. అందువలన దీనికి ఎక్కువ హయ్యెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నీ కూడా మనం ఫ్లోరిన్తో కానీ లేదంటే ఆక్సిజన్తో కానీ మనకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ కలర్ ఆఫ్ కాంపౌండ్స్. సో ఏదైనా ఒక కాంపౌండ్ కలర్ వచ్చింది అంటే ఎలా వస్తుంది? సో మనకి మామూలుగా ఫినామినన్స్ తీసుకుంటే కనుక ఒక విజిబుల్ లైట్ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద పడింది. సో సపోజ్ ఈ ఆబ్జెక్ట్ తీసుకున్నాం మనం, ఇది బ్లాక్ కలర్లో ఉంది. సో ఈ బ్లాక్ కలర్ ఆబ్జెక్ట్ మీద మనకి కలర్ పడింది. సో మొత్తం ఆ పడినటువంటి వైట్ లైట్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటే ఇది బ్లాక్లా కనిపిస్తుంది. లేదు ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది, సో ఇది మొత్తం ఎమిట్ చేసేస్తే వైట్ కలర్లో కనిపిస్తుంది. సో ఈ రకమైన ఒక కలర్ ఫినామినా. లేదంటే మొత్తం అన్నీ తీసుకుని రెడ్ ఇచ్చింది అనుకోండి, అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. లేదు అన్నీ తీసేసుకుని బ్లూ కలర్లో కనుక ఎమిట్ చేస్తే బ్లూ కలర్ కనిపిస్తుంది. సో ఈ రకంగా మనకి కలర్స్ ఫినామినన్. కానీ ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక ఏదైనా సరే ఒక కాంపౌండ్ కలర్ ఉండాలి అంటే కనుక దానికి కావాల్సినటువంటిది ఏంటి? అన్పెయిడ్ ఎలక్ట్రాన్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి కాంపౌండ్స్ మాత్రమే కలర్ని చూపిస్తాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ లేకపోతే కలర్ని చూపించలేవు. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే మనకి ఒక కాంపౌండ్ కలర్ అయ్యింది అంటే కనుక దాంట్లో ఉన్నటువంటి సెంట్రల్ యాటమ్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ యాటమ్ అనేది కంపల్సరీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కలిగి ఉండాలి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్ కలిగకుండా కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, వాటిని ఏంటి డిఫరెంట్ ఫినామినన్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవన్నీ కూడా మాలిక్యూల్స్. అందులో ఏ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉండదు, అది డిఫరెంట్ వన్. అంటే అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ నుంచి లోవర్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి, అదొక ఫినామినన్. అదే KMnO4 తీసుకుంటే కనుక అందులో కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉండదు. అక్కడ ఛార్జ్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి కలర్ అనేది కనిపిస్తుంది. సో కానీ మ్యాక్సిమం కేసెస్లో ఏదైనా ఒక కాంపౌండ్ కలర్డ్ అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో కనుక మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటే మాత్రమే అది కలర్ని చూపిస్తుంది, లేతే కలర్ని చూపించదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ట్రాన్సిషన్ మెటల్ అయాన్స్ ఎగ్జిబిట్ కలర్ యాజ్ సాలిడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సొల్యూషన్ స్టేట్ డ్యూ టు ఇంటర్నల్ DD ట్రాన్సిషన్. సో మనకి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అంటే నెక్స్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్లో చెప్పుకుంటాం మనం. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో మనకి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటే T2G EG అనే రెండు లెవెల్స్ కింద ఈ ఆర్బిటాల్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి. ఆ స్ప్లిట్ అయినటువంటి మధ్యలో ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవడాన్నే మనం DD ట్రాన్సిషన్ అంటాం. ఆ DD ట్రాన్సిషన్ వల్ల మనకి కాంప్లిమెంటరీ కలర్ అనేది కనిపిస్తుంది మనకి. సో మనకి DXY, DYZ, DZX, DX2Y2, DZ2 ఇవన్నీ కూడా మనకి రెండు లెవెల్స్ కింద డివైడ్ అయిపోతాయి. దీన్నేమో మనం EG అంటాం, దీన్నేమో T2G అంటాం. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా T2G EG కింద కానీ లేదంటే T2G పైనుండి EG కింద కానీ ఈ రకంగా అవి స్ప్లిట్ అవుతాయి. సో EG నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అవడం కానీ T2G నుంచి EG ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ కానీ జరగడం వలన ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్ బయటకు వస్తుందో మళ్ళీ కిందకు వస్తుందో అప్పుడు కాంప్లిమెంటరీ కలర్స్ అంటే మనకి ఇందాక చెప్పుకున్నటువంటి రెడ్ కలర్ని ఎమిట్ చేస్తే రెడ్ కలర్ రావడం, బ్లూ కలర్ని ఎమిట్ చేస్తే బ్లూ కలర్ రావడం కాకుండా ఇక్కడ కాంప్లిమెంటరీ కలర్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మొత్తం ఎనర్జీని అంతా ఇవ్వలేదు కాబట్టి కొంత కాంప్లిమెంటరీ కలర్స్ మాత్రమే వస్తాయి. ఏ కాంప్లిమెంటరీ కలర్ ఎప్పుడు వస్తుంది అనేది
మనం ఒక చిన్న లాజిక్ ఉంది, అది నేను చెప్తాను. స్కాండియం 3+, టైటానియం 4+, Zn2+, ఇవన్నీ కూడా నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అందుకని వీటి యొక్క కలర్ అనేది ఏమీ ఉండదు. అదే కాపర్ 2+ బ్లూ, Fe2+ గ్రీన్, Cr3+ వైలెట్, ఇవన్నీ కూడా వైలెట్ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. Na2+ గ్రీన్, Mn2+ పింక్, Ti3+ పర్పుల్, ఇవన్నీ కూడా DD ట్రాన్సిషన్ మూలకంగా మనకు వచ్చినటువంటి కలర్స్ మాత్రమే. అవే Cr2O7, CrO4, MnO4, Cu2O, NiDMG కాంప్లెక్స్, ఇవన్నీ కూడా మనకి ఛార్జ్ ట్రాన్స్ఫర్ ఫినామినన్ చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ. అవేమో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటాయి కాబట్టి DD ట్రాన్సిషన్ జరగడం ద్వారా అవి కాంప్లిమెంటరీ కలర్స్ని చూపిస్తాయి. ఎక్కడైతే మనకి ఎలక్ట్రాన్స్ అన్పెయిడ్ లేవో అప్పుడు ఛార్జ్ ట్రాన్స్ఫర్ మెకానిజం ద్వారా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట మనం. సో అందులో MnO4- పెరమాంగనేట్, క్రోమేట్, డైక్రోమేట్, Cu2O అండ్ NiDMG కాంప్లెక్స్, వీటిలో మనకి ఏ రకమైనటువంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండకపోవడం వలన వాటిలో ఛార్జ్ ట్రాన్స్ఫర్ మెకానిజం అంటే అక్కడ ఉన్నటువంటి ఛార్జ్తో ఎలక్ట్రాన్ అనేది బయటికి పంపించి అప్పుడు వాటిని Mn2 కింద కన్వర్ట్ అవుతుంది, లేదంటే Cr ఏమో Cr2 కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరిగి అందులో కలర్ చూపించడం అనేది జరుగుతుంది. ఇన్ MnO4- అయాన్, సో ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ఈజ్ మొమెంటరీలీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ జీరో, అంటే మనకి ఇందులో ఏ రకమైనటువంటి ఎలక్ట్రాన్ కూడా లేదు, యాక్చువల్గా అన్నీ కూడా పెయిర్డ్ అప్. సో ఇలాంటి అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ 0 to మెటల్ చేంజింగ్ -1 to 0 అండ్ రెడ్యూసింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ 7 to 6. ఇక్కడ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ O2 మెటల్ చేంజింగ్ O-1 to O0. సో అలా జరగడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ రెడ్యూసింగ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ Mn7లో ఉన్నటువంటిది Mn6 అయిపోతుంది. సో ఈ రకంగా ఇన్ ఏ ఫ్రీ మెటల్ అయాన్ ఆల్ ద 5 d ఆర్బిటాల్స్ ఆర్ డీజనరేట్. అదే T2Z ఈజీ, ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి dxy dyz dzx dx2y2 dz2, ఈ మూడు కూడా మనకి T2Z అంటాం. ఈ రెండింటిని కూడా ఈజీ అంటాం. ఈ రెండు స్ప్లిట్ అయ్యి మనకి ఏ రకమైనటువంటి ట్రాన్సిషన్ జరుగుతుందో ఇందాక ఆల్రెడీ నేను ఒకసారి స్ప్లిట్ చేసి చూపించాను. ఇది ఒక రకమైన స్ప్లిట్టింగ్. T2Z ఈజీ, ఇక్కడికి ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతూ ఉండడాన్నే మనం DD ట్రాన్సిషన్ అని పిలుస్తాం. కాంప్లిమెంటరీ కలర్స్ అంటే ఏంటంటే, విబ్జిఆర్ ఉంది కదా, విబ్జిఆర్లో ఐ తీసేసి VBGYOR ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే ఆపోజిట్, వైలెట్ కనుక తీసుకుంటే మనకి ఎల్లో వస్తుంది, రెడ్ కనుక తీసుకుంటే గ్రీన్ వస్తుంది, బ్లూ కనుక తీసుకుంటే ఆరెంజ్ వస్తుంది, ఆరెంజ్ తీసుకుంటే బ్లూ వస్తుంది, ఎల్లో తీసుకుంటే వైలెట్ వస్తుంది, రెడ్ తీసుకుంటే గ్రీన్ వస్తుంది. అంటే అది ఏ కలర్ని అబ్జార్బ్ చేస్తే దాని కాంప్లిమెంటరీ కలర్, అంటే ఎగ్జాక్ట్గా గ్రీన్ అంటే గ్రీన్ కాదు, గ్రీనిష్ ఎల్లో ఆర్ బ్లూయిష్ గ్రీన్, అలా చిన్న చిన్న కలర్స్ మాత్రం మనకు ఒక చిన్న ఐడియా తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేగాని ఎగ్జాక్ట్గా ఇదే కలర్ని మాత్రం ఫిక్స్ అయిపోవద్దు. ఓకేనా? అక్కడ మీకు కలర్స్ అనేవి రకరకాల, అంటే గ్రీనిష్ బ్లూ ఆర్ బ్లూయిష్ గ్రీన్, లేదంటే కనుక వైలెట్లోనే మనకి ఇండిగో, ఇక్కడ ఎల్లో కలర్, సో బ్లూయిష్ ఎల్లో, గ్రీనిష్ ఎల్లో, ఎల్లోయిష్ ఆరెంజ్, ఆరెంజిష్ ఎల్లో, అలా రకరకాల కలర్లు కనిపిస్తాయి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ కలర్స్ రావడానికి ఏంటేంటి ఛాన్స్లు, ప్రజెన్స్ ఆఫ్ అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్స్, DD ట్రాన్సిషన్, లేదా నేచర్ ఆఫ్ గ్రూప్స్ దట్ ఈస్ లైగాండ్స్ లింక్డ్ టు మెటల్ అయాన్, జామెట్రీ ఆఫ్ ద కాంప్లెక్స్ ఫార్మ్డ్ బై ద మెటల్ అయాన్. ఈ నాలుగిటిని బేస్ చేసుకుని మనకి కలర్ అనేది చూపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అగైన్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ అన్ని ఎలక్ట్రాన్స్ పేరిడప్ అయితే, సో మనము డీని తీసుకుందాం. ఇది డయామాగ్నెటిజం. ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా పేరిడప్ అయిపోతే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధమైనటువంటి స్పిన్ను కలిగి ఉండవు. నెట్ స్పిన్ జీరో. నెట్ స్పిన్ జీరో అయిపోవడం వలన
వాటి యొక్క మ్యాగ్నెటిజం అనేది ఉండదు, రిపెల్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో, అందుకని దాన్ని డయామాగ్నెటిజం అంటాం. అలా కాకుండా 1 unpaired, 2 unpaired, 3 unpaired, 4 unpaired, 5 unpaired, అగైన్ 4 unpaired, 3 unpaired, 2 unpaired, ఇలా ఒక్క అన్పేయిడ్ ఎలక్ట్రాన్ ఉన్నా కూడా, సో ఏ రకమైనటువంటి అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా సరే మనం వాటిని పారామాగ్నెటిజం అంటే ఫీల్డ్లో కనుక వాటిని వీక్గా అట్రాక్ట్ చేసుకుంటాయి కాబట్టి వాటికి పారామాగ్నెటిజం ఉంది అని చెప్తాం. అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి మ్యాగ్నెటిజం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ అన్పేయిడ్ ఎలక్ట్రాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగ నెంబర్ ఆఫ్ అన్పేయిడ్ ఎలక్ట్రాన్స్ తెలుసుకున్నప్పుడు వాటి యొక్క మ్యాగ్నెటిక్ మొమెంటమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా కూడా ఉంది. mu is equal to n into n plus 2. ఇట్స్ నథింగ్ బట్ బోర్ మ్యాగ్నెటాన్. 1 బోర్ మ్యాగ్నెటాన్ ఏమవుతుంది, EH/4πmc. సో ఈ పర్టికులర్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ అనేది కంపల్సరీ ప్రతిదానికి, అంటే మనం చూసిన వెంటనే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది మోర్ మ్యాగ్నెటిక్, లెస్ అన్పెయిడ్ ఉంటే తక్కువ మ్యాగ్నెటిక్ చెప్పేయచ్చు. కానీ స్టిల్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఒక్కొక్కసారి ఇస్తాడు. అంటే దీనికి ఒక 1.73 బోర్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ ఉంది, ఈ పర్టికులర్ ఎలిమెంట్లో ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని తెలుసుకోవడానికి కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనకి మ్యాగ్నెటిక్ మొమెంటమ్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం ఆల్రెడీ రాసాము SC3+, 0. సో దట్స్ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ 0. అదే Ti3+ తీసుకుంటే కనుక 1. సో ఫార్ములాలో వేసినప్పుడు √n into n plus 2 అంటే √1 into 1 plus 2 √3 ఈజ్ 1.732. సో అదే మనకి అక్కడ రాసేది. ఓకే, ఇక్కడ √2 అంటే √2 into 2 plus 2. సో అంటే ఆల్మోస్ట్ మనకి 8. √8. సో √8 ఎంత అయ్యి అంటే 2.84. సో 3.87. సో నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను. వన్ 1.73 1.8 చేసాను, 2.84 2.8 చేసాను, 3.87 3.8 చేసాను, 4.9 4.8, 5.9 5.8, అంటే దగ్గరగా అంటే అప్రాక్సిమేట్గా మనం తీసుకున్నట్లయితే కనుక ఏదైనా ఒక అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటే +0.8, 2 ఉంటే 2 + 0.8, 3 ఉంటే 3 + 0.8, 4 ఉంటే 4 + 0.8, 5 ఉంటే 5 + 0.8. ఆ రకంగా మనం తీసుకుంటే కనుక అప్రాక్సిమేట్గా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఈ రకంగా మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనం ఈ మ్యాగ్నెటిక్ మొమెంటమ్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ రకంగా మనం మ్యాగ్నెటిక్ మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది మనకి మ్యాగ్నెటిక్ మొమెంటం అబ్జర్వ్డ్, ఇదేంటంటే క్యాలిక్యులేట్ చేసింది, ఇదేమో మనకి అబ్జర్వ్ చేసింది. ఈ రకమైన వాల్యూస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములాని మనం మ్యాక్సిమం వాడచ్చు. సో నెక్స్ట్ వచ్చి కెటలైటిక్ ప్రాపర్టీ. సో ఏదైనా మెటల్స్ అంటే కంపల్సరీ వాటికి కెటలిస్ట్ కింద తీసుకుంటాం. పర్టికులర్గా 3D సిరీస్, 4D సిరీస్, 5D సిరీస్ అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా వాటికి విపరీతమైనటువంటి క్యాటలిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ప్రతి పర్టికులర్ ప్రాసెస్లో కూడా తీసుకున్నట్లయితే కనుక కెటలిస్ట్ కంపల్సరీ ఒక ట్రాన్సిషన్ మెటల్ అయి ఉంటుంది. హైడ్రోజినేషన్, నికెల్, ప్లాటినం, పెలాడియం, ఈ మూడు కూడా మనకి దేనికి సంబంధించినవి, దీనికి సంబంధించినవే. జింక్, లుకాస్ క్యాటలిస్ట్. సో దాంట్లో ఏంటి, మనం ZnCl2 వాడతాం. సో అందులో జింక్. లేదు ఏదైనా సరే హ్యాబర్స్ ప్రాసెస్, అమోనియా ప్రిపరేషన్ మనం ఆల్రెడీ చూసాం, దాంట్లో మనం ఏం వాడాం, ఐరన్. ఆస్ట్వాల్ ప్రాసెస్, ప్లాటినం గాజ్. లేదు కాంటాక్ట్ ప్రాసెస్, V2O5, వెనేడియం పెంటాక్సైడ్. సో ఇవన్నీ కూడా ఏంటి, మనకి ట్రాన్సిషన్ మెటల్ యొక్క ఆక్సైడ్స్ని కానీ ట్రాన్సిషన్ మెటల్స్ని కానీ మనం కెటలైట్స్ కింద వాడుతుంటాం. ఎందుకని వీటిని కెటలిస్ట్ కింద వాడచ్చు, ఎలా వీటిని కెటలిస్ట్ కింద వాడుకుంటున్నాం అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే కనుక, సో ద క్యాటలైటిక్ ప్రాపర్టీస్ డ్యూ టు వేరియబుల్ వ్యాలెన్సెస్, వాటిలో మనకి +2 +3 +4 అలా వేరియబుల్ చూపిస్తున్నాయి. అలాగే అవైలబుల్ ఆఫ్ వేకెంట్ d ఆర్బిటాల్స్, అంటే ఏదైనా మనకి కెటాలిసిస్ చేయాలంటే వాటిని ఆక్యుపై చేసుకోవడానికి వీటికి ప్లేస్ ఉండాలి. సో వేకెంట్ d ఆర్బిటాల్స్. ఎబిలిటీ టు ఫార్మ్ అన్స్టేబుల్ ఇంటర్మీడియట్, ఏదైనా సరే క్యాటలిస్ట్ అంటే ఏం చెప్పుకుంటాం మనం, వితౌట్ ఇన్వాల్వింగ్ ఇన్ రియాక్షన్ అది మళ్ళీ మనకి ఫాస్ట్ చేయాలి.
అంటే ఏంటిది, అది వీక్ మాత్రమే ఫామ్ చేయాలి, అంతేగాని స్ట్రాంగ్గా స్టేబుల్ కాంపౌండ్స్ ఫామ్ చేసేస్తే మనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం మనకి ఎబిలిటీ టు ఫామ్ అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ కాంప్లెక్సెస్ ఇవన్నీ కూడా బాండ్స్ని వీక్ చేసి అడ్జార్ప్షన్ అయిన తర్వాత మనకి ఈజీగా చేస్తుంది. ఐరన్ అనేది హ్యాబర్స్ ప్రాసెస్లో, లేదంటే ఐడిన్ ప్లస్ పెర్ సల్ఫేట్ అయాన్స్, మన ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ. ఐడైడ్ ప్లస్ S2O8, సో పెరాక్సిడ్ ఐసల్ఫేట్ ఐరన్ సమక్షంలో వచ్చి సల్ఫేట్ కింద I2 కింద డివైడ్ అవుతుంది. అదే Fe3+I- Fe2+I2 కింద, అదే Fe2+ అనేది మళ్ళీ S2O8 కింద కన్వర్ట్ అయ్యి Fe3+SO4 2- కింద. అంటే మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఏమైంది, Fe3+ అనేది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మనకు వచ్చేసింది వితౌట్ చేంజింగ్. అది మధ్యలో Fe2+ కింద మారింది ఫెర్రస్ కింద, కానీ మళ్ళీ ఫెర్రస్ అనేది ఫెర్రిక్ కింద మారిపోయింది కాబట్టి అది ఏ విధమైనటువంటి మోడిఫికేషన్ చెందకుండా డైరెక్ట్గా మనకి మళ్ళీ రియాక్షన్ ఇచ్చేసింది అన్నమాట. అందుకని మనం వితౌట్ హ్యావింగ్ అండర్గోయింగ్ ఎనీ చేంజ్ అనే పదానికి Fe3+ ఏదైతే ఉందో ఫస్ట్ Fe2+ కింద మారినా కానీ మళ్ళీ Fe3+ కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఇది కెటలిటిక్ ప్రాపర్టీని చూపిస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ క్యాటలిస్ట్ హ్యాబర్స్ ప్రాసెస్ ఐరన్, హైడ్రోజనేషన్ నికెల్, కాంటాక్ట్ ప్రాసెస్ V2O5, ఆస్వాల్ ప్రాసెస్ ప్లాటినం, జిగ్లర్ నట్టా క్యాటలిస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హై డెన్సిటీ పాలిథీన్. అలాగే గ్యాసోలిన్ సింథసిస్ అంటే పెట్రోల్ ప్రొడక్షన్లో కూడా మనం థాలాయ్ కోబాల్ట్ను వాడుకుంటాం మనం. ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ అంటే ఏంటి? సో ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకుంటానే ఉన్నాం. ఆల్రెడీ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ ఏంటంటే ఎప్పుడైతే మనకి పెద్ద పెద్ద లాటిస్ స్ట్రక్చర్లు ఉంటాయో ఆ పెద్ద లాటిస్ స్ట్రక్చర్లో మధ్యలో చిన్న చిన్న స్పేసెస్ ఉండిపోతాయి, అంతే కదా. సాలిడ్ స్టేట్లో మనం చెప్పుకున్నాం, ఒక అయాను ఇంకొక అయాను ఎప్పుడైతే బైండ్ అవుతుందో మధ్యలో ఒక వాయిడ్ స్పేస్ అనేది ఉంటుంది. అలాంటి స్పేసెస్ని మనం ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటాం. ఆ ఇంటర్స్టీషియల్ స్పేస్లో చిన్న చిన్న హైడ్రోజన్ కానీ కార్బన్ కానీ ఇటువంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అనేవి బైండ్ అయితే ఆ కాంపౌండ్స్ని ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ అంటాం. ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి ఈ మోస్ట్ ఆఫ్ ద ఏదైతే మనకి ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ ట్రాన్సిషన్ మెటల్సే ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దాన్ని మనం ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ అంటాం. హెచ్ కానీ కార్బన్ కానీ నైట్రోజన్ కానీ ఇటువంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ట్రాప్ అయ్యి మనకి ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ వస్తాయి. ఈ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్కి పేరెంట్ మెటల్స్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి ఇది లిస్ట్ అవుట్ చేశాను నేను ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. సో దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ దాన్ దోస్ ఆఫ్ ప్యూర్ మెటల్స్. అంటే ఏ మెటల్ అయితే ఇంటర్స్టీషియల్ కాంపౌండ్ ఫామ్ చేసిందో ఆ మెటల్ కంటే కూడా ఈ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది? అది మెటల్ ఓన్లీ, ఇది మెటల్ ప్లస్ సంథింగ్. కార్బన్ తీసుకుంటే కార్బన్, నైట్రోజన్ తీసుకుంటే నైట్రోజన్, ఇవి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? దే ఆర్ వెరీ హార్డ్. సో ఇంతకుముందు ఇంటర్స్టీషియల్ స్పేసెస్ ఉండడం వల్ల ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఆ స్పేసెస్లో మనకి చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క ప్యాకింగ్ ఎఫిషియన్సీ పెరిగి ఇవి హార్డ్గా తయారవుతాయి, ఇవి మరింత హార్డ్గా తయారవుతాయి. దే రిటైన్ మెటాలిక్ కండక్టివిటీ. సో మెటల్ కండక్టివిటీలో ఏ విధమైన మార్పు ఉండదు, వాటి యొక్క కండక్టివిటీ యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఇంటర్స్టీషియల్ స్పేస్లో ఉన్నాయి కాబట్టి వాటి యొక్క మెటల్ యొక్క ఏ విధమైన ప్రాపర్టీని మార్చకుండా కండక్టివిటీని యాజ్ ఇట్ ఈజ్గా ఉండేలా చూస్తాయి. తర్వాత దే ఆర్ కెమికల్లీ ఇనర్ట్. కానీ రియాక్టివిటీ, మెటల్స్ అనేవి కెమికల్లీ రియాక్టివ్, కానీ ఈ ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ ఇనర్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇవి ఏ రకమైన రియాక్టివిటీని చూపించకుండా ఆ పర్టికులర్ ఏవైతే ట్రాప్ అయినాయో అవి ఆపుతాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక TiH1.7, Fe3H, VH0.56 అండ్ Mn4n ఇవన్నీ కూడా మనకి ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్. మనకి స్టీల్ అండ్ ఐరన్ ఆర్ గోయింగ్ టు బి ఇంటర్స్టీషియల్ కార్బైడ్స్. ద టెనాసిటీ ఆఫ్ మెటల్ ఇంక్రీజెస్ ఇన్ దీస్ కార్బైడ్స్. అంటే ఏం కాదు, మనకి కార్బైడ్స్ కాల్షియం కార్బైడ్ అలాగే మెగ్నీషియం కార్బైడ్స్ ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇంటర్స్టీషియల్గా బైండ్ అవి అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఎలాయ్ ఫార్మేషన్. ఎలాయ్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? మెటాలిక్ సొల్యూషన్స్. సో ఎలాయ్స్ అంటే ఏంటి? మెటాలిక్ సొల్యూషన్స్. అంటే ఒక మెటల్ ఇంకొక మెటల్ని కలుపుకుని ఒక సొల్యూషన్ ఫామ్ చేస్తే కనుక వచ్చేటటువంటి మెటల్ సొల్యూషన్ మనం ఎలాయ్ అంటాం. అంటే ఒక మెటల్ యొక్క సాలిడ్లోకి ఇంకొక మెటల్ సాలిడ్ని యాడ్ చేస్తాం. ఎలా యాడ్ చేస్తాం? ఈ మెటల్ని ఫస్ట్ లిక్విఫై చేస్తాం,
ఆ లిక్విఫై చేసిన మెటల్లోకి ఇంకొక మెటల్ని యాడ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ సొలిడిఫై అయినటువంటి సబ్స్టెన్స్ని మనం ఎలాయ్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి ఎలాయ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. నైక్రోమ్, నికెల్, క్రోమియం, ఐరన్. ఇన్వార్ స్టీల్ ఆర్ సింప్లీ ఇన్వార్ అని కూడా అనొచ్చు. నికెల్, ఐరన్, మ్యాంగనీస్, కార్బన్. జర్మన్ సిల్వర్, కాపర్, జింక్, నికెల్. ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. జర్మన్ సిల్వర్ అంటే మనం సిల్వర్ ఉన్నదేమో అనుకుంటాం, కానీ జర్మన్ సిల్వర్లో సిల్వర్ లేదు, ఎందుకంటే కాపరు, జింకు, నికెల్. ఓకే. బ్రాస్, కాపర్ అండ్ జింక్. సో ఈ రకంగా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్స్ మనకి అన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయే. సో మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఇంకొంచెం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ గురించి, వాటి గురించి కూడా నేను ఇక్కడ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అంటే ఎస్ఆర్పి వాల్యూస్, అంటే M2+, M3+, ఇవి ఫామ్ చేసేటటువంటి జనరల్ అయాన్స్ అని మనం చెప్పుకున్నాం. ఇవి +2 అనేది కామన్ స్ట్రాంగ్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. +3ని కూడా ఫామ్ చేస్తాయి. సో +2 to +3 ఆర్ 0 to +2 ఈ రకమైన కన్వర్షన్లో ఎలా ట్రెండ్ ఫాలో అవుతుంది అనేది నేను ఇక్కడ మాట్లాడాను. ఇక్కడ వాల్యూస్ చూసినట్లయితే కనుక M2+ to M ఈ ఎస్ఆర్పి వాల్యూస్ ఇవి. M3+ నుంచి M2+ అనేది ఎస్ఆర్పి వాల్యూస్ ఇవి. ఇక్కడ చూసినట్లయితే కనుక వెనేడియం -0.18, -0.9, -1.18. సో వెనేడియం నుంచి మ్యాంగనీస్ వరకు ఎస్ఆర్పి వాల్యూ అనేది తగ్గుతూ వచ్చింది, తర్వాత నుంచి పెరిగింది. -0.44, -0.25, +0.34. ఓన్లీ కాపర్ స్పెషల్ పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా నెగిటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ని మాత్రమే కలిగి ఉన్నాయి. ఎప్పుడు +2 నుంచి +Mకి మారుతున్నప్పుడు, +2 నుంచి Mకి అంటే 0, M+2 to M10 తీసుకుంటే కనుక ఈ రకంగా ఉన్నాయి. అంటే ఇందులో తీసుకున్నప్పుడు ఏది మనకి ఫీజిబుల్ అంటే ఆ Cu1 మాత్రమే పాజిబిలిటీ, ఎందుకంటే పాజిటివ్ ఎస్ఆర్పిస్ ఉన్నాయి కాబట్టి. సో తర్వాత M3+ నుంచి M2+ తీసుకున్నట్లయితే కనుక 0.2 - ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. సో ఇవి ఎందుకని పాజిటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ని కలిగి ఉన్నాయి అంటే కనుక ఇవి స్టేబుల్ ఇన్ దేర్ +2 ఆక్సిడేషన్ స్టేట్. అవి +2 ఆక్సిజన్ స్టేట్లో మాత్రమే స్టేబుల్గా ఉంటాయి కాబట్టి వాటి యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనకి పాజిటివ్ ఎస్ఆర్పిస్ కింద ఉన్నాయి. అందుకోసమనే మనకి ఏవైతే హై ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ఉన్నాయో, అంటే ఎక్సెప్ట్ కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, గోల్డ్, ఇవన్నీ కూడా హైడ్రోజన్ని యాసిడ్ నుంచి రీప్లేస్ చేయబడతాయి. అంటే కాపర్ కానీ, సిల్వర్ కానీ, మెర్క్యూరీ కానీ, ప్లాటినం కానీ, గోల్డ్ కానీ నోబుల్ మెటల్స్. ఇవి అంటే లాస్ట్ 3 బాగా నోబుల్, ఇవి కొంచెం పర్వాలేదు. ఇవన్నీ కూడా H+ని రీప్లేస్ చేయలేవు యాసిడ్ నుంచి, కానీ రిమైనింగ్ అన్నీ కూడా రీప్లేస్ చేయగలుగుతాయి. సో అక్కడే మనం ఇచ్చాం M+2HCl gives rise to M2++ Cl- and H2 gas is liberated. సో ఈ రకంగా H2 గ్యాస్ లిబరేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. కానీ ఈ మెటల్స్ కాపర్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, లేదంటే ప్లాటినం కానీ, మెర్క్యూరీ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎస్ఆర్పి వాల్యూస్ అనేవి ఉన్నా కానీ అవి చేయలేవు. సో ఈ పర్టికులర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ కింద వాడేటప్పుడు చూసుకుంటే ఎందుకని అంటే హై అయనైజేషన్ ఎనర్జీ. సో ఇవి ఎందువల్ల ఇలా ఎస్ఆర్పి వాల్యూస్ని చూపిస్తున్నాయి అంటే కనుక ఇది రెడ్యూసింగ్ ఏజెంట్స్ కింద ఎందుకు వాడుతున్నాం అనే దానికి కూడా రీజన్ హై అయనైజేషన్ ఎనర్జీ, హై హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆర్ సబ్లిమేషన్, లో హీట్ ఆఫ్ హైడ్రేషన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడడానికి రీజన్స్ అన్నీ కూడా. ఓకే. తర్వాత సో స్టిల్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తీసుకున్నట్లయితే కనుక ఎందుకని మనకి కొన్ని సో జనరల్ ట్రెండ్ టువర్డ్స్ లెస్ నెగిటివ్ వాల్యూస్ ఆఫ్ E0 ఈజ్ రిలేటెడ్. దేనితో మనం రిలేట్ చేయొచ్చు? ఇట్లా నెగిటివ్ ఉన్నాయి. IE1, IE2 వాల్యూస్. IE1, IE2 అంటే అయనైజేషన్ ఎంథాల్పీ 1, 2 తీసుకున్నట్లయితే కనుక వాటి వాల్యూస్ దేనికి ఉన్నాయి? మ్యాంగనీస్, నికెల్, జింక్, ఇవన్నీ కూడా మోర్ నెగిటివ్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఇవి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటున్నాయి. సో అందుకోసమనే స్టెబిలిటీ ఆఫ్ హాఫ్ ఫిల్డ్ Mn2+ అండ్ కంప్లీట్లీ ఫిల్డ్ Zn2+ ఈజ్ గోయింగ్ టు బి రీజన్ ఫర్ దట్ వన్. సో ఎందుకని అవి నేచర్ అలాగా Zn2+ ఆల్రెడీ D10, Mn2+ హాఫ్ ఫిల్డ్, ఈ రెండు కూడా మనకి ఎక్కువ చూపించడానికి ఛాన్స్ ఉన్నాయి.
అదే Ni తీసుకుంటే కనుక రీజన్ ఏం చెప్పొచ్చు మనం? ద రీజన్ ఈజ్ గోయింగ్ టు బి హైయెస్ట్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్. ఇవి ఎందుకు పాజిటివ్ ఎస్ఆర్పీస్ కలిగి ఉన్నవి, లెస్ నెగిటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ని కలిగి ఉన్నాయి. -0.76 ఫర్ జింక్, అదేమో అప్రాక్సిమేట్గా -0.67 ఎంత ఉంటుంది. ఎంఎన్ కూడా ఇంచుమించు -1.18 వోల్ట్స్ ఎంత చూసాము. ఇంత ఎక్కువ నెగిటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ కలగడానికి కారణం ఏంటి అంటే వాటికేమో హైయెస్ట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. అదే నికెల్ తీసుకుంటే కనుక మనకి హైడ్రేషన్ ఎంథాల్పీ, హైయెస్ట్ హైడ్రేషన్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ ఉంది. అందుకోసమే వీటికి నెగిటివ్ ఎస్ఆర్పి వాల్యూస్ అనేవి కలిగి ఉన్నాయి. తర్వాత +3 నుంచి +2 ఈ వేరియేషన్ చూసినట్లయితే కనుక మనకి ఎక్కడ కనిపిస్తుంది? స్కాండియం రిఫ్లెక్ట్స్ ద స్టెబిలిటీ ఆఫ్ Sc+3. మనకి +3లో స్టేబుల్, ఎందుకంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అదే Mn2+ ఆల్రెడీ D5 స్టేబుల్ కాబట్టి ఇది Mn3+ కింద మారడం కంటే కూడా Mn2+ కింద ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. అందుకని అది పాజిటివ్ ఎస్ఆర్పి. అదే కనుక Fe అనేది తీసుకున్నట్లయితే కనుక Fe3+ చూపించడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే కనుక అది Fe3+లో D5 కాన్ఫిగరేషన్ ఉంటుంది. అదే మిగతాది V+2 స్టెబిలిటీని చెప్పాలంటే కనుక హాఫ్ ఫిల్ T2Z లెవెల్. ఇందాక మనం ఏదైతే మనం T2Z అలాగే ఈజీ, సో T2Zలో 3 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఇది హాఫ్ ఫిల్ కదా. అప్పుడు V+2లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 3 ఎలక్ట్రాన్స్ కూడా T2Zలో ఫిల్ అయిపోయినాయి. ఇది హాఫ్ ఫిల్ T2Zలో, అంటే మొత్తం D అంతా హాఫ్ ఫిల్ అవసరం లేదు. ఎందుకంటే వెనేడియం అనేది స్ప్లిట్ అయిన తర్వాత T2Zలో 3 ఉన్నా సరే T2Z3 హాఫ్ ఫిల్డ్ కాబట్టి అది స్టేబుల్ అవుతుంది. అందువలన V+2 అనేది స్టేబుల్గా ఉండి మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ ట్రెండ్స్ చూపిస్తున్నాయి మనకి. తర్వాత ఆక్సైడ్స్ అండ్ ఆక్సో ఆనియాన్స్. మనకి ఈ పర్టికులర్ ట్రాన్సిషన్ మెటల్స్ అన్నీ కూడా మ్యాంగనీస్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్, వెనేడియం ఆక్సైడ్, సో ప్రతిది జింక్ ఆక్సైడ్, ప్రతి ఒక్కటి కూడా ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఆక్సో ఆనియాన్స్ అంటే మన ఆక్సో ఆనియాన్స్ తీసుకుంటే కనుక క్రోమేట్లో ఉన్నాయి, మ్యాంగనీస్ పర్మాంగనేట్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆక్సో ఆనియాన్స్ని ఫామ్ చేస్తున్నాయి. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే కనుక వీటి యొక్క నేచర్, ఈ ఆక్సైడ్స్ అనేది ఎసిడిక్కా బేసిక్కా ఇవి మనం తెలుసుకోవాలి కదా. సో దాన్ని తీసుకున్నట్లయితే కనుక CRO ఇట్స్ బేసిక్ ఇన్ నేచర్, CRO2 యాంఫోట్రిక్ ఇన్ నేచర్, CRO3 ఎసిడిక్ ఇన్ నేచర్. అంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? +2, +4, +6. ఆక్సిడేషన్ స్టేట్ పెరుగుతున్నప్పుడు వాటి యొక్క ఆక్సైడ్స్ అనేవి ఏమవుతుంది? బేసిక్ నుంచి ఎసిడిక్ కింద మారుతున్నాయి. యాజ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజెస్ ఏ పర్టికులర్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఎసిడిక్ నేచర్. అదే మ్యాంగనీస్ కూడా తీసుకుంటే కనుక MnO బేసిక్, Mn3O4, MnO2 రెండు కూడా యాంఫోట్రిక్, Mn2O7 ఎసిడిక్. సో మ్యాంగనీస్లో కూడా ఏమైంది? ఆక్సిడేషన్ స్టేట్ పెరిగినప్పుడు వాటి యొక్క ఎసిడిక్ నేచర్ అనేది పెరిగింది. అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. Mn2O7 gives HMnO4, CrO3 gives H2CrO4, H2Cr2O7. సో ఈ రకంగా ఇవి యాసిడ్స్ని మనకి ఇస్తున్నాయి. కాంప్లెక్స్ కాంపౌండ్స్. సో మనకి D బ్లాక్, F బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు వీటిలో ఉన్నటువంటి మెయిన్ నేచర్ ఏంటి అంటే కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేయడం. ఎందుకంటే వాటి యొక్క ఉన్న స్మాల్ సైజ్, అలాగే వాటికి ఉన్నటువంటి వేకెంట్ D ఆర్బిటాల్స్, ఇవి వాటిని కాంప్లెక్స్ కాంపౌండ్స్ని కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేయాలంటే ఏముండాలి? దాంట్లో వేకెంట్ D ఆర్బిటాల్ అంటే లైగాండ్ నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేయడానికి దాని దగ్గర వేకెంట్ D ఆర్బిటాల్స్ ఉండాలి. అటువంటి వేకెంట్ D ఆర్బిటాల్స్ ఉండడం వలన ప్లస్ అది స్మాల్ సైజ్ అవ్వడం వలన ఇవి ఈజీగా కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తున్నాయి. అదే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. డ్యూ టు స్మాల్ సైజ్ ఆఫ్ ద మెటల్ అయాన్ అండ్ దేర్ హై అయానిక్ చార్జెస్, అవైలబిలిటీ ఆఫ్ D ఆర్బిటాల్స్, ఇవన్నీ కూడా మనకి రీజన్స్ అవుతున్నాయి. అదే కనుక తీసుకుంటే కనుక FeCN6, CuNH3,4 క్యూప్రిక్ అమోనియం అయాన్ అండ్ పొటాషియం ఫెర్రిసైనైడ్, ఇవన్నీ కూడా మనకి ఈ గ్రూపులో ఈ D బ్లాక్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్స్. సో అది మనకి D బ్లాక్ యొక్క జనరల్ ప్రాపర్టీస్. ఓన్లీ 3D సిరీస్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం మనం. సో మిగిలినవి కూడా జస్ట్ అలా కంపారిటివ్గా చెప్పుకున్నాం కానీ ఇండివిజువల్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకోలేదు. సో ఇక్కడ మనకి ఒక రెండు ఇంపార్టెంట్ కాంపౌండ్స్ K2Cr2O7 పొటాషియం డైక్రోమేట్, KMnO4 పొటాషియం పెర్మాంగనేట్, ఈ రెండింటి గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఆ డీటెయిల్స్ని ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఓకేనా?
సో ఇప్పటివరకు అయిందంతా కూడా బాగానే అర్థమైంది కదా. నెక్స్ట్ డైక్రోమేట్ పెర్మాంగనేట్. డైక్రోమేట్ ప్రిపరేషన్. FeCr2O4 అంటే క్రోమైట్ ఓర్, ఇందా చెప్పుకున్నట్టు FeOCr2O3 క్రోమైట్ ఓర్ని తీసుకుని సోడియం కార్బొనేట్తో రియాక్ట్ చేసినప్పుడు అది ఆక్సిడైజ్ అయ్యి మనకి Na2CrO4 సోడియం క్రోమేట్ అనేది వస్తుంది, Fe2O3CO2. సో ఈ రకంగా మనకి ఫస్ట్ సోడియం క్రోమేట్ వచ్చి ఏదైతే సోడియం క్రోమేట్ వచ్చిందో దాన్ని ఎసిడిఫై చేస్తాం మనం. ఎసిడిఫై చేసినప్పుడు నాకు సోడియం డైక్రోమేట్ వస్తుంది. ఈ సోడియం డైక్రోమేట్ని తీసుకుని KClతో రియాక్ట్ చేస్తే నాకు ఫైనల్గా పొటాషియం డైక్రోమేట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పొటాషియం డైక్రోమేటు సోడియం డైక్రోమేటు రెండూ కూడా మనకి అందులోనే ఉండొచ్చు. సో ఆరెంజ్ క్రిస్టల్స్ ఏదైతే పొటాషియం డైక్రోమేట్ వచ్చిందో ఇవి లెస్ సాల్యుబుల్ కాబట్టి అవి వెంటనే క్రిస్టలైజ్ అయిపోతాయి. ఈ ఫామ్ అయినటువంటి పొటాషియం డైక్రోమేట్ అనేది ఆరెంజ్ కలర్స్ క్రిస్టల్స్ కింద అక్కడ క్రిస్టలైజ్ అయిపోతాయి. ఎందుకని అంటే వాటి యొక్క సాల్యుబిలిటీ తక్కువ కాబట్టి. సో ఈ రకంగా సోడియం డైక్రోమేట్ ఏమో సాల్యుబుల్, పొటాషియం డైక్రోమేట్ ఏమో లెస్ సాల్యుబుల్. అందుకని ఈ లెస్ సాల్యుబుల్ పొటాషియం డైక్రోమేట్ క్రిస్టల్స్ కింద ఫామ్ అయిపోతాయి. ఆ క్రిస్టల్స్ని మనం తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అది సోడియం డైక్రోమేట్ పొటాషియం డైక్రోమేట్ కెన్ బి సెపరేటెడ్ బేస్డ్ ఆన్ దేర్ సాల్యుబిలిటీ. సోడియం డైక్రోమేట్ అనేది ఎక్కువ సాల్యుబుల్, పొటాషియం డైక్రోమేట్ తక్కువ సాల్యుబుల్. అందుకని సోడియం డైక్రోమేట్ ఏమో సొల్యూషన్లో ఉండిపోతుంది, పొటాషియం డైక్రోమేట్ ఏమో క్రిస్టల్స్ అయిపోయి క్రిస్టల్స్ నేను ఐసోలేట్ చేసుకుంటాను. అదే పొటాషియం డైక్రోమేట్ యొక్క ప్రిపరేషన్. సో ఈ పొటాషియం డైక్రోమేట్కి మనకి డిఫరెంట్ రియాక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ మనం రాసాం. సో పొటాషియం డైక్రోమేట్ ఇన్ ఆల్కలీ ఇట్ ఈస్ గెట్ కన్ టు ఎల్లో కలర్ CrO4 అంటే డైక్రోమేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం ఆర్ ఆల్కలీ మీడియం కానీ బేసిక్ మీడియం కానీ ఏదైనా ఒకటే. దాంట్లో ఏమవుతుంది, డైక్రోమేట్ అనేది క్రోమేట్ కింద మారుతుంది. మనకి దాని ప్రూఫ్ ఏంటి, డైక్రోమేట్ ఏమో ఆరెంజ్ రెడ్ కలర్, క్రోమేట్ ఏమో ఎల్లో కలర్. అంటే ఒక డైక్రోమేట్ తీసుకుని మనం కనుక కొంచెం బేస్ యాడ్ చేసినట్లయితే కనుక అది ఇమీడియట్గా ఎల్లో కలర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ ఎల్లో కలర్లో ఉన్నటువంటిది క్రోమేట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫేవరబుల్ ఎలా అవుతుంది, యాసిడ్ బేస్ వేస్తే క్రోమేట్ అవుతుంది, అదే యాసిడ్ వేస్తే అది డైక్రోమేట్ అయిపోతుంది. సో దానికోసమే మనం ఎప్పుడు కూడా ఇవి రెండు. సో డైక్రోమేట్ క్రోమేట్ కావాలంటే ఈ ఫార్వర్డ్ ప్రాసెస్ చేయాలంటే నేను బేస్ యాడ్ చేయాలి, అదే నాకు బ్యాక్వర్డ్ ప్రాసెస్ కావాలంటే కనుక యాసిడ్ వేయాలి. సో అదే ఇక్కడ మనం ఎసిడిక్ మీడియంలో డైక్రోమేట్ గాను బేసిక్ మీడియంలో క్రోమేట్ గాను ఉంటుంది. కాబట్టి మనము ఏ డైరెక్షన్లో మనం రియాక్షన్ కావాలనుకుంటే ఆ డైరెక్షన్లో ఆ మీడియం వేసేయచ్చు. క్రోమేట్ కావాలనుకుంటే బేసిక్ మీడియం, అదే నాకు డైక్రోమేట్ కావాలనుకుంటే బ్యాక్వర్డ్ ప్రాసెస్ కావాలనుకుంటే యాసిడ్ వేస్తాను. సో ఆ రకంగా మనం ఈ ఈక్విలిబ్రియంని అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉండొచ్చు. ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. సో ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ అంటే డైక్రోమేట్కి గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎక్కడైనా సరే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనగానే KMnO4 కానీ K2Cr2O7 కానీ ఈ రెండే కదా మనం వాడుకుంటున్నాం, డైక్రోమేట్ కానీ పొటాషియం పెర్మాంగనేట్ కానీ. సో డైక్రోమేట్కి ఉన్నటువంటి ఏంటిది Cr2O7 అనేది మనకి ఎంత వాల్యూ 1.33 volts 1.33 volts అనేది మనకి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ వెరీ గుడ్ ఆక్సిడైజింగ్ ఎబిలిటీ. డైక్రోమేట్ అనేది చాలా మంచి ఆక్సిడైజింగ్ ఎబిలిటీ ఉంటుంది. ఇలాగా ఆక్సిడైజ్ అవుతున్నప్పుడు వీటి యొక్క ఈక్వలెంట్ వెయిట్ అంటే మనకి సొల్యూషన్స్లో కనుక తీసుకున్నట్లయితే కనుక మాలిక్యులర్ వెయిట్, ఈక్వలెంట్ వెయిట్, నార్మాలిటీ, మొలారిటీ అనేవి రెండు ఉంటాయి. సో నార్మాలిటీ అంటే ఏంటి, నార్మాలిటీ అనేది ఈక్వలెంట్ వెయిట్స్ తీసుకుంటాం. సో ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ద ఎన్ ఫ్యాక్టర్. సో ఇలాంటి రిడాక్స్ రియాక్షన్స్లో ఎన్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది, దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చేంజ్. ఇక్కడ స్టేట్ చేంజ్ ఎంత అవుతుంది, Cr2O7 2- ఇక్కడ +6. ఎన్ని క్రోమియన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 × +6 ఈజ్ +12. ఇక్కడ ఎన్ని క్రోమియన్స్ వచ్చినాయి, 2 వచ్చినాయి. ఇంటూ +3 ఈజ్ గోయింగ్ టు బి +6. సో ఓవరాల్గా +12 ఆక్సిడేషన్ స్టేట్ అనేది +6 ఆక్సిడేషన్ కింద మారుతుంది. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 6. సో అందుకోసమనే మనం మాలిక్యులర్ మాస్ ఆఫ్ క్రోమేట్ ఎంత 294, దాన్ని 6తో డివైడ్ చేస్తే మనకి 49. అంటే ఎప్పుడైనా సరే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ డైక్రోమేట్ ఇన్ రిడాక్స్ రియాక్షన్ అని అడిగినట్లయితే కనుక ఎంత రాయాలి మనం, 49. ఎందుకని 49, దాని మాలిక్యులర్ వెయిట్ ఏమో 294, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమో 6. సో 294/6 49.
అలాగే ఎసిడిఫైడ్ ఫెర్రస్ సాల్ట్స్ అంటే దానికి రీజన్ చెప్పాం. ఇప్పుడు ఒక్కొక్క రియాక్షన్ మనం ఇస్తున్నాం. ఫెర్రస్ గెట్ కన్వర్టెడ్ టు ఫెర్రిక్. డైక్రోమేట్ అనేది ఫెర్రస్ స్టేట్లో ఉన్నటువంటి ఐరన్ని ఫెర్రిక్ స్టేట్ కింద మారుస్తుంది. ఎప్పుడైనా సరే ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యాడ్ చేసినప్పుడు +6 కన్వర్ట్ టు +3 అంతే, ఇంకేమీ లేదు. డైక్రోమేట్ ఎప్పుడు కూడా Cr2O7 2- నుంచి Cr3+ కింద మాత్రమే మారుతుంది. సో అది మనకి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా అలాగే మారుతుంది. ఓకే, ఇంకొన్ని రియాక్షన్స్. ఐడైడ్ ఏమవుతుంది? ఐడైడ్ని తీసుకున్నట్లయితే కనుక I2 కింద మారుతుంది. సో ఇది ఎసిడిక్ మీడియంలో ఐడైడ్ అనేది ఐడిన్ కింద మారుతుంది. అదే Cr2O7 2- సల్ఫైడ్ తీసుకుంటే కనుక సల్ఫర్ 0. ఇదేమో -1 నుంచి 0 అయింది ఆక్సిడేషన్. అదే మనకి సల్ఫైడ్స్ తీసుకుంటే కనుక సల్ఫర్ కింద ఆక్సిడైజ్ అవుతుంది. అదే సల్ఫర్ డయాక్సైడ్ తీసుకుంటే కనుక సల్ఫేట్, ఇక్కడేమో +4 ఇక్కడేమో +6. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ రియాక్షన్స్. మీరు మామూలుగా బ్యాలెన్స్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకే, తర్వాత ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్ని ఆల్డిహైడ్స్ కింద, ఆ ఆల్డిహైడ్స్ని ఫర్దర్గా హీట్ చేస్తే ఎస్టిక్ యాసిడ్ కింద. అంటే ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటిది. ఎసిడిఫైడ్ డైక్రోమేట్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇది ఆల్కహాల్స్ని డైరెక్ట్గా యాసిడ్ కింద మార్చేయగలుగుతుంది త్రూ ఫార్మేషన్ ఆఫ్ ఆల్డిహైడ్ కీటోన్. అదే ఇక్కడ మనం చూపించినట్లయితే కనుక ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కీటోన్ కింద అయింది. అదే ఇథైల్ ఆల్కహాల్ ఆల్డిహైడ్ కింద మారింది. ఆల్డిహైడ్ అనేది ఫర్దర్గా ఆక్సిడైజ్ యాసిడ్ వస్తుంది. ఈ ఎస్టోన్ మాత్రం ఎస్టోన్ కింద ఉండిపోతుంది. ఈ రకంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా మనకు ఆక్సిడైజింగ్ రియాక్షన్స్ చూపిస్తుంది. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ డైక్రోమేట్ అండ్ క్రోమేట్, ఈ రెండు తీసుకున్నట్లయితే కనుక క్రోమేట్ ఏమో టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. సో ఈ రకంగా sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహైడ్రల్. సో ఇక్కడ మనకి CrO4 2- ఈ రకంగా ఉంటుంది క్రోమేట్ అయాన్. డైక్రోమేట్ అయాన్ ఏమో ఇది డైమర్ ఆఫ్ దిస్ వన్ కాబట్టి ఇలా ఉంటుంది. బాండ్ యాంగిల్ 126 డిగ్రీ అండ్ బాండ్ లెంత్ వచ్చి 1.79 డిగ్రీ, ఇక్కడేమో 1.63 డిగ్రీ. సింగిల్ బాండ్ డబుల్ బాండ్ వేరువేరుగా ఉంటాయి. సో ఈ రకంగా మనకి టెట్రాహైడ్రల్ 2 టెట్రాహైడ్రల్ని షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇదేమో సింగిల్ టెట్రాహైడ్రల్ కింద ఉన్నట్టు ఉంటుంది. సో ఈ రకంగా మనకి బాండ్ యాంగిల్ అండ్ బాండ్ లెన్స్, తర్వాత ఏ రకమైనటువంటి షేప్ను ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ డైక్రోమేట్, ఇక్కడేమో క్రోమేట్, ఈ రెండింటి గురించి చూడవచ్చు. సో ఇక్కడ జస్ట్ వాటిని మళ్ళీ మెన్షన్ చేసాం. క్రోమేట్ యాసిడ్లో డైక్రోమేట్ అవుతుంది. అదే డైక్రోమేట్ని బేస్లో వేసుకుంటే కనుక క్రోమేట్ కింద మారుతుంది. అదే ఇందాక మనం చూసినటువంటి pH చేంజ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. డైక్రోమేట్ యొక్క యూజెస్ ఏంటి? ట్యానింగ్ ఆఫ్ లెదర్. ట్యానింగ్ ఆఫ్ లెదర్ అంటే ఏంటి? ట్యానింగ్ ఆఫ్ లెదర్ అంటే ఏంటంటే లెదర్ మనకి చాలా హార్డ్గా ఉంటుంది. సో దాన్ని ట్యానింగ్ చేసినప్పుడు అది సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. సో ఈ రకమైన ప్రాసెస్ ట్యానింగ్ అంటాం. ఆ ట్యానింగ్లో డైక్రోమేట్ని కూడా మనం వాడతాం. డైయింగ్ ప్రాసెస్, ఎక్కడైనా సరే కలర్స్ కావాలన్నప్పుడు మనం డైస్ని వాడి చేయొచ్చు. అలాగే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పిగ్మెంట్స్, ఏదైనా పిగ్మెంట్స్ని కనుక మనం తయారు చేయాలనుకున్నప్పుడు చేయొచ్చు. క్రోమైల్ క్లోరైడ్ టెస్ట్. క్రోమైల్ క్లోరైడ్ టెస్ట్ అంటే మనం క్లోరిన్ ఐడెంటిఫై చేయడానికి ల్యాబ్లో చేసే క్వాలిటేటివ్ టెస్ట్. దాంట్లో మనం వేసేది ఈ పొటాషియం డైక్రోమేట్ని మాత్రమే. అప్పుడు క్రోమైల్ క్లోరైడ్ వస్తే ఎల్లో కలరు, అది క్లోరిన్కి మనకి ఐడెంటిఫికేషన్. యూజ్డ్ యాజ్ ప్రైమరీ స్టాండర్డ్ ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేసినప్పుడు మనం పొటాషియం పెర్మాంగనేట్, పొటాషియం డైక్రోమేట్ వీటిని మనం ప్రైమరీ స్టాండర్డ్స్ కింద వాడచ్చు. ఎందుకంటే వాటి యొక్క ఏ విధమైన లాస్ ఉండదు కాబట్టి వీటిని ప్రైమరీ స్టాండర్డ్స్ కింద వాడచ్చు. ఇవన్నీ కూడా యూజెస్. నెక్స్ట్ వచ్చి పొటాషియం పెర్మాంగనేట్. ద నెక్స్ట్ కాంపౌండ్ ఇస్ పొటాషియం పెర్మాంగనేట్. దీంట్లో కూడా మనకి ఒక ప్రిపరేషను, ప్రాపర్టీ, వాటి యొక్క యూజెస్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ తీసుకుంటే కనుక మ్యాంగనీస్ డయాక్సైడ్ అంటే పైరోలుజైట్. ఇది పైరోలుజైట్ ఓర్ని తీసుకుంటున్నాం మనం. ఈ పైరోలుజైట్ ఓర్ ఏదైతే ఉందో దీన్ని KOH బేస్ తోటి రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి MnO4 2-. దీని పేరేంటి? మ్యాంగనేట్. MnO4 2- మ్యాంగనేట్. ఇది ఫర్దర్గా ఎలక్ట్రోలైట్ ఆక్సిడేషన్ జరిగి పెర్మాంగనేట్ అయాన్ కింద మారుతుంది. మ్యాంగనేట్ అంటే 6 ఆక్సిడేషన్ స్టేట్, పెర్మాంగనేట్ అంటే +7 ఆక్సిడేషన్ స్టేట్. ఫస్ట్ మనకి మ్యాంగనేట్ వచ్చి
ఆ తర్వాత అది పెర్మాంగనేట్ కింద మారి మనకి ఫైనల్గా పొటాషియం పెర్మాంగనేట్ అనేది వస్తుంది. ఎందుకంటే KOHలో చేస్తున్నాం కాబట్టి పొటాషియం పెర్మాంగనేట్. ఈ పొటాషియం పెర్మాంగనేట్కి ఇంకొక ప్రిపరేషన్, ఇందులో ఏం చేస్తామంటే MnO4 ఏదైతే మనకి ఉందో దీన్ని KOHతో రియాక్ట్ చేసి ఇక్కడ పొటాషియం మాంగనేట్ని ప్రిపేర్ చేస్తాం. ఈ మ్యాంగనేట్ ఏదైతే ఉందో దీన్ని ఎసిడిక్ మీడియంలో చేసినప్పుడు అది పెర్మాంగనేట్ కింద కన్వర్ట్ అవుతుంది. దాంతోపాటు మనకి MnO2 అనేది ఫామ్ అవుతుంది, మ్యాంగనీస్ డయాక్సైడ్. ఇది ఇంకొక ప్రాసెస్. లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే ల్యాబొరేటరీలో కూడా మనం తయారు చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే కనుక Mn2+ సాల్ట్స్, MnCl2 కానీ ఏదైనా MnSO4 మ్యాంగనీస్ సల్ఫేట్ కానీ మ్యాంగనీస్ క్లోరైడ్ కానీ మ్యాంగనీస్ ఏదైనా కాంపౌండ్ సాల్ట్ని తీసుకుని దాన్ని S2O8 పెరాక్సో డైసల్ఫేట్, ఇక్కడ H2S2O8 తీసుకోవచ్చు, K2S2O8 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, పెరాక్సో డైసల్ఫేట్తో రియాక్ట్ చేసినప్పుడు అది Mn2+ సాల్ట్ని పెర్మాంగనేట్ కన్వర్ట్ చేసి ఆ పెరాక్సో డైసల్ఫేట్ అనేది సల్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది. అది మనం ఇక్కడ చూసినటువంటి రియాక్షన్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్. పొటాషియం పెర్మాంగనేట్ కనుక మనకి ఎక్కడైనా సరే ఒక కెమిస్ట్రీ బుక్ ఉంది, దాంట్లో ఒక కలర్డ్ సొల్యూషన్ ఉందంటే అందులో కంపల్సరీ పెర్మాంగనేట్ ఉంటుంది. ఎందుకంటే బ్యూటిఫుల్ కలర్. సో అదే మనకి పర్పుల్, డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది. విచ్ ఆర్ గోయింగ్ టు బీ హ్యావింగ్ స్ట్రక్చరల్ విత్ దోస్ ఆఫ్ KClO4. ఇవి పొటాషియం పెర్క్లోరేట్ తోటి ఐసోస్ట్రక్చరల్గా ఉంటాయి. ఇవి నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇవేంటంటే వాటర్లో సాల్యుబుల్ అవ్వవు. సో వీటిని కనుక హీట్ చేసినట్లయితే పొటాషియం పెర్మాంగనేట్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ కంటూ పొటాషియం మ్యాంగనేట్ అండ్ MnO2. ఇవి హీట్ చేస్తే మ్యాంగనేట్ కింద MnO2 కింద మారిపోతాయి. ఆన్ ఫర్దర్ హీటింగ్ దే విల్ కన్వర్ట్ టు K2MnO3 అండ్ O2. సో ఈ రకంగా మారిపోతాయి. కోల్డ్ కాన్సన్ట్రేట్ H2SO4లో ఈ Mn2O7 ఏదైతే ఉందో ఇది ఏమంటాం మనం మ్యాంగనీస్ పెంటాక్సైడ్ హెప్టాక్సైడ్ అది ఫామ్ అవుతుంది. చాలా చాలా అన్స్టేబుల్ కాంపౌండ్. సో ఈ అన్స్టేబుల్ కాంపౌండ్ ఈవెన్ క్యాచెస్ ద ఫైర్, ఎందుకంటే చాలా ఘోరంగా ఉంటుంది దీని యొక్క బిహేవియర్. సో అది చాలా అన్స్టేబుల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ Mn2O7 అనేది ఫర్దర్గా మనకి మ్యాంగనీస్ డయాక్సైడ్ ఇస్తుంది. సో ఆ మ్యాంగనీస్ ఏదైతే ఉందో వార్మ్తో తీసుకుంటే కనుక మనకి K2SO4 MnSO4 డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఈ రకంగా సాలిడ్ KMnO4ని హీట్ చేసినట్లయితే కనుక మనకి ఏమొస్తుంది KOH MnO H2O. సో మనకి ఎక్కడైనా సరే మ్యాంగనీస్ ఆక్సైడ్ కామన్, MnO2నా MnOనా Mn2O7 అనేది మనం తీసుకున్నటువంటి కండిషన్స్ బేస్ చేసుకుని మనకి ఆ కరస్పాండింగ్ ఆక్సైడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఏ రియాక్షన్లో అంటే కోల్డ్ H2SO4తో ఏమైంది, వార్మ్ H2SO4తో ఏమైంది, వాటర్తో ఏమైంది, ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో అడిగినప్పుడు రాయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత ఈ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీస్. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, పొటాషియం డైక్రోమేట్ అనేది యాసిడ్లో మాత్రమే స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఎసిడిక్ డైక్రోమేట్ మాత్రమే ఆక్సిడైజింగ్ ఏజెంట్. అదే పొటాషియం పెర్మాంగనేట్కి వచ్చేసరికి ఇది ఎసిడిక్ మీడియంలో, బేసిక్ మీడియంలో ప్లస్ న్యూట్రల్ మీడియంలో ఇవి డిఫరెంట్గా ఆక్సిడైజ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఒక్కొక్క మీడియంలో ఒక్కొక్క రకమైన చేంజ్ చూపిస్తుంది. అందుకని ఈక్వలెంట్ వెయిట్ అనేది ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఎసిడిక్ మీడియంలో Mn+7 కన్వర్ట్స్ టు Mn+2. అదే ఆల్కలిన్ మీడియంలో తీసుకుంటే కనుక +4. అదే న్యూట్రల్ మీడియంలో కూడా +7 టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి +6. ఇది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఆల్కలిన్ మీడియంలో జరుగుతుంది. ఇది ఆల్కలిన్ మీడియంలో జరుగుతుంది. వీటి యొక్క వాల్యూస్ చూసినట్లయితే కనుక +1.52 +1.69 +0.6 అన్నీ కూడా పాజిటివ్ SRPs అంటే హైలీ ఆక్సిడైజింగ్కి వాటిని బాగా ఉపయోగించవచ్చు అని చూపిస్తున్నటువంటి ఆక్సిడేషన్ స్టేట్స్. ఇప్పుడు KMnO4 ఇన్ ఎసిడిక్ మీడియంలో ఏవే రకమైనటువంటి చూపిస్తుంది. I- గెట్ కన్వర్ట్ టు I2, K2Cr2O7 ఎలా అయితే I- I2 కింద మార్చిందో ఇది కూడా I- I2 కింద మారుస్తుంది. నైట్రేట్ అయాన్ కన్వర్టెడ్ టు నైట్రేట్ అయాన్, నైట్రేట్ అయాన్ని నైట్రేట్ అయాన్ కింద మార్చింది. సల్ఫైట్ అయాన్ గెట్ కన్వర్ట్ టు సల్ఫేట్ అయాన్. సో ప్రతిదీ కూడా బ్యాలెన్స్డ్ రియాక్షన్ని మనం జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని ఇక్కడ కోఎఫిషియెంట్స్ని మాత్రం కంపల్సరీ అడుగుతూ ఉంటాడు.
పెర్ మోల్. ఇప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ తీసుకున్నట్లయితే 2 మోల్స్ పెర్మాంగనేట్ 10 మోల్స్ ఐడైడ్ని 5 మోల్స్ ఐడి కింద మార్చింది. ఆడేమడుగుతారంటే 1 మోల్ ఐడిన్ రావాలంటే ఎన్ని మోల్స్ పెర్మాంగనేట్ కావాలి. అప్పుడు ఏం జరుగుతుంది, 5 మోల్స్కి 2 మోల్స్, 1 మోల్కి ఎంత అంటే 2/5. 2/5. సో అది మనకి కావాల్సినటువంటి రియాక్షన్. కోఎఫిషియెంట్స్ని బేస్ చేసి కూడా క్వశ్చన్స్ వస్తాయి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే 5 మోల్స్ 5 మోల్స్ 5 మోల్స్ 5 మోల్స్, ఎన్నిట్లో కూడా 5 మోల్స్ ఆర్ గోయింగ్ టు బి గెట్ కన్ టు 5 మోల్సే కాబట్టి మనకు పెద్దగా ప్రాబ్లం లేదు. తర్వాత సల్ఫైడ్ గెట్ కన్ టు సల్ఫర్. ఏదైతే పొటాషియం డైక్రోమేట్లో చూసామో అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. ఫెర్రస్ కన్వర్ట్స్ టు ఫెర్రిక్. అదే ఆక్సలేట్ అనేది CO2 కింద మారుతుంది. ఆక్సలేట్ అయాన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కింద మారుతుంది. ఇది కూడా మనకి ఆక్సిడేషనే అవుతుంది. +3 గెట్ కన్ టు +4. ఇవన్నీ కూడా మనకి పొటాషియం పెర్మాంగనేట్ వల్ల వచ్చేటటువంటి ఆక్సిడైజింగ్ రియాక్షన్స్. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఐడైడ్ అయోడేట్ కింద మారింది. ఇదేంటంటే ఆల్కలీన్ మీడియం లేదంటే న్యూట్రల్ మీడియంలో కానీ ఆల్కలీన్ మీడియంలో కానీ తీసుకుంటే ఐడైడ్ ఈజ్ గెట్ కన్ టు అయోడేట్. అదే ఆల్కలీన్ KMnO4 బేయర్స్ రియేజెంట్ అనేది తీసుకుంటే కనుక ఓలిఫినిక్ బాండ్స్ అంటే C++C ఆల్కిన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓలిఫిన్స్. ఇవి ఆక్సిడైజ్ అవుతాయి అన్నమాట. ఇందులో OH కింద లేదంటే COOH కింద రకరకాలు. సో బేయర్స్ రియేజెంట్ అయితే కనుక OH వస్తుంది. అదే స్ట్రాంగ్ ఆల్కలీన్ KMnO4 అయితే కనుక బ్రేక్ అవుతాయి. సో బోల్డ్ అన్ని ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆక్సిడైజ్ చేస్తాయి డబల్ బాండ్స్ని అనేది ఒక మ్యాటర్. అలాగే మ్యాంగనీస్ సాల్ట్స్ అనేవి Mn2+తో అయ్యి MnO2ని ఫామ్ చేస్తుంది న్యూట్రల్ మీడియంలో. ఇవన్నీ కూడా మనకి ఫెయింట్లీ ఆల్కలీన్ కానీ న్యూట్రల్లో కానీ జరిగేటటువంటి కొన్ని ఆక్సిడైజింగ్ రియాక్షన్స్. తర్వాత ZnSO4 ఆర్ ZnO catalyzes going to be getting the reaction. ఇంకా తీసుకుంటే కనుక C6H5CH3 ఈజ్ గోయింగ్ టు బి గెట్ కన్ టు C6H5COH. అలాగే C6H5NO2CH3 అనేది C6H5NO2 అంటే పారానైట్రోబెంజోయిక్ యాసిడ్ లేదంటే ఆర్థోనైట్రోబెంజోయిక్ యాసిడ్స్. ఇవన్నీ కూడా మనకి KMnO4 వల్ల మనకి ఆక్సిడైజ్ జరిగి దానితో పాటు ఇంకొక క్యాటలిస్టులు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి రియాక్షన్స్. నోట్స్ ఎలాగా మీకు లైవ్లో ఉంటుంది కాబట్టి తీసుకుని దాని నుంచి చదువుకోండి. ఓకే, తర్వాత డిస్ప్రపోర్షనేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ ఏమవుతుంది, మ్యాంగనేట్ అనేది పెర్మాంగనేట్ కింద మ్యాంగనీస్ డయాక్సైడ్ కింద అంటే +6 ఈజ్ గెట్ కన్వర్టెడ్ టు +7 బై ఆక్సిడేషన్. +6 అనేది +4 కింద మారుతుంది బై రిడక్షన్. ఒకే కాంపౌండ్ ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని డిస్ప్రపోర్షనేషన్ అంటాం. అటువంటి డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ కూడా మనకి ఎసిడిక్ మీడియంలో అప్పుడప్పుడు జరగడానికి ఛాన్సులు ఉన్నాయి. సో పెర్మాంగనేట్ స్ట్రక్చర్స్ తీసుకుంటే కనుక మ్యాంగనేటు పెర్మాంగనేట్ ఈ రెండింటికి స్ట్రక్చర్ తీసుకుంటే ఇక్కడ డబల్ బాండ్ వాళ్ళు 2 ఉన్నాయి, ఇక్కడ డబల్ బాండ్ వాళ్ళు 3 ఉన్నాయి అంతే. MnO4- MnO4 2-. దానికి దీనికి తేడా ఏంటంటే అంతే. కానీ మ్యాంగనేట్ అయాన్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇదేమో పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇదేమో టెట్రాహైడ్రల్ డయామాగ్నెటిక్, ఇదేమో టెట్రాహైడ్రల్ పారామాగ్నెటిక్. ఓకే, ఇవి డిఫరెన్స్లు మనకి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, డయామాగ్నెటిక్ పారామాగ్నెట్. యూజెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏదైనా ఆక్సిడేషన్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చే రియేజెంట్ ఏంటి, KMnO4 పొటాషియం పెర్మాంగనేట్, ఆ తర్వాత పొటాషియం డైక్రోమేట్. సో పొటాషియం పెర్మాంగనేట్ అనేది మన ల్యాబొరేటరీలో మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కడైనా సరే డీకలరైజేషన్ చేయాలి అంటే బ్లీచింగ్ ఏజెంట్ కింద కూడా వాడతాం మనం. వూల్, కాటన్ అండ్ సిల్క్ ఇవన్నీ కూడా మనకి డీకలరైజ్ చేయడానికి మనం వాడచ్చు. బేయర్స్ రియేజెంట్ అది ఆల్రెడీ చెప్పాను. అన్సాచురేషన్ పర్పుల్ కలర్ డీకలరైజెస్, ఎప్పుడైతే కనుక ఆల్కైన్ కానీ అవి బేయర్స్ రియేజెంట్తో రియాక్ట్ అయినప్పుడు ఈ బేయర్స్ రియేజెంట్ యొక్క కలర్ అనేది డీకలరైజ్ అవుతుంది. అందుకని టెస్ట్ ఫర్ అన్సాచురేషన్ చేయడం కోసం మనం బేయర్స్ రియేజెంట్ వాడచ్చు. సో అది మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి.
ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేటది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఏమని పిలవచ్చు మనం? ఇన్నర్ ట్రాన్సిషన్. ఎందుకంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్ ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఎక్కడ స్కాండియం, ఇక్కడేమో ఇట్రియం, ఇదేమో లాంథనం, ఇదేమో యాక్టీనియం. సో ఇక్కడ విత్ ఇన్ ద డి బ్లాక్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా లాంథనైట్స్ అని, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని కూడా యాక్టినైట్స్ అని. అంటే విత్ ఇన్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోపలే మనకి మళ్ళీ ఈ ఎలిమెంట్స్ ఉంటున్నాయి కాబట్టి వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తున్నాం మనం. వీటినే మనం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తున్నాము. సో దాన్నే మనం వీడు మళ్ళీ పేరు పెట్టి ఎఫ్ బ్లాక్. ఎఫ్ బ్లాక్ అని ఎందుకన్నా మనం? లాస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఎఫ్ ఆర్బిటాల్ ఇన్ యాంటీ పెనల్టిమేట్ షెల్, అంటే n-2 షెల్, లాస్ట్ బట్ 2 షెల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఎఫ్ బ్లాక్ అన్నాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నట్లయితే కనుక n-2 FR1 to 14, n-1 D power 1 or 0 or ns2. ఈ రకంగా మనకి దీని యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చూడొచ్చు. ఈ దీంట్లో రెండు సిరీస్లు ఉన్నాయి, లాంథనైట్స్ అండ్ యాక్టినైట్స్. లాంథనైట్స్ అంటే లాంథనం తర్వాత వచ్చేటటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా లాంథనైట్స్ అని. సో దీంట్లో ఏమొస్తాయి మనకి? 57 ఈజ్ గోయింగ్ టు బి లాంథనం. సో తర్వాత 58 సీరియం టు ఆల్మోస్ట్ 71 సిప్రనిప్రోసా డిహోయే థియులు అనేది నేను గుర్తుపెట్టుకోవడానికి వాడేటటువంటి ఫస్ట్ లెటర్స్ మాట. సీరియం సి, ప్రసోడియం, ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేప్రనిప్రోసా నియోడియం. సో ఈ రకంగా ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా నేను గుర్తుపెట్టుకుంటాను. సేప్రడిప్రోసా నిహోయే థూయులు. సో ఈ 14 ఎలిమెంట్స్ని కూడా నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను. సో అందుకని సీరియం నుంచి ల్యూటీషియం, ఇవన్నిటిని కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని కూడా పిలుస్తారు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకున్నట్లయితే కనుక 6s2 5d0/1 4f1 to 14. సో ఇవన్నీ కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాయి. ఇక్కడ మనం ఫస్ట్ లాంథనైట్స్ను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చెప్పాను కదా, లాంథనం, సీరియం, ప్రసియోడిమియం, నియోడిమియం, ప్రోమీథియం, సమారియం, యూరోపియం, గెడలోనియం, టెర్బియం, డిస్ప్రోషియం, హోల్మియం, ఎర్బియం, థూలియం, ఇటెర్బియం అండ్ ల్యూటీషియం. సో అదే నేను చెప్పాను కదా, సేప్రనిప్రోసా అంటే తెలుగులో ఫస్ట్ లెటర్స్ తీసుకుంటే కనుక సేప్రనిప్రోసా యుగెటే డిహోయే థూయులు. అలా నేను ఫస్ట్ లెటర్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుని వాటిని సీక్వెన్స్లో రాసుకుంటూ వెళ్తాను. ఓకే, వీటి యొక్క ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ అటామిక్ నెంబరు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కూడా మనం చాలా ఎక్కువ సార్లు గెడలోనియంని అడిగాడు. సో అలా కాకుండా ఈ ఎలిమెంట్స్ని కూడా అప్పుడప్పుడు అడగొచ్చు. సో అందుకని గుర్తుపెట్టుకోండి. గెడలోనియం మాత్రం ఇప్పటికి 2 to 3 టైమ్స్ సెట్స్లో కానీ లేదంటే జేఈలో కానీ నీట్లో కానీ ఇలా అడిగాడు. అందుకని గెడలోనియం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. జినాన్ 4f7 5d1 4s2. సో మిగిలినవన్నీ కూడా తీసుకుంటే కనుక 5d1 6s2. లాంథనంకి డి బ్లాక్ ఎలిమెంట్. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. అప్పుడు లాంథనం ఇస్తే కనుక మన ఏంటంటే లాంథనైట్స్ గుర్తుంచుకోవటం కాబట్టి లాంథనం కూడా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అనుకుంటాం. కానీ అది ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ కాదు, అది డి బ్లాక్ ఎలిమెంటు. లాంథనం తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. అందుకనే చూడండి ఇక్కడ 5d1 6s2. ఇక్కడ ఏ విధమైనటువంటి ఎఫ్ ఆర్బిటాల్ కూడా ఫిల్ అవ్వలేదు. తర్వాత సీరియం తీసుకున్నట్లయితే కనుక డి ఎలక్ట్రాన్ లేకుండా 4f2 6s2. తర్వాత 4f3 6s2, 4f4 6s2, 4f5 6s2, 4f6 4f7. అన్నిటిలో కూడా కన్నా మనకి ఎఫ్ఏ ఫిల్ అయింది కానీ డి అంతా కూడా జీరోనే, ఏ విధమైన ఎలక్ట్రాను లేదు. కానీ గెడలోనియంకి వచ్చేసరికి 5d1 4f7 వచ్చింది. ఎందుకని అంటే కనుక 5f అనేది 7 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, అది మోర్ స్టేబుల్ అవుతుంది కాబట్టి సో 4f7 తీసుకోవడం కోసం ఇక్కడ 5d1 వచ్చింది. తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా డీలు ఉండవు. సో 4f9 4f10 4f11 4f12 4f13 4f14 మళ్ళీ లాస్ట్ ల్యూటీషియంకి వచ్చేసరికి మళ్ళీ 5d1 ఉంటుంది. సో మ్యాక్సిమం ఎఫ్ ఆర్బిటాల్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నిటిలో కూడా
ఒక 2 ఎలిమెంట్స్కి మాత్రమే, అంటే గెడలోనియంలో డి ఉంటుంది, లుటీషియంలో డి ఉంటుంది, మిగిలిన వేటికి కూడా డి ఉండదు, ఎఫ్ మాత్రమే ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మీ అందరికీ అది బాగా అర్థమవుతుంది. +3 ఆక్సిజన్స్ అనేది చాలా ఈజీ. చూడండి 4f0, 4f1, 4f2, 4f3, 4f4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో అవి ఈజీనే. ఇది మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది గెడలోనియం 5d1 అండ్ 4f7. అదే లుటీషియం తీసుకుంటే కనుక 5d1, 4f14. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకుంటే మిగిలినవన్నీ కూడా ఈజీగానే ఉంటుంది. ఓకేనా? ఇది దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో లాంథనైడ్ కాంట్రాక్షన్. సో ఇక్కడ మనం పీరియాడిక్ టేబుల్లో ఇది చాలా ఇంపార్టెంట్. లాంథనైడ్ కాంట్రాక్షన్, యాక్టినైడ్ కాంట్రాక్షన్ ఏంటిది? సో ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. షీల్డింగ్ ఎఫెక్ట్ ఈజ్ S గ్రేటర్ దాన్, P గ్రేటర్ దాన్, D గ్రేటర్ దాన్ F. F అనేవి పూర్ షీల్డింగ్. ఇప్పుడు 4f2 ఉంది, 4f3 వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్నర్ షెల్లో మనకి ఎలక్ట్రాన్ అనేది ఫిల్ అవుతుంది. ప్లస్ ఈ ఉన్నటువంటి ఆల్రెడీ వచ్చిన 4f ఎలక్ట్రాన్ నెక్స్ట్ వచ్చే 4f ఎలక్ట్రాన్ని అంత ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయలేదు న్యూక్లియర్ ఛార్జ్ నుంచి. అందువల్ల ఏమవుతుంది? సైజ్ అనేది తగ్గుతుంది. అంటే మనకి మామూలుగా పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ టు రైట్ అనేది సైజ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి గ్రూప్ ఆఫ్ పీరియడా? అది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అది హారిజాంటల్గా రాసిన గ్రూప్, అది పీరియడ్ కాదు. ఇప్పుడుగా చెప్పిన 3B గ్రూప్కి చెందినటువంటి లాంథనైడ్స్, యాక్టినైడ్స్ రెండింటినీ కలిపి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. కానీ అవి హారిజాంటల్గా రాసినంత మాత్రాన అవి పీరియడ్ కాదు, ఇది గ్రూపు. ఇది గ్రూప్ అయినప్పటికీ కూడా పైనుంచి కిందకి సైజు పెరగాలి, కానీ సైజు తగ్గుతుంది. ఏ రకంగా అయితే 2 యాంగ్స్ట్రామ్ సైజ్ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది పైనుంచి కిందకి. సో అంత డిఫరెన్స్ ఉంది కాబట్టి దీన్ని లాంథనైడ్ కాంట్రాక్షన్. సో అదే మనం ఇక్కడ చూసినటువంటి పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్ ఎలక్ట్రాన్స్. సో 4f ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రాపర్గా షీల్డింగ్ చేయకపోవడం వల్ల మనకి లాంథనైడ్ కాంట్రాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 2.7 స్టార్టింగ్ ఎలిమెంట్ 2.7 ఉంటే కనుక అలా తగ్గి 2.4 ఆల్మోస్ట్ మనకి పాయింట్. సో ఇక్కడ 2.25. సో ఆల్మోస్ట్ మనకి ఒక 2 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి దీన్ని మనం లాంథనైడ్ కాంట్రాక్షన్ అని అన్నాం. సో 58 నుంచి 71 వరకు చూసాం మనం. ఇక్కడ ఇలా మారుతూ ఉంది కాబట్టి దీన్ని లాంథనైడ్ కాంట్రాక్షన్ అని పిలిచాం. సో ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ దేనివల్ల జరుగుతుంది? ఇన్ 4f సిరీస్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్ టు 4f సబ్సెల్. అది నేను ఆల్రెడీ చెప్పాను నేను. డ్యూ టు ఇన్ఎఫెక్టివ్ షీల్డింగ్ ఆఫ్ దీస్ 4f ఎలక్ట్రాన్స్, ఏవైతే ఆల్రెడీ ఉన్న 4f ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ 4f ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేటటువంటి ఎఫ్ ఎలక్ట్రాన్ని ప్రాపర్గా షీల్డ్ చేయకపోవడం వల్ల ఏంటిది? ఆల్రెడీ మనకి 4f ఎలక్ట్రాన్ ఉంది, 4f2 ఉంది. సో 4f2లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4f3 అంటే ఇంకో ఎలక్ట్రాన్ వచ్చి యాడ్ అవుతుంది. ఈ వచ్చేటువంటి ఎలక్ట్రాన్ని ఈ ఉన్నటువంటి 2 ఎఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయకపోవడం వల్ల ఈ వచ్చినటువంటి ఎలక్ట్రాన్ని ఈ న్యూక్లియస్ అనేది చాలా స్ట్రాంగ్గా లాక్కుంటుంది. అలా స్ట్రాంగ్గా లాక్కోవడం వల్ల సైజ్ అనేది పెరగడం మానేసి తగ్గుతుంది. సో ఆ రకంగా తగ్గుతుంది కాబట్టి దీన్ని మనం లాంథనైడ్ కాంట్రాక్షన్ అని చెప్తున్నాము. అలాగే ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల 5D సిరీస్ ఎలిమెంట్స్ అనేవి కొంచెం సేమ్ కానీ లేదంటే ఆల్మోస్ట్ లెస్సర్ సైజ్ కానీ మనకి ఛాన్సెస్ ఉన్నాయి. అది ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 4D 5D సిరీస్కి వచ్చేసరికి. దాన్ని ఇక్కడ వాల్యూస్తో చూపించాం మనం. స్కాండియం 162 PM, టైటానియం 147 పికోమీటర్. సో సైజ్ తగ్గింది. అదే 4D సిరీస్ తీసుకున్నట్లయితే కనుక 180 PM ఇట్రియం, జిర్కోనియం 160, నియోబియం 146, మాలిబ్డినం 139. అదే లాంథనం తీసుకుంటే కనుక 187, హాఫ్నియం 159, 146, 139. ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు పైనుంచి కిందకి చూడండి. 162, 180, 187 సైజు పెరుగుతుంది వీటిల్లో. కానీ లాంథనైడ్ కాంట్రాక్షన్ వచ్చింది, యాక్టినైడ్ కాంట్రాక్షన్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? 147 నుంచి 160 పెరిగింది, కానీ 160 నుంచి 159 తగ్గింది. జిర్కోనియం నుంచి హాఫ్నియంకి ఏమైంది? సైజ్ తగ్గింది. ఎందువలన అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్. ఇక్కడ 146, 146 సేమ్, 139, 139 సేమ్. ఇదంతా కూడా దేని కాన్సిక్వెన్స్? లాంథనైడ్ కాంట్రాక్షన్. లాంథనైడ్ కాంట్రాక్షన్ జరగడం మూలకంగా
వీటి యొక్క సైజు తగ్గింది, వీటి యొక్క సైజు సేమ్గా ఉండిపోయింది. సో ఇంకా ఏమేమి ఎఫెక్ట్లు మనకి కనిపిస్తాయి ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల, ఏమేమి జరుగుతున్నాయి కాన్సిక్వెన్సెస్ అనేవి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక La3+ నుంచి Lu3+, ద అయానిక్ రేడియస్ చేంజెస్ ఫ్రమ్ 106 పికోమీటర్ టు 85 పికోమీటర్స్. అంటే ఈ అయానిక్ సైజ్ ఏదైతే +3 ఆక్సిడేషన్ స్టేట్లో చూసుకుంటున్నామో 106 పికోమీటర్ ఆఫ్ La3+ నుంచి 85 పికోమీటర్ ఆఫ్ Lu+కి అలా తగ్గుతూ వెళ్ళింది. సిన్స్ ఆల్ ద మెంబర్స్ హ్యావ్ ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సెపరేట్ ఫ్రమ్ దేర్ మిక్సర్. అలాగా ఒకే సైజులో అన్నీ కూడా ఉండడం వలన వీటిని సెపరేట్ చేయడానికి కుదరట్లేదంట. అది ఒక కాన్సిక్వెన్స్. ద స్మాల్ యావరేజ్ డిక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్మాల్ డిక్రీజ్ ఇన్ ఎలక్ట్రోనెగటివిటీ అండ్ SOP ఆఫ్ లాంథనైడ్స్. సో ఈ లాంథనైడ్స్ యొక్క స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ కానీ ఎలక్ట్రోనెగటివిటీస్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఈ రెండు కూడా దేని మీద డిపెండ్ అంటే సైజు, వాటి యొక్క యాక్సెప్టెన్సీ. అంతే కదా, ఎలక్ట్రోనెగటివిటీ అనేది సైజ్ మీద డిపెండ్ ఉంటుంది. సో మోర్ ద సైజ్ అది తక్కువగా అట్రాక్ట్ చేస్తుంది, తక్కువ సైజు ఉన్నా కనుక ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ సేమ్ సైజు ఉండడం వల్ల వాటి యొక్క వేరియేషన్ ఏం తెలియట్లేదంట. SOP వాల్యూస్ కూడా ఏమీ చేంజెస్ తెలియట్లేదంట, స్మాల్ చేంజ్ మాత్రమే ఉంటుంది. అలాగే ద బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రాక్సైడ్ డిక్రీజెస్ ఫ్రమ్ లాంథనమ్ హైడ్రాక్సైడ్ టు ల్యూటీషియం హైడ్రాక్సైడ్. యాక్చువల్గా మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతున్నప్పుడు వాటి యొక్క బేసిక్ క్యారెక్టర్ పెరగాలి, కానీ బికాజ్ ఆఫ్ ఈ లాంథనైడ్ కాంట్రాక్షన్ ఏమవుతుంది, లాంథనమ్ హైడ్రాక్సైడ్ కంటే కూడా ల్యూటీనియం హైడ్రాక్సైడ్కి బేసిక్ స్ట్రెంత్ అనేది తగ్గుతూ పోతుంది. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రాక్సైడ్ మోర్ బేసిక్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రాక్సైడ్ లెస్ బేసిక్ అంటే మనం ఏం తీసుకోవాలి, మనం లాంథనమ్ హైడ్రాక్సైడ్ అనేది ఎక్కువ, ల్యూటీషియం హైడ్రాక్సైడ్ అనేది తక్కువ. సో ఆ రకంగా మనం ఈ బేసిక్ క్యారెక్టర్ని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అలాగే లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల సైజ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇంతకు ముందే చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఈ లాంథనైడ్స్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +3 అనే ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. గెడలోనియం ఈ పర్టికులర్ ఈ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే కనుక +3 ఈ పర్టికులర్ తీసుకుంటే GD3+ 4F7, Lu3+ 4F14. అందుకని ఈ రెండిటికి ఎక్స్ట్రా స్టెబిలిటీ అనేది కలిగి ఉంటాయి. ఇవి రెండు కూడా బికాజ్ ఆఫ్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ దే విల్ బీ హ్యావింగ్ మోర్ స్టెబిలిటీ ఇన్ +3. సో అవి మనకి ఇక్కడ బాగా ఎందుకు అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం మనం. అదే మిగిలినటువంటి కొన్ని +4 ఆక్సిడేషన్ స్టేట్ చూపిస్తాయి. ఎగ్జాంపుల్ ప్రసోడీమియం, సీరియం, టెర్బియం. సో ఇవన్నీ కూడా మనకి +4 అండ్ డిస్ప్రోషియం, ఇవన్నీ కూడా మనకి +4 ఆక్సిడేషన్ స్టేట్లో కూడా కనిపిస్తాయి. +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది సమారియం, యూరోపియం అండ్ టెర్మియం అండ్ యుటెర్బియం. ఇవన్నీ కూడా మనకి +2, ఎందుకంటే హాఫ్ ఫిల్డ్, ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్స్ రావడం వల్ల. ఏదైనా ఆక్సిడేషన్ స్టేట్ ఎందుకు చూపిస్తుంది మనకి, స్టెబిలిటీ. ఆ స్టెబిలిటీ ఉండడం వల్ల వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది కొంచెం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ స్టేబుల్గా ఉండడం వల్ల వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇక్కడ ఓవరాల్గా తీసుకుంటే ఏవేమి ఆక్సిడేషన్ స్టేట్స్ మనకు కనిపిస్తున్నాయి, +2, +3, +4 అన్నీ కూడా చూపించేవి +3. కొన్నేమో +2 చూపిస్తున్నాయి, కొన్నేమో +4 చూపిస్తున్నాయి. గెడలోనియం అండ్ ల్యూటీషియం ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్లీ +3లోనే స్టేబుల్గా కనిపిస్తున్నాయి. సో ఫార్మేషన్ ఆఫ్ Ce+4 ఇది ఎందుకు స్టేబుల్ అవుతుంది అంటే కనుక వాటి యొక్క వాల్యూస్ కనుక తీసుకుంటే Ce+4 టు Ce+3 అనేది 1.74. సో అందుకోసం ఇది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద మనకి పనిచేస్తుంది. అదే Eu+2 ఇది ఎందుకు ఫామ్ అవుతుందంటే 6s ఎలక్ట్రాన్స్, దాంట్లో ఉన్నటువంటి 6s ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి లూజ్ అయిపోయి స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. మోస్ట్ కామన్ స్టేట్ ఈజ్ +3 స్టేట్. సో అలాగే Yb+2 ఇది కూడా F14 కాన్ఫిగరేషన్ వస్తుంది కాబట్టి అది కూడా చూపిస్తుంది. Tb4 ఇదేమో హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. అంటే అవి ఆక్సిడెంట్ కానీ రెడ్యూసింగ్ కానీ ఎలాగా ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తే అవి ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద పనిచేసినట్టు, అవే ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంటే కనుక రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తున్నట్టు. అది ఎలక్ట్రాన్ ఇవ్వడం వల్ల అది స్టేబుల్ కాన్ఫిగరేషన్ తెచ్చుకుంటే అది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. అదే ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల అది ఆ ఆక్సిడేషన్ స్టేట్ తెచ్చుకున్నట్లయితే కనుక
అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. అదే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్పి వాల్యూస్ కానీ లేదంటే వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ ప్రూవ్ చేసి చూపిస్తున్నటువంటి విషయం. నెక్స్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంథనైడ్స్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా సాఫ్ట్ మెటల్స్ విత్ సిల్వరీ వైట్ కలర్. ఇవన్నీ కూడా చాలా సిల్వరీ వైట్ కలర్లో మెరిసిపోతూ కనిపించేటటువంటి సాఫ్ట్ మెటల్స్. ఇవి ఈజీగా టార్నిష్ అయిపోతాయి ర్యాపిడ్లీ బై ఎయిర్. సో ఎయిర్ వల్ల ఇవి టార్నిష్ అయిపోవడం అంటే పైన ఆక్సైడ్ ఫిల్మ్ ఫామ్ అయిపోయి వాటి యొక్క లస్చర్ని కోల్పోతాయి అన్నమాట. అంటే వాటి యొక్క మెరుపుదనాన్ని కోల్పోతాయి. దాన్ని మనం టార్నిషింగ్ అంటే సిల్వర్ కానీ ఏదైనా కాపర్ కానీ మనం బయటికి వదిలేసామనుకోండి, అప్పటి వరకు తల మెరుస్తున్నది ఏమవుతుంది, అప్పుడు మొత్తం అంతా కూడా మెరిగిపోయి చాలా డల్గా తయారైపోతుంది. దాన్నే టార్నిషింగ్ అంటాం. తర్వాత విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్ హార్డ్నెస్ అనేది పెరుగుతుంది. అటామిక్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ హార్డ్నెస్ పెరుగుతుంది. అలాగే మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ లాంథనైడ్స్ రేంజెస్ ఫ్రమ్ 1000 to 1200 కెల్విన్. సమారియం అనేది మాత్రం 1623 కెల్విన్ దగ్గర మెల్ట్ అవుతుంది. ఎక్స్ట్రీమ్లీ ఎక్కువగా మెల్టింగ్ పాయింట్ చూపిస్తుంది. అదే మనకి ట్రైవాలెంట్ లాంథనైడ్ అయాన్స్ అనేది తీసుకుంటే కనుక కలర్డ్ బోత్ ఇన్ సాలిడ్ స్టేట్ ఇన్ ఆక్వా స్టేట్. సాలిడ్ స్టేట్లో ఆక్వా స్టేట్లో ఎందుకని అంటే కనుక ఎఫ్ఎఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్, ఎఫ్ నుంచి ఎఫ్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్సిషన్ జరగడం వల్ల ఇవి సాలిడ్ స్టేట్లోను ఆక్వా స్టేట్లోను రెండిట్లో కూడా కలర్స్ అనేవి చూపిస్తాయి. Lu+3 లుటీషియం +3 అండ్ Ln+3 లాంథనం +3 ఇవి రెండింటికి కూడా యాక్చువల్గా అన్పేడ్ ఎలక్ట్రాన్ లేదు, కానీ ఇవి కలర్ని చూపిస్తూ ఉంటాయి. ఇవి కలర్ని చూపించవు ఎందుకంటే వాటికి అన్పేడ్ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కలర్ చూపించాలంటే కనుక అన్పేడ్ ఎలక్ట్రాన్ కంపల్సరీ. ఆ అన్పేడ్ ఎలక్ట్రాన్ లేకపోవడం వల్ల అవి కలర్స్ని ఎగ్జిబిట్ చేయలేకపోతున్నాయి. తర్వాత లాంథనైడ్ అయాన్స్ లాంథనం +3 Ce+4 లుటీషియం +3 ఇవన్నీ కూడా పారామాగ్నెటిక్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్. అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనకి పారామాగ్నెటిక్ కింద ఉన్నాయి. లాంథనైడ్స్ హ్యావ్ లో వాల్యూస్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీస్. ఎందుకంటే అవి +3లో స్టేబుల్ కాబట్టి అవి ఫస్ట్ రెండు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత క్లోజర్ టు ఆల్కలిన్ ఎర్త్ మెటల్ స్పెషల్లీ టు కాల్షియం. కాల్షియంతో సిమిలర్గా ఇవి ప్రాపర్టీస్ కూడా కాల్షియం లాగే చూపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫెయిర్లీ లో అయనైజేషన్ ఎనర్జీ అండ్ లార్జ్ అటామిక్ సైజ్ దే ఆర్ గోయింగ్ టు బి బిహేవింగ్ యాజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్. అవి లార్జ్ అటామిక్ సైజు, తర్వాత అయనైజేషన్ ఎనర్జీ ఫాజన్ రూల్స్ కానీ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ అయానిక్ కాంపౌండ్స్ కానీ చెప్పుకుంటాం. అయనైజేషన్ ఎనర్జీ లార్జ్ అటామిక్ సైజ్ ఉన్నప్పుడు అవి స్ట్రాంగ్గా ఎలక్ట్రోపాజిటివ్ అయాన్స్ కింద ఎగ్జిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ రకంగా లాంథనైడ్స్ అన్నీ కూడా ఈ అయానిక్ సైజ్ వల్ల, అంటే సైజ్ ఆఫ్ యాటమ్ వల్ల, తర్వాత అయనైజేషన్ ఎనర్జీస్ వల్ల ఈ రెండింటినీ కలుపుకుని ఇవి ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ కింద ఎగ్జిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నవి. కెమికల్ రియాక్టివిటీ మొత్తం అంతా కూడా ఒకే చోట లిస్ట్ అవుట్ చేశాను. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఆల్కలీన్ ఎర్త్ మెటల్స్ ఎలాగైతే మనకి రియాక్టివ్గా చూపిస్తాయో అదే రకమైన రియాక్టివిటీని చూపిస్తాయి. ఇవి హైడ్రోజన్తో కలిసి మనకి హీటెడ్ ఇన్ ద గ్యాస్ మనకి అలా వస్తాయి, లేకపోతే కార్బైడ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏదైతే మనం కాల్షియం కార్బైడ్, మెగ్నీషియం కార్బైడ్, హైడ్రేట్స్ ఆఫ్ కాల్షియం, హైడ్రేట్స్ ఆఫ్ మెగ్నీషియం ఇవన్నీ ఎలా ఉన్నాయో అదే రకంగా ఇక్కడ కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి లాంథనైడ్ మెటల్ తీసుకుని విత్ సల్ఫైడ్స్ M2S3 అంతే కదా, మనకి మెగ్నీషియం సల్ఫైడ్, కాల్షియం సల్ఫైడ్ ఎలా అయితే ఫామ్ అవుతుందో ఇక్కడ కూడా ఫామ్ అవుతుంది. యాసిడ్స్ తోటి హైడ్రోజన్ లిబరేట్ చేస్తాయి, హాలోజన్స్ తోటి హాలైడ్స్ని ఫామ్ చేస్తాయి MX3 టైప్, ఎందుకంటే +3 ఆక్సిజన్ కాబట్టి. విత్ వాటర్ అవి హైడ్రాక్సిన్ ఫామ్ చేస్తాయి MOH థ్రైస్. తర్వాత అవి H2తో కలిసి బేసిక్ నేచర్లో కనిపిస్తుంది వాటర్లోని H2O. విత్ కార్బైడ్స్ ఫామ్ చేస్తే MC2 టైపు, లేదంటే M2C3 టైపు, M3C టైపు, ఏ రకమైన కార్బైడ్స్ అయినా ఫామ్ చేయొచ్చు. అదే నైట్రోజన్తో హీట్ చేసినప్పుడు నైట్రేట్స్ Mn, ఆక్సిజన్తో హీట్ చేసినప్పుడు ఆక్సైడ్స్ ఆ M2O3 అనేవి MOH థ్రైస్ కింద కానీ లేదంటే M2CO3 థ్రైస్ కింద కానీ మనకి కన్వర్ట్ అవుతూ ఉంటాయి. హైడ్రోజన్తో చేస్తే కనుక MH2. ఇవన్నీ కూడా మనకి ఈ కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ లాంథనైడ్స్లో మనం చూడదగినవి. యూజెస్, ఈ లాంథనైడ్స్ యొక్క యూజెస్ ఏంటి? సో ఇక్కడ పెద్దగా మనకి ఎక్కువ యూజెస్ లేవు, కానీ మిస్ మెటల్ అనేది చాలా మనకి ఇంపార్టెంట్.
ఈ మిస్ మెటల్ అనేది చాలాసార్లు అడిగాడు క్వశ్చన్. ఈ మిస్ మెటల్ కాంపోజిషన్ ఏంటి, మిస్ మెటల్ యూజెస్ ఏంటి. సో ఈ మిస్ మెటల్లో కాంపోజిషన్ ఏముంటాయి, ల్యాంథనైడ్ మెటల్ ఆల్మోస్ట్ 95% ఉంటే 5% ఐరన్ అప్రాక్సిమేట్గా, ట్రేసెస్ ఆఫ్ సల్ఫర్ అండ్ కాల్షియం అండ్ కార్బన్ ఇవన్నీ కూడా లైట్గా ఉంటాయి. దీన్ని ఎక్కువగా మనం ఎక్కడ వాడతాం, గ్యాస్ లైటర్స్, మనం వాడేటువంటి గ్లాస్ లైటర్స్ కానీ ఫ్లేమ్ థ్రోయింగ్ ట్యాంక్స్, మనం వాడేటువంటి ఫ్లేమ్ థ్రోయింగ్ ట్యాంక్స్, టాయ్స్, ట్యాంక్ ఇవన్నిటికి కూడా మనకి మిస్ మెటల్ వాడతాము. మెయిన్గా బుల్లెట్స్, ట్రాసర్ బుల్లెట్స్ అంటాం, వాటిలో షెల్ కనుక వాడినట్లయితే కనుక ఈ మిస్ మెటల్ అనే ఎల్లాయితో మాత్రమే చేయబడి ఉంటుంది. ఈ మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ యాంథనైడ్స్ అన్నీ కూడా కెటలిస్ట్, పెట్రోలియం క్రాకింగ్లో, అంటే పెట్రోలియంని మనం గ్యాసోలిన్ తయారు చేసినప్పుడు క్రాకింగ్ అనే ప్రాసెస్ చేస్తాం, అంటే థర్మల్ డికంపోజిషన్. అలా చేసేటువంటి క్రాకింగ్ ప్రాసెస్లో వీటిని మనం క్యాటలిస్ట్ కింద వాడతాం. కొన్ని ఆక్సైడ్స్ ఏం చేస్తాయంటే ఫాస్ఫోరస్ టెలివిజన్ స్క్రీన్స్, అంటే మనకి ఫ్లోరసెంట్ కానీ ఫాస్ఫోరసెన్స్ కానీ మనకి ఎక్కువగా లైటింగ్ ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ, అటువంటి ప్రాపర్టీని కూడా ఇవి కలిగి ఉంటాయి. ఫాస్ఫోరసింగ్ అండ్ ఫ్లోరసింగ్ సర్ఫేసెస్ ఇవి మనకి ల్యాంథనైడ్స్ తాలూకునేటువంటి ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, వాటి యొక్క కొన్ని ఫిజికల్ ప్రాపర్టీస్ యూజెస్ చూసాం. ఇప్పుడు మనం యాక్టినైడ్స్. సో యాక్టినైడ్స్ అంటే ఏంటి, 5F సిరీస్. సో 5F సిరీస్ అంటే 5F ఆర్బిటాల్లో ఫిల్ అవుతుంది. సో ఇందాక మనం చూసింది 4F ఆర్బిటాల్లో ఫిల్ అయింది. ఇప్పుడు యాక్టినైడ్స్ అంటే దేని తర్వాత ఉంటాయి, యాక్టీనియం తర్వాత వచ్చేటటువంటి ఏవైతే మన ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం యాక్టినైడ్స్ అని పిలుస్తాం. సో అదే ఇక్కడ మనం రాసినటువంటిది. ఇందులో యాక్చువల్గా మనం తీసినట్లయితే కనుక మ్యాక్సిమం ఎలిమెంట్స్ రేడియో యాక్టివ్, అన్నీ రేడియో యాక్టివే. సో దీంట్లో మనకి థోరియం తీసుకున్నట్లయితే కనుక థోరియం అండ్ ప్రొటెక్టానియం, తర్వాత యురేనియం, ఈ మూడు కూడా న్యాచురల్లీ రేడియో యాక్టివ్. మిగిలినవన్నీ కూడా సింథటిక్ రేడియో యాక్టివ్, అంటే ఈ యురేనియం నుంచి తయారు చేయబడినటువంటి ఎలిమెంట్స్. అందుకనే వీటిని ట్రాన్స్ యురానిక్ ఎలిమెంట్స్, అంటే మిగిలినటువంటి 14లో ఈ 3 తప్పితే మిగిలిన 11 ఎలిమెంట్స్ని కూడా ట్రాన్స్ యురానిక్, అంటే ఈ యురేనియం నుంచి వాటిని తయారు చేయడం జరిగింది కాబట్టి దాన్ని ట్రాన్స్ యురానిక్ ఎలిమెంట్స్ అంటాం. సో అదే ఇక్కడ మనం రాసుకున్నాం. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి 7s2 6d021 5f12 14. సో ఇందాక ఏదైతే మనం 6s 5d 4f అన్నామో ఇక్కడ మనం ఇదే అంటున్నాం. +3 ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి చూస్తుంది. యాక్టినైడ్స్ కూడా ఇందాక ఏదైతే నేను చెప్పానో ఫస్ట్ లెటర్స్ని అలాగే గుర్తుపెట్టుకుంటాను నేను. సో తోప్రోయినెప్లు అక్యూబెకాఐ ఫెమెనోలా అంటే థోరియం, ప్రొటెక్టానియం, యురేనియం, నెప్ట్యూనియం, ప్లూటోనియం, అమెరీషియం, క్యూరియం, బెర్కీలియం, కాలిఫోర్నియం, ఐన్స్టీనియం, ఫెర్మియం, మెండలీవియం, నొబీలియం, లారెన్షియం. సో ఈ ఫస్ట్ లెటర్స్ అన్నీ కూడా తీసి నేను గుర్తుపెట్టుకున్నాను. తోప్రోయినెప్లు అక్యూబెకాఐ ఫెమెనోలా. సో వీటి యొక్క అటామిక్ నెంబర్ తీసుకుంటే కనుక 89, యాక్టీనియం అది తీసేసి మిగిలినటువంటి 14, 90 నుంచి 103. ఇక్కడ కూడా సేమ్ మనం తీసుకున్నట్లయితే కనుక ఫస్ట్ 6d1 6 7s2. ఇక్కడ థోరియం తీసుకుంటే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటయ్యా అంటే 6d2 7s2. ఇక్కడ మనకి ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవ్వలేదు ఎలక్ట్రాన్. సో ఎందుకని ఎంటర్ అవ్వలేదు, కానీ మనకి అయినా సరే దీన్ని ఎఫ్ ఆర్బిటాల్లో పెట్టుకున్నాం ఎఫ్ బ్లాక్లో. ఎందుకని అంటే దీని యొక్క +3 ఆక్సిడేషన్ స్టేట్ తీసుకున్నట్లయితే కనుక 5f1. సో మనకి యూజువల్గా ఒక క్వశ్చన్ వస్తుంది, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విల్ నాట్ హ్యావ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎఫ్ ఆర్బిటాల్. దానికి థోరియం ఇచ్చినప్పుడు మనం చూసుకుని పెట్టాలి. ఓకే, అదే నెక్స్ట్ తీసుకున్నట్లయితే కనుక 5f2 6d2 7s2. అంతే. తర్వాత 5f3 5f4 5f6 5f7 5f7 6d1 ఇది క్యూరియంకి. సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాటిని బై హార్ట్ చేసి అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు దాన్ని మనం జాగ్రత్తగా ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి కొన్ని హైలైట్స్ రాసాము ఇక్కడ మనం. The 14 electrons are formally added to 5f, though
నాట్ ఇన్ థోరియం బట్ ఫ్రమ్ ప్రొటెక్టానియం. సో ఏదైతే మనం చెప్పుకున్నామో దానికి ప్రొటెక్టానియం నుంచి మనం యాడ్ చేసామో, కానీ థోరియంలో మాత్రం యాడ్ చేయలేదు. ద ఇర్రెగ్యులారిటీ ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ యాక్టినైడ్స్ లైక్ దోస్ ఇన్ ల్యాంథనైడ్స్ ఆర్ రిలేటెడ్ టు ద స్టెబిలిటీస్ ఆఫ్ F0, F7, F14. అంతే కదా, ఎక్కడైనా సరే లీస్ట్ స్టేబుల్, హాఫ్ ఫిల్డ్ లేదంటే కంప్లీట్లీ ఫిల్డ్, ఇవే కదా డిసైడ్ చేస్తాయి. సో అదే రకంగా ఇక్కడ కూడా మనకి ఈ కాన్ఫిగరేషన్స్ అని ఇర్రెగ్యులర్గా ఉండడానికి కారణం హాఫ్ ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్, లేదంటే అక్కడ లేకపోవడం వల్ల ఈ డీలోకి ఎఫ్లో రాకపోవడం, ఎఫ్లో ఉన్న 7 వచ్చేయడం, లేదంటే ఎఫ్లో 14 వచ్చేయడం. అందుకని ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయానిక్ సైజెస్, ఇక్కడ కూడా సేమ్ యాక్టినైడ్ కాంట్రాక్షన్, ఏదైతే ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ చెప్పుకున్నామో ఇక్కడ మనకి యాక్టినైడ్ కాంట్రాక్షన్ ఉంటుంది. అది మనకి స్పష్టంగా సైజులో డిక్రీజ్ అనేది కనిపిస్తుంది. సో యాక్టినైడ్ కాంట్రాక్షన్, ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ తీసుకున్నట్లయితే కనుక యాక్టినైడ్ కాంట్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ ల్యాంథనైడ్ కాంట్రాక్షన్. ఎందుకని అంటే కనుక 5F విల్ హ్యావ్ స్టిల్ మోర్ పూర్ షీల్డింగ్ దాన్ 4F. అందుకని 5F ఎలక్ట్రాన్స్ అనేవి ఇంకా తక్కువ షీల్డింగ్ చేస్తాయి కాబట్టి 4F ఎలక్ట్రాన్స్తో పోల్చినప్పుడు ల్యాంథనైడ్ కాంట్రాక్షన్ కంటే కూడా యాక్టినైడ్ కాంట్రాక్షన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి జనరల్గా మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్స్ అవే కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆల్ యాక్టినాయిడ్స్. ఎందుకంటే ఆ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 1 ఎలక్ట్రాన్ 3 తీసినప్పుడు +3 అనేది యూజువల్గా మనకు కనిపించేటటువంటి ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ మనకి మొత్తం ఆక్సిడేషన్ స్టేట్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేశాను. సో కామన్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది +3. మీకు చూసినట్లయితే కనుక అన్నింటిలో కూడా 3 ఉంటుంది. కాకపోతే కొన్ని ప్లూటోనియం ఈజ్ గోయింగ్ టు బి ఎగ్జిస్టింగ్ ఈవెన్ 7 ఆక్సిడేషన్ స్టేట్. అదే కనుక మనం యురేనియం కానీ, నెప్ట్యూనియం కానీ, ప్లూటోనియం, అమెరికనం ఇవన్నీ కూడా 6 ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తున్నాయి. కానీ కామన్గా అన్నీ కూడా 3 ఆక్సిడేషన్ స్టేట్స్ని చూపిస్తున్నాయి. థోరియం, యాక్టీనియం ప్రజెంట్ ఇన్ 2, 2, 2. సో ఇవి కొన్ని స్పెసిఫిక్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టేబుల్ చూసి ఏది +4 వస్తుంది, ఏది +5 వస్తుంది, ఏది +6 వస్తుంది, లేదంటే ఏది అన్ని ఆక్సిడేషన్ స్టేట్లను చూపిస్తుంది, ఈ రకమైన క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఆ ఫ్రేమ్ చేసినప్పుడు ఈ టేబుల్ బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? జనరల్ క్యారెక్టరిస్టిక్స్, ఇవి కూడా మనకి సిల్వరీ అపీరెన్స్ ఉంటాయి, కానీ వెరైటీ స్ట్రక్చర్స్ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి రెగ్యులారిటీస్, మనకి మెటల్ ఏదైతే మనకి రేడియస్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో ల్యాంథనైడ్స్ లాగే ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పాను. సో ఆ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఇర్రెగ్యులారిటీస్ వల్ల హైలీ రియాక్టివ్ మెటల్స్, అలాగే HCl అటాక్స్ ఆల్ మెటల్స్ బట్ ఆర్ స్లైట్లీ ఎఫెక్టెడ్ బై నైట్రిక్ యాసిడ్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ప్రొటెక్ట్. సో ఇది అల్యూమినియంలో ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా. అల్యూమినియం అనేది ఎలాగైతే HNO3 లైక్ ఆక్సిడైజింగ్ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు అవి కొంత ఆక్సైడ్ లేయర్ని ఫామ్ చేసి ప్రొటెక్టివ్ లేయర్ ఉండడం వల్ల ఫర్దర్గా రియాక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇక్కడ కూడా HClతో రియాక్ట్ అవుతుంది కానీ HNO3తో రియాక్ట్ అవ్వటం లేదు. అదే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అదే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే కనుక యాక్టినైడ్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్ దాన్ ల్యాంథనైడ్స్. ల్యాంథనైడ్స్ కంటే కూడా యాక్టినైడ్స్ యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి. ఎందుకంటే రకరకాల మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క ఆక్సిడేషన్ స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉండేటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా మనకి యాక్టినైడ్స్లో కనిపిస్తాయి కాబట్టి కొంచెం కాంప్లెక్సివ్గా ఉంటాయి. తర్వాత 5F ఎలక్ట్రాన్స్ ఆర్ ఎఫెక్టివ్లీ షీల్డెడ్ ఫ్రమ్ న్యూక్లియర్ ఛార్జ్ దాన్ ద 4F ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద కరస్పాండింగ్ ల్యాంథనైడ్స్. సో అందుకోసమనే మనకి లెస్ ఫర్మ్లీ హెల్డ్. సో బాండింగ్ ఇన్ యాక్టినైడ్స్లో మనకి 4F 5F తీసుకుంటే ఏం చెప్పాను, 4F అనేవి మనకి మోర్ షీల్డింగ్ కంపేర్ టు 5F. అందుకనే బాగా ఎక్కువగా ఫర్మ్గా బైండ్ అయిపోయి ఉంటాయి. అలా బైండ్ అయిపోవడం ఉండడం వల్ల దే ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్ ఫర్ బాండింగ్ ఇన్ ద యాక్టినైడ్స్. అవి అవైలబుల్ అయ్యి ఉంటాయి. అదే అయనైజేషన్ ఎంథాల్పీస్ తీసుకుంటే కనుక యాక్టినైడ్స్ ఆర్ లోవర్ దాన్ ల్యాంథనైడ్స్. అయనైజేషన్ ఎంథాల్పీ అన్నీ కూడా యాక్టినైడ్స్కే తక్కువ ఉంటాయి ల్యాంథనైడ్స్తో పోలిస్తే. అలాగే మోస్ట్ అయాన్స్ ఆఫ్ యాక్టినైడ్స్ ఆర్ కలర్డ్. చాలా అయాన్స్ కలర్డ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ద కాంప్లెక్స్ ఫార్మేషన్స్. కాంప్లెక్స్ ఫార్మేషన్స్ కూడా అవి చాలా ఈజీగా ఉంటాయి అండ్ దే ఆర్ గోయింగ్ టు బి మోర్ బేసిక్ దాన్ ల్యాంథనైడ్ కాంపౌండ్స్. సో ఇవన్నీ కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. నోట్స్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు చదువుకుని గుర్తుపెట్టుకుని ఆ పాయింట్స్ని మీరు మళ్ళీ రిపీటెడ్గా రాసుకున్నట్లయితే కనుక మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకేనా?
సో ఈ 5f ఎలక్ట్రాన్స్ గురించి 4f ఎలక్ట్రాన్స్ గురించి కంపారిజన్ చెప్తున్నాం అంతే. లాంథనైడ్స్, యాక్టినైడ్స్ కాంట్రాక్షన్ అనేది 5fలో ఎక్కువ, లాంథనైడ్స్లో తక్కువ. సో అదే దాన్ని అయనైజేషన్ ఎంథాల్పీ తీసుకుంటే కనుక లాంథనైడ్స్లో కనుక తక్కువగా ఉంటుంది, యాక్టినైడ్స్లో తక్కువగా ఉంటుంది, లాంథనైడ్స్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్ ఫార్మేషన్స్ కానీ బేసిక్ నేచర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫైనల్గా నేను ఒక టేబుల్ ఫామ్ చేశాను లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ యొక్క డిఫరెన్సెస్ గురించి. సో ఇక్కడ మనం డిఫరెన్స్లు చూసినట్లయితే కనుక డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 4f ఆర్బిటాల్ 5f ఆర్బిటాల్, ఇది బేసిక్ డిఫరెన్స్. తర్వాత బిలాంగ్ టు 6th పీరియడ్ అండ్ ఫార్మ్ ఏ పార్ట్ ఆఫ్ ద 3rd ట్రాన్సిషన్ సిరీస్. ఈ లాంథనైడ్స్ అనేవి 3rd ట్రాన్సిషన్ సిరీస్లో ఒక పార్ట్ కింద ఉంటాయి. ఇది కన్స్టిట్యూట్ ఫస్ట్ ఇన్నర్ ట్రాన్సిషన్ సిరీస్. అంటే ఈ 4f 5fలో ఇది ఫస్ట్ కదా. అది ఇది 7th పీరియడ్లోకి వస్తాయి. అదే ఇది 4th ట్రాన్సిషన్ సిరీస్లో ఉంటుంది. ఇది సెకండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ సిరీస్. ఇది పెద్ద విషయం కాదు. తర్వాత ఎక్సెప్ట్ ప్రోమీథియం ఆల్ ఎలిమెంట్స్ అక్కర్ ఇన్ నేచర్. ఇక్కడ మనకి లాంథనైడ్స్లో ప్రోమీథియం మళ్ళీ రేడియో యాక్టివ్, అది కాకుండా మిగిలినవన్నీ కూడా నేచర్లో దొరుకుతాయి. ఇక్కడ మొత్తం అన్నీ కూడా రేడియో యాక్టివే. ఎక్సెప్ట్ యురేనియం అండ్ థోరియం ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ అండ్ థోరియం అండ్ యురేనియం అక్కర్ ఇన్ నేచర్. అదే చెప్పుకున్నాం మనం, న్యాచురల్లీ రేడియో యాక్టివ్, రిమైనింగ్ అన్నీ కూడా సింథటిక్ రేడియో యాక్టివ్. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ 4f ఆర్బిటాల్స్ ఆర్ హయ్యర్. బైండింగ్ ఎనర్జీ తీసుకుంటే కనుక 4f ఆర్బిటాల్స్కి ఎక్కువగా ఉంటుంది, అదే 5f ఆర్బిటాల్స్కి తక్కువగా ఉంటుంది బైండింగ్ ఎనర్జీ, వాటి యొక్క బైండింగ్ ఎనర్జీ. ప్రోమీథియం ఈజ్ రేడియో యాక్టివ్, ఆల్ మెంబర్స్ ఆఫ్ ద సిరీస్ ఆర్ రేడియో యాక్టివ్. అదే +3 ఆక్సిడేషన్ స్టేట్ తీసుకున్నట్లయితే కనుక లాంథనైడ్స్ అనేవి +2 అండ్ +4 ఆక్సిడేషన్ స్టేట్స్ని కూడా చూపిస్తాయి కొన్ని కేసుల్లో. ఇక్కడ మనకి +4, +5, +7 ఆల్సో కూడా మనకు చూపిస్తుంది. అంటే ఎక్కువ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి యాక్టినైడ్స్లోనే మనకు పాసిబిలిటీ ఉన్నాయి లాంథనైడ్స్తో పోలిస్తే. లాంథనైడ్ షోస్ లెస్ టెండెన్సీ టు ఫార్మ్ ద కాంప్లెక్సెస్, దే ఆర్ గ్రేటర్ టెండెన్సీ టు ఫార్మ్ ద కాంప్లెక్సెస్. లాస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకుంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద అయాన్స్ ఆఫ్ లాంథనైడ్స్ ఆర్ ఫెయిర్లీ కలర్డ్. ఇవన్నీ కూడా ఫెయిర్గా కలర్డ్ ఉంటాయి, ఇవి డీప్లీ కలర్డ్. మనం తీసుకున్నట్లయితే కనుక యురేనియం U3+ రెడ్ కలర్, U4+ గ్రీన్ కలర్. సో ఇవి ఫెయిర్గా ఉంటాయి, కొంచెం తక్కువ కలర్. ఇది మాత్రం కొంచెం డార్క్గా, సో కలర్గా ఉంటాయి. లాంథనైడ్స్ కెనాట్ ఫార్మ్ ఆక్సో క్యాటయాన్స్. అవే యాక్టినైడ్స్ తీసుకుంటే కనుక ఆక్సో క్యాటయాన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ EO2+, PuO2+, UO+. ఇటువంటి ఆక్సో క్యాటయాన్స్ అనేవి మనకి యాక్టినైడ్స్లో కనిపిస్తాయి కానీ లాంథనైడ్స్లో కనిపించవు. తర్వాత హైడ్రాక్సైడ్స్ ఆర్ లెస్ బేసిక్, అదే యాక్టినైడ్స్ హైడ్రాక్సైడ్స్ అనేవి మోర్ బేసిక్. అదే లాస్ట్ పాయింట్ మనం చెప్పుకుంది, ఇవి మోర్ బేసిక్, ఇవి లెస్ బేసిక్. కాంట్రాక్షన్ ఈజ్ రిలేటివ్లీ లెస్, ఇక్కడ కాంట్రాక్షన్ ఈజ్ గ్రేటర్ డ్యూ టు పూర్ షీలింగ్ ఎఫెక్ట్ ఆఫ్ 5f ఎలక్ట్రాన్స్. ఇవే మనం ఇంతకుముందు చెప్పుకున్నవే. నేను మళ్ళీ ఒక లిస్ట్ అవుట్ చేసి ఒక టేబుల్లో ఇచ్చాను. సో ఈ టేబుల్ అనేది మనకు బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ గురించి. ఇక్కడ కొన్ని అడిషనల్ పాయింట్స్ మళ్ళీ చెప్పుకున్నాం. మనం అన్నీ కూడా ఏం చెప్తున్నాం, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ప్రతిదానికి కూడా మనం ఏం చెప్తున్నాం అంటే మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్ D10 కానీ లేదా D5 కానీ అని చెప్తున్నాం. కానీ కాపర్ అనేది D9, పెలాడియం అండ్ గోల్డ్ అనేది D8 కాన్ఫిగరేషన్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎందుకని అంటే కనుక వాటి యొక్క హైడ్రేషన్ ఎంథాల్పీ అనేది వాటికి ఎక్కువగా ఉంటుంది, అవి సైజ్ తక్కువగా ఉన్నప్పుడు. సో అందుకోసం వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ D10 లేకపోయినా సరే కూడా వీటికి కాన్ఫిడెన్స్ అంటే ఏదైతే హైడ్రేషన్ ఎంథాల్పీ అనేది వాటిని బాగా స్టెబిలైజ్ చేస్తుంది. సో అవి మనకి ఒక అడిషనల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత ఇది ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకుందే, థర్మల్ స్టెబిలిటీ. నికెల్ 2 కాంపౌండ్స్ ఆర్ మోర్ థర్మోడైనమికల్లీ స్టేబుల్ దాన్ ప్లాటినం 2. ఎందుకంటే ఇక్కడ వాల్యూస్ తీసుకున్నట్లయితే కనుక 2490, 2690, IE1 + I2. కొంచెం గ్రాఫ్ తప్పింది. సో IE1, IE2 తీసుకుంటే కనుక Ni2కి తక్కువ ఉంది, ప్లాటినంకి ఎక్కువగా ఉంది. అందుకని Ni2 థర్మో కాంపౌండ్స్ ఆర్ స్టేబుల్. అదే మనకి
టోటల్ తీసుకుంటే కనుక ఇది 11290, ఇది 9360. అందుకని ప్లాటినం +4 అనేది మోర్ థర్మల్లీ స్టేబుల్, అది నికెల్ +4 అనేది తక్కువ స్టేబుల్. సో ఇది మనం అయనైజేషన్ ఎంథాల్పీని బేస్ చేసుకుని చెప్పుకోగలిగినటువంటి పాయింట్. క్రోమైల్ క్లోరైడ్ టెస్ట్, ఇది క్లోరైడ్ అయాన్స్ని మనం గుర్తుపెట్టుకోవడానికి, సో అంటే ఐడెంటిఫై చేయడానికి వాడేటటువంటి ఒక టెస్ట్. అదే MnO4- అంటే పెర్మాంగనేట్, ఇది 3D0 కాన్ఫిగరేషన్, కానీ ఇది పింక్ కలర్ చూపిస్తుంది. ఇది చార్జ్ ట్రాన్స్ఫర్ మెకానిజం, అది ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం, బై ఆక్సిజన్ టు మ్యాంగనీస్. అంటే పెర్మాంగనేట్ అనేది మ్యాంగనేట్ కింద కన్వర్ట్ అవ్వడం వలన ఈ ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరిగి మనకి +7 కన్వర్ట్స్ టు +6, అందుకని అన్పేడ్ ఎలక్ట్రాన్ వచ్చి అప్పుడు అది కలర్ కనిపిస్తుంది మనకి, అది ఛార్జ్ ట్రాన్స్ఫర్ మెకానిజం అంటాం. అదే Na2FeO4 అనేది +6 ఆక్సిడేషన్ స్టేట్, అది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. ఇంకొకటి Pu+4 స్టేట్లో రిడక్షన్ జరిగితే Pu+3 వస్తుంది. అదే Pu+4 ఆక్సిడేషన్ జరిగితే PuO2+2 అనేది వస్తుంది. ఇది కూడా మనకి కొన్నిసార్లు ఎసిడిక్ మీడియంలో జరిగేటటువంటి ఒక రిడక్షన్ ప్రాసెస్, ఒక ఆక్సిడేషన్ ప్రాసెస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఈస్ ఐరన్ కాంపౌండ్స్. సో ఐరన్ కాంపౌండ్ తీసుకుంటే కనుక Fe+Cl2 మనకి FeCl3 వస్తుంది. Fe నుంచి H2SO4 కలిస్తే FeSO4 వస్తుంది. ఈ FeSO4ని కనుక మనం హీట్ చేస్తే Fe2O3 SO2 SO3 వస్తుంది. లేదంటే పెర్మాంగనేట్తో ఆక్సిడేట్ చేస్తే Mn2+, Cr2O7తో ఆక్సిడేట్ చేస్తే Cr3+. అదే FeSO4 బ్రౌన్ రింగ్ టెస్ట్, NO3- కాన్సంట్రేట్ H2SO4 చేస్తే బ్రౌన్ రింగ్ ఫామ్ అవుతుంది, FeH2O5 times NO. Fe2O3 + HCl, FeCl3 వస్తుంది. FeCl3తో హైడ్రాల్ చేస్తే FeOH రైస్, FeOH రైస్ని హీట్ చేస్తే కనుక Fe2O3, ఈ Fe2O3ని హీట్ చేస్తే Fe3O4 + O2. అది ఎసిడిక్ మీడియంలో వేస్తే కనుక మనకి కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది FeH2O6 3+. అదే Fe2O3ని NADCO3 రియాక్ట్ చేస్తే మనకు సోడియం ఫెర్రైట్ NaFe2 FeO2. అదే NaOCl సోడియం హైపోక్లోరైడ్తో చేస్తే సోడియం ఫెర్రైట్. ఇవన్నీ కూడా మనకు ఫామ్ అవుతాయి. అదే FeCl3ని మనం కనుక K4FeCN6 KSCN సోడియం పొటాషియం థయోసైనేట్తో చేస్తే FeSCN రెడ్ కలర్, సో మనకి బ్లడ్ రెడ్ కలర్ వస్తుంది. అదే K4FeCN6తో చేస్తే కనుక ప్రషియన్ బ్లూ కలర్ ఫెర్రోఫెర్రిసైనైడ్ Fe4FeCN6 రైస్ వస్తుంది. H2Sతో చేస్తే HCl FeCl2S, SnCl చేస్తే FeCl2 SnCl4. ఇది టేబుల్ నేను రెడీ చేసి పెట్టాను. సో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ఎప్పుడైనా సరే ఐరన్ కాంపౌండ్స్ అడిగినప్పుడు, ఇది నీట్ వరకు అయితే అవసరం లేదు, ఎంసెట్ వరకు అయితే అవసరం లేదు, JEE వాళ్ళ కోసం మాత్రమే ఈ ఒక ఎక్స్ట్రా టేబుల్ నేను పెట్టాను. సో మీరు జాగ్రత్తగా అవసరమైన వాళ్ళు చూసుకుని అర్థం చేసుకోండి. ఓకే, తర్వాత కాపర్ కాంపౌండ్స్ CuSO4 5H2 is called బ్లూ విట్రియాల్. అదే దాన్ని 100 degrees Celsius హీట్ చేస్తే 4 వాటర్ మాలిక్యూల్స్ బయటకు వచ్చేస్తుంది, ఇది బ్లూయిష్ వైట్ అవుతుంది. అది ఇంకొంచెం హీట్ చేస్తే మొత్తం ఎనహైడ్రస్ అయిపోతుంది, వైట్ కలర్. అది 750 degrees Celsius వరకు హీట్ చేస్తే క్యూప్రిక్ ఆక్సైడ్ SO2 O2 వస్తుంది. అంటే మనకి కాపర్ సల్ఫేట్ అనేది కలర్ రావాలి అంటే కనుక వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ కంపల్సరీ. దాన్ని హీట్ చేసినప్పుడు ఈ రకమైనటువంటి మోడిఫికేషన్స్ మనకు కనిపిస్తాయి. ఇక్కడ కాపర్ కాంపౌండ్స్లోనే మనం ఏ రకంగా ప్రిపేర్ చేయొచ్చు, ఏ రకంగా దాన్ని రియాక్ట్ అవుతుంది ఇక్కడ రాశాను. CuO + H2SO4 CuSO4, Cu + H2SO4 ఆక్సిజన్ CuSO4. ఈ CuSO4 Ka తో రియాక్ట్ అయితే Cu2I2 వైట్ కలర్, ఆల్డిహైడ్తో రియాక్ట్ అయితే కనుక మనకి ఫెయిలింగ్స్ రియేజెంట్ Cu2 రెడ్ ప్రెసిపిటేట్. అదే KCnతో రియాక్ట్ అయితే కనుక K3CuCN4 అనే కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. అదే CuSO4 Na3తో చేస్తే కనుక బ్లూ కలర్ ఫస్ట్ వచ్చి తర్వాత క్యూప్రిక్ అమోనియం సొల్యూషన్ డీప్ బ్లూ కలర్ మారుతుంది. Na2S2O3తో CuS2O3 ఫర్దర్గా ఇంకా రియాక్ట్ అయ్యి NaCuS2O3 ఫర్దర్గా హైడ్రాలిసిస్ చేసినప్పుడు క్యూప్రస్ సల్ఫైడ్ Na2S2O3 హైపో అనేది కనుక మనకి ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కాపర్ సల్ఫేట్కి సంబంధించినటువంటిది. ఇది కూడా నేను చెప్తున్నాను కదా, CET నీట్ వరకు అవసరం లేదు, ఓన్లీ JEE వాళ్ళకు మాత్రమే నేను ఇక్కడ ఈ స్లైడ్ను ప్రిపేర్ చేశాను. ఎవరికి అవసరమైతే వాళ్ళు చూడండి. సో పొటాషియం డైక్రోమేట్ని జస్ట్ లిస్ట్ అవుట్ చేశాను అంతే. సో FeCr2O4 తీసుకుని దాని ఫస్ట్ సోడియం క్రోమేట్ వస్తుంది, సోడియం క్రోమేట్ సోడియం డైక్రోమేట్ అవుతుంది. సోడియం డైక్రోమేట్ అనేది సోడియం క్రోమేట్లో NH4Cl వేసినప్పుడు అమ్మోనియం డైక్రోమేట్ వస్తుంది. అమ్మోనియం డైక్రోమేట్ హీట్ చేసినప్పుడు N2 నైట్రోజన్ గ్యాస్ Cr2O3 వస్తుంది. అదే దీన్ని సోడియం డైక్రోమేట్ని తీసుకెళ్ళి KClతో చేస్తే K2Cr2O7 వస్తుంది.
Na2CrO4 డైరెక్ట్గా కనుక మనం హైడ్రాల్ చేస్తే Fe2O3 కింద CO2 కింద డివైడ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకి మెయిన్ ఇచ్చింది ఏంటంటే అమ్మోనియం డైక్రోమేట్కి పొటాషియం డైక్రోమేట్. సో అమ్మోనియం డైక్రోమేట్ హీట్ చేస్తే నైట్రోజన్ గ్యాస్ వస్తుంది, పొటాషియం డైక్రోమేట్ హీట్ చేస్తే మనకి ఆ నైట్రోజన్ గ్యాస్ అనేది రాదు. సో అది తెలియడం కోసమే ఇక్కడ మనకి రాసింది. తర్వాత ప్రాపర్టీస్ K2Cr2O7 ఏవే ప్రాపర్టీస్ని చూపిస్తున్నాయి సో అనేది మొత్తం ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా మనం చూసినవే. I-I2 కింద అవుతుంది, H2S అవుతుంది, Fe2+ Fe3+ అవుతుంది, SO2 కెట్ కన్వర్ట్ SO4 2-, NO2- కన్వర్ట్ NO3-, H2O2 తీసుకుంటే కనుక K3Cr8 అనే కాంపౌండ్ మనకి ఫామ్ అవుతుంది. అదే K2Cr2O7ని ఆక్సైడ్ చేస్తే హైడ్రాక్సైడ్ అంటే బేస్లో క్రోమేట్ అవుతుంది, అదే యాసిడ్ వేస్తే డైక్రోమేట్ అవుతుంది. ఇది కాన్సన్ట్రేట్ H2SO4 కింద క్రొమైల్ క్లోరైడ్ టెస్ట్ని ఇవ్వడానికి NaOH Na2CO4 ఎల్లో సొల్యూషన్. ఇది లెడ్ ఎస్టేట్తో చేస్తే కనుక మళ్ళీ లెడ్ క్రోమేట్ అనే ఎల్లో కలర్ సొల్యూషన్ ఫామ్ చేస్తుంది. అదే K2Cr2O7 H2SO4తో తీసుకుంటే KHSO4CrO3, H2SO4 విత్ CO2 తీసుకుంటే కనుక KCrSO4 ట్వైస్ క్రొమీలియం అని అంటాం దీన్ని. సో ఇది ఫామ్ చేస్తుంది. దీన్ని హీట్ చేస్తే డైరెక్ట్గా K2CrO4 Cr2O3, అదే H+H2O2 తీసుకుంటే కనుక CrO5. ఈ రకంగా మనకి డిఫరెంట్ కాంపౌండ్స్ అనేవి మనకి ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఇది పొటాషియం డైక్రోమేట్ గురించి. పొటాషియం పెర్మాంగనేట్ని కూడా లిస్ట్ అవుట్ చేశాను నేను ఇక్కడ మనకు కనుక పొటాషియం పెర్మాంగనేట్ తీసుకుంటే ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో పెర్మాంగనేట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇన్ బేస్ మీడియం, ఆల్కలిన్ మీడియం అండ్ ఎసిడిక్ మీడియం. సో ఎసిడిక్ మీడియంలో కనుక MnO2 O2 కింద మారుతుంది. అదే మనం బేస్తో కనుక చేస్తే డీకలరైజ్ అయ్యి C+C అది బేయర్స్ రియేజెంట్ అవుతుంది. అదే కాన్సన్ట్రేట్ H2SO4లో తీసుకుంటే కనుక Mn2O7 అది ఎక్సెస్ MnO3+ ఇఫ్ యాసిడ్ ఈజ్ ఇన్ ఎక్సెస్. ఆ రకంగా ఏ ఎక్సెస్ ఉన్నదో దాన్ని బట్టి మనకు వస్తుంది. దీని యొక్క హీట్ చేసినట్లయితే కనుక మ్యాంగనేట్ వచ్చి MnO2 వస్తుంది. అదే ఆక్సిడైజింగ్ నేచర్ తీసుకుంటే H2O2 O2 కింద అవుతుంది, ఆక్సలేట్ CO2 అవుతుంది, Fe+2 Fe3+ అవుతుంది, సల్ఫేట్ అవుతుంది, +2 O2 అవుతుంది, అదే X-X2కి అవుతుంది, H2S అవుతుంది. ఇవంతా కూడా మనకి మళ్ళీ MnO3+ ఎక్సెస్ తీసుకుంటే MnO3, ఫైనల్గా KMnO4 MnO2. ఇదంతా కూడా పెర్మాంగనేట్ తాలూకా ఒక టేబుల్. ఇవన్నీ షీట్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినవి కాబట్టే నేను ఫాస్ట్గా చెప్తున్నాను. ఈ ఫాస్ట్గా చెప్పినవన్నీ కూడా మీకు ఈ టేబుల్లో ఉన్నాయి కాబట్టి ఆ టేబుల్ చూసి అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే D&F బ్లాక్ అనేది మనకి ఫైనల్లో అంటే నీట్ ఎగ్జామ్లో అయితే కనుక ఇంతకుముందు చెప్పిన బేసిక్ పాయింట్స్ నుంచి క్వశ్చన్లు వస్తున్నాయి అన్నీ. ఎప్పుడు కూడా మనకి అంత టాప్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే లేవు, కానీ JEEలో మాత్రం కొంచెం టఫ్గా అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ యాడ్ చేసిన స్లైడ్స్. సో దీన్ని మీరు కూర్చుని జస్ట్ ఆ మొబైల్లో అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. తర్వాత సిల్వర్ నైట్రేట్, లియోనార్ కాస్టిక్ అంటాం దీన్ని. ఆ సిల్వర్ నైట్రేట్ ఎలా వస్తుంది? సిల్వర్ ప్లస్ HNO3 చేస్తే సిల్వర్ నైట్రేట్ వస్తుంది. ఈ సిల్వర్ నైట్రేట్ రెడ్ హాట్ హీట్ చేస్తే సిల్వర్ కింద నైట్రోజన్ డైఆక్సైడ్ కింద బ్రేక్ అయిపోతుంది. అదే గ్రేటర్ దాన్ 212 degrees Celsius చేస్తే కనుక AgNO2 అంటే నైట్రైట్ ప్లస్ O2 కింద మారుతుంది. అదే AgNO3ని Cu2+Ag కింద కన్వర్ట్ చేయొచ్చు మనం. AgNO3 విత్ pH3 తీసుకుంటే కనుక AgH3PO3 ఫామ్ అవుతుంది. KCNతో ఒక కాంప్లెక్స్ AgCN ట్వైస్. అదే మనకి RCHOH టోలెన్స్ రియేజెంట్ అంటుందని సిల్వర్ మిర్రర్ టెస్ట్. అదే Na2S2O3తో కనుక Ag2S2O3 వైట్ కలర్, అది ఇంకా ఫర్దర్గా చేసినప్పుడు Ag2S బ్లాక్ కలర్. సో ఈ రకంగా మనకి సిల్వర్ నైట్రేట్ లియోనార్ క్లాస్టిక్ అనేది ఈ రకమైనటువంటి కాంపౌండ్స్ అన్నీ కూడా మనకు చూపిస్తుంది. తర్వాత మెర్క్యూరస్ క్లోరైడ్ Hg2Cl2, ఇది హీట్ చేసినప్పుడు మెర్క్యూరిక్ క్లోరైడ్ ఫామ్ చేస్తుంది. Hg2NO3 ట్వైస్ మెర్క్యూరస్ నైట్రేట్ని NaClతో చేసినప్పుడు మనకి మెర్క్యూరస్ క్లోరైడ్ వస్తుంది. ఇది క్లోరిన్తో రియాక్ట్ చేస్తే HgCl2, హీట్ చేసిన HgCl2. NH3తో చేసినప్పుడు మనకి HgNH2Cl Hg బ్లాక్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తుంది. SnCl2 ఎక్సెస్ వేసినప్పుడు మనకి Hg మెర్క్యూరీ కింద వచ్చేస్తుంది. SnCl2 విత్ లిమిటెడ్ సప్లై అప్పుడు HgCl2 వస్తుంది. లేదు హీట్ చేసినప్పుడు కూడా HgCl2 Hg వస్తుంది. సో అన్నీ కూడా మ్యాక్సిమం HgCl2 HgCl2 అలాగే వస్తుంది. కాకపోతే ఏ రియేజెంట్తో ఏమొస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఇది అంతా కూడా మెర్క్యూరస్ క్లోరైడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత మెర్క్యూరిక్ క్లోరైడ్ HgCl2.
సో ఇందా చూసినటువంటి Hg+Cl2 మెర్క్యూరీ క్లోరైడ్ వస్తుంది. Hg2Cl2తో Cl2 వేసినా సరే మెర్క్యూరీ క్లోరైడ్ వస్తుంది. లేదా Hg2 యాక్వారీజియా అంటే HCl HNO3 మిక్సర్. అదే HgCl2ని NH3తో చేస్తే మనకి HgNH2Cl విత్ NH4Cl. SnCl2తో చేసినప్పుడు ఫస్ట్ Hg2Cl2 మెర్క్యూరస్ క్లోరైడ్, ఇంకా ఎక్కువ ఎక్సెస్ చేసినప్పుడు మెర్క్యూరీ వస్తుంది. అదే HgCl2ని NaOHతో రియాక్ట్ చేసినప్పుడు HgO వస్తుంది. ఈ HgI2 వాడినప్పుడు K2HgI4 నెస్లర్స్ రియేజెంట్, ఏదైతే మనకి అమ్మోనియాతో మనకి గ్రీన్ కలర్ వచ్చేటటువంటి కాంప్లెక్స్ రియేజెంట్ ఐడెంటిఫికేషన్ ఉందో అది కూడా మనకి దీంట్లో తయారవుతుంది. సో ఈ రకంగా మనకి D అండ్ F బ్లాక్ని కంప్లీట్ చేసుకున్నాం. దీనికి నేను మళ్ళీ ఒక DPPని అప్లోడ్ చేస్తాను. ఆ DPPని అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఆ పర్టికులర్ DPPని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే సొల్యూషన్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ సొల్యూషన్ వీడియోని చూసుకోండి. ఓకేనా? సో మీరందరూ కూడా P బ్లాక్ కానీ, D బ్లాక్ కానీ, F బ్లాక్ కానీ ఇవన్నీ కూడా మెమొరీ బేస్డ్. ఎలా చదవాలి అంటే కనుక మనం ఒక్కసారి అలా చదువుకుంటా నవల్లా వెళ్ళిపోతే కుదరదు. ఒకసారి చదువుకోవాలి, క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఏదైతే మనకు గుర్తుండట్లేదో దాన్ని మళ్ళీ ఒక 2 to 3 టైమ్సో లేదా 5 టైమ్సో మనం ఒకసారి రాసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా గుర్తుంటాయి, లేదంటే గుర్తుండవు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇనార్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్స్ అనేవి చాలా చాలా మెమరీ బేస్డ్. సో అందుకని వీటిని మనం గుర్తుపెట్టుకుంటే ఎంత ఈజీగా ఆన్సర్ చేయొచ్చో, వాటిని గుర్తుపెట్టుకోకపోతే ఎంత బుర్ర చించుకున్నా సరే మనం ఆన్సర్ చేయలేం. అందుకని మీరు కంపల్సరీ కూడా దీన్ని బైహార్ట్ చేసుకోవడానికి ఏదో ఒక ప్రాసెస్ని ఎంచుకుని ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో అందరూ ఇది బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. సో దీని మీద మీరు బాగా నేర్చుకుని తర్వాత DPPని సాల్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.